నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అయితే ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది చాలా అవసరం అని మనం భావిస్తూ ఉంటాం. నిజంగా నిద్ర ఎంత అవసరం? అయితే ధ్యానం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల అసలు నిద్రే లేకుండా కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అవసరం లేదు నిద్ర అనేది అని చెప్పి ఈ మధ్య కాలంలో కొంతమంది ద్వారా మనం వింటున్నాం. నిజంగా అలా నిద్రపోకుండా ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. వారెవరో కాదండి, గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు. ఇప్పుడు వారు నాతో పాటు ఉన్నారు. వారు నిద్రించక సుమారు 20 సంవత్సరాలు అవుతుందని చెప్పి నేను విన్నాను. అసలు ఎలా సాధ్యపడింది? నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఇదంతా అందరికీ సాధ్యపడుతుందా? ఇలాంటి మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సాధారణంగా రోజు నిద్రించాల్సిన సమయంలోంచి కొంత సమయం తగ్గితేనే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెప్పి వింటుంటాం. అయితే కొన్ని సంవత్సరాలుగా మీరసలు నిద్రించలేదు అని చెప్పి నేనొక ఇంటర్వ్యూలో విన్నా. ఎలా సాధ్యపడుతుంది అసలు? అంటే నిద్రను జయించడం అనేది సాధ్యమే అంటారా? యెస్ అండి. ఇది మన శాస్త్రాల్లోనూ, అలానే మన పురాణాల్లోనూ ఎందరో యోగులు, మహాయోగులందరూ సాధించిన విద్యనే. హ్మ్. సో లేటెస్ట్‌గా మరి మహాతార్ బాబాజీ గారి శిష్యుడు లాహిరి మహాశయుల వారు ఆయన హ్మ్. కూడా ఇది మొదట వారం రోజులు తనకి కొంచెం కష్టమైన తర్వాత వారం రోజుల నుంచి తను మేనేజ్ చేయగలిగారన్నమాట. ఓకే. అయితే ఇదేంటంటే ఇది సిస్టమేటిక్‌గా ఒక సైంటిఫిక్‌గా అంటే పోకపోవడం అంటే నడుము వాల్చి నిద్రపోకపోవడము. హ్మ్. హ్మ్. నడుము వాల్చి నిద్రపోకుండా అంటే రాత్రల్లా మనము ధ్యానంలో కూర్చోవడం అనమాట. కూర్చొని ధ్యానం చేయడం. ఓకే. అయితే ఇందులోపల ఏంటే 3 లెవెల్స్ ఉంటాయి. ధ్యానం అంటే ఫస్ట్ బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుందన్నమాట. శరీరం నిద్రపోతుంటుంది. హ్మ్. తర్వాత మనసుని కూడా శాంతమవుతూ మనసును శూన్యం చేయడం. శరీరం కదలకుండా ఉంటే ఆటోమేటిక్‌గా మనకు శరీరానికి కావాల్సిన శాంతి యొక్క శక్తి, ఆ రిలాక్సేషన్ యొక్క ఆ వస్తుంది. విశ్రాంతి స్థితి అంతా వచ్చేస్తుంది. కదలకుండా కూర్చోవడం అనే దాని ద్వారా ఇక్కడ ఎక్కువ శక్తి తీసుకుంటాం. ఎక్కువ రిలాక్స్ అవుతాం. హ్మ్. ప్లస్ రెండోది ఏంటే మనసుకు ఆలోచనలు వస్తుంటే వాటికి ఒక టెక్నిక్ ధ్యానం యొక్క పద్ధతి ఇవ్వడం వల్ల మనసును శాంతంగా పెట్టడం. హ్మ్. దానివల్ల చాలా శక్తి వచ్చేస్తుంది అన్నమాట మనకు. హ్మ్. విశ్రాంతి శక్తి ప్లస్ ఎనర్జీ మనకు రోజువారీ చేసుకోవాల్సిన పనులు కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది. హ్మ్. అలా ధ్యానంలో మొదటి పార్ట్ ఇదనమాట, రిలాక్సేషన్. తర్వాత కొంచెం అవేర్నెస్ వస్తుంది మనకు. ఒక్కోసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు తలకాయ కొంచెం రిలాక్స్ అవడం వల్ల అవడము ఉంటుంది స్టార్టింగ్లో కొంతసేపు. హ్మ్. తర్వాత ఆటోమేటిక్గా తలను బ్యాక్ కూడా ఆనుకోకుండా కూర్చోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. హ్మ్. ఓకే, అలా అంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా వెనకాలకు ఆనుకుని కూర్చొని రిలాక్స్గా ధ్యానం చేసే అవసరం ఉండదు అన్నమాట. అవసరం ఉండదు. ధ్యానంలో చక్కగా ఇలా స్ట్రైట్గా కూర్చుని కూడా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది వచ్చింది నాకు కూడా. స్టార్టింగ్లో అలా కుర్చీలో కూర్చుని నిద్రపోయేవాడిని. అంటే ఎంత కాలానికి వచ్చింది మీకలా? నాకు అలా రావడానికి ఒక 6 ఇయర్స్ పట్టిందండి. ఇయర్స్. 6 ఇయర్స్ తర్వాత నేను ఇంకా కంప్లీట్‌గా నైటల్లా కింద కూర్చొని బాస్ పెట్టేసుకుని కూర్చొని కంప్లీట్‌గా రిలాక్స్‌గా కూర్చొని తల కూడా స్ట్రెయిట్‌గా పెట్టుకుని కూర్చొని తల కూడా స్ట్రెయిట్‌గా అంటే ఫస్ట్‌లో ఏంటి ఇలా కొంచెం రిలాక్స్‌గా అలా ఉండేది. తర్వాత కంప్లీట్ తల కూడా స్ట్రెయిట్‌గా పెట్టుకుని కంప్లీట్ రిలాక్సేషన్ మళ్ళీ. కంప్లీట్ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందంటే మామూలు వాళ్ళు నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతాం అంతకన్నా ఎక్కువ రిలాక్స్ అవుతాం అన్నమాట. ఎందుకంటే స్లీప్ డెట్ అని ఉంటుందన్నమాట. స్లీప్ డెట్ అంటే అప్పు తీసుకోవడం. ఏదన్నా ఒక రోజు 1 అవర్ నిద్రపోకపోయినా అదంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది మన ఆరోగ్యం పైన, మనసు పైన, ఫోకస్ పైన, మనం చేసే పనుల పైన ఫోకస్ అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది. అలానే మనకేంటే స్లీప్ డెట్ ఎలా అయితే ఉందో మనకు స్లీప్ అబండెన్స్ అని కూడా ఉంటుంది అన్నమాట. మనం ఒక రోజు మామూలుగా అదేంటంటే ఒక రోజు ఎక్కువ నిద్రపోయాం అనుకోండి, అంటే క్వాలిటీ నిద్ర, మామూలు నిద్ర కాదు. మామూలు వారికి క్వాలిటీ నిద్ర పెంచుకోవడానికి ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ గాఢ నిద్రను పెంచడానికి ఏ టెక్నిక్ ఎవరు సైంటిఫిక్ ఇది ఉంది ఖచ్చితంగా చెప్పలేకపోయారు, ప్రూవ్ చేయలేకపోయారు. అది ఎవరికి కూడా ఇలా చేయొచ్చు అని ఇవ్వలేకపోయారు. కానీ మనము ఈ టెక్నిక్ ద్వారా నేను చేయడం ద్వారా, ఈ ధ్యానం చేయడం వల్ల రాత్రుల్లో ధ్యానం చేస్తూ ఎలా చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని నిద్రపోపించేసి, అంటే శరీరం కదలకుండా ఉంటే అంటే నిద్రకు కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ పతంజలి గారి యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆసనం లోపల స్థిర సుఖాసనం అని చెప్పారు. స్థిరము అంటే అస్సలు కదలకుండా, ఎంత కూడా కదలకుండా మనం 3 గంటలు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 3 గంటలు ఉంటే అక్కడి నుంచి శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు అన్నమాట. 3 గంటలు 6 గంటలు రాత్రంతా మనము 6 గంటల నుంచి 8 గంటల టైం ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మనం ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు సాధన మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది మీకు ఒక ఏకాగ్రత వచ్చి ఒక ప్రాసెస్లోకి వచ్చిన తర్వాతే పర్లేదు. ఒక గంట సేపు కదలకుండా ఇక్కడ కూర్చున్నాము అని అంటేనే కాళ్ళు కదుపుతాం, చేతులు కదుపుతాము, ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా లేవాలనో పడుకోవాలనో అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మీకు అలాంటి ఇబ్బందులు వచ్చాయా? ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ సాధనలో భాగంగా మీరు ఏం ఎంచుకున్నారు? అసలు ఈ సాధనని ఎందుకు మీరు ఎంచుకున్నారు?
యా ఏమైందంటే అసలు ఈ సాధనలోకి రావడానికి మోటివేషన్ చెప్తాను. మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు. మన ఫోకస్ లెవెల్స్ కానీ ఏకాగ్రత కానీ స్టూడెంట్ లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది. అలానే కోపాలు పైన కొంచెం బెటర్ మేనేజ్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకు సరదాగా కొంచెం బెనిఫిట్స్ తెలుసు, విని ఉన్నాం మనం. అయితే ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పొందాలని నేను ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట. అది కూడా ఏంటంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ కన్నా కూడా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు చాలా మంచి అనుభవాలు వస్తున్నాయేమో, వాళ్ళకి అనుభవాలు వచ్చి వీళ్ళకి అనుభవం వచ్చి వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అయింది అని నేను ఒక పుస్తకంలో ధ్యానాంధ్రప్రదేశ్ ఒక పుస్తకంలో చదివాను అనమాట. ఒక ఆమె తను జస్ట్ డిగ్రీ చదువుతుంది, తనకు మూడో కన్ను ఓపెన్ అయ్యి దివ్య చక్షు అనుభవాలు వస్తున్నాయని తను అందులో రాసింది అనమాట. ఇదేంటబ్బా శివుడికి కదా ఉండాల్సిన థర్డ్ ఐ, మరి ఈమెకి ఎలా వచ్చిందబ్బా అని చాలా క్యూరియాసిటీ అనిపించింది నాకు. అనిపించి సరే వెనకాల ఒక ఫోన్ నెంబర్ చూసి మా కాలనీలో ధ్యానం నేర్పించే సెంటర్ ఉందా అనేసి అక్కడ వెళ్ళాను అనమాట. అక్కడ జస్ట్ గేట్ పైన ఇచ్చట ధ్యానం నేర్పబడిన చాక్ పీస్తో రాసి ఒక మేడం అనమాట. సరే అనేసి వెళ్ళి అక్కడ అడిగితే తను డైలీ నీ ఏజ్ ఎంత అమ్మా అంటే అప్పుడు నాకు 19 years అండి. సో అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అంటే కొంచెం నేను ఎర్లీగానే అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అనమాట. సో అయ్యేసరికి తను అడిగింది అనమాట, ఏంటో 19 years అన్నా, అయితే నువ్వు రౌండ్ ఫిగర్ 20 minutes చేయి మెడిటేషన్ చెప్పేసి డైలీ నా దగ్గరకు వచ్చి చేస్తున్నానా అని చెప్పి డైలీ. కాకపోతే ఆ 20 minutes చేయడానికి ముందు ఒక 1.5 hour మోటివేషన్ చక్కటి ఎక్స్పీరియన్స్ అన్ని అంటే చాలా చక్కగా చెప్పేది అనమాట. అంటే చేస్తే ఎలా ఉంటుంది, ఉపయోగం ఏంటో ఎలా ఉంటుంది, వేరే వాళ్ళకి ఏ ఉపయోగాలు వచ్చాయి అన్ని చక్కగా మోటివేట్ చేస్తూ అన్ని చెప్పేది అనమాట. చాలా చక్కగా సార్ ఎంతో చక్కగా చెప్తున్నా, అంత ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నా అనేసి తనకు కూడా వేరే అంటే అక్కడ బోర్డు పెట్టినా కానీ తనకు కూడా వేరే శిష్యులు ఎవరైనా లేకుండా నేను ఒక్కనే వెళ్తుండే. తను కూడా మేడం కూడా పెద్ద ఆవిడ, ఒక 60 years, తనకు 2 పిల్లలు, నా అంత బాబు పాప అందరు ఉండేవారు. సరే అనేసి ఇంకా నేర్చుకునేవాడిని అనమాట. నేర్చుకున్న తర్వాత 10వ రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి 20 minutes చేశాను. 20 minutes చేసిన తర్వాత లేచి వచ్చాను. లేచేటప్పటికి అంటే 20 minutes చేసే ముందుకి వెళ్ళే అప్పుడు నా బాడీ కానీ మైండ్ కానీ నా లోపల ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ 20 minutes తర్వాత లేచిన తర్వాత ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా, ఏదో కొంచెం హ్యాపీనెస్ పెరిగిందా అని ఒక అనుమానం వచ్చింది అన్నమాట. అంటే మొదట్లోనే 10th day కొంచెం అనుమానం వచ్చింది. అంటే ఏదో తేలిగ్గా అనిపిస్తున్నట్టు, ఏదో హ్యాపీనెస్ పెరిగిందా అని అనిపించింది. అదొక అనుమానం. అయితే ఏంటంటే నాకు నా లైఫ్ లోపల హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైతే అందరూ ఏదైతే అనుకుంటారో, అయితే దలై లామా కొటేషన్ నాకు నచ్చింది అనమాట. అంటే మనుషులందరి యొక్క కామన్ గోల్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని చెప్పారు. అంటే ఓకే, హ్యాపీనెస్ గురించి మనం దానిపైన ఫోకస్ చేయాలి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ అనుమానం వచ్చింది, అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా చేద్దామని రెగ్యులర్గా చేసాం దాదాపుగా. ఓకే, అంటే అక్కడికి వెళ్ళినప్పుడే చేయడమా, మీరు ఇంట్లో కూడా చేస్తుండే వాళ్ళ? తర్వాత సమయం పెంచారా 20 నిమిషాలు కాకుండా? తర్వాత ఫస్ట్ 2 years 1/2 hour to 1 hour చేసేవాడిని. వేరు మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్తూ అక్కడ చేసేవాడిని అనమాట. తర్వాత 2 years ఎప్పుడైతే అయిందో, సెకండ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 2 years అయిపోయిన టైంకి ఒకరోజు డాబా పైన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా ఆనందం అనిపించింది. ఒక 2 minutes ఎలాంటి ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేము, కానీ నేను ప్రయత్నించాలి కాబట్టి, ఎందుకంటే మనం మాట్లాడుకుంటాం కాబట్టి. ఎలా అనిపించింది అంటే ప్రతి అణువు ఒక ఆటమ్ బాంబ్ లాగా ఆనందంతో ఎక్స్ప్లోడ్ అయిందా, అంత ఆనందం లోపల. తర్వాత ఇంకోటి ఏమనిపించింది అంటే, అరే నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో, సంతోషాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అసలు అన్నీ కలిపితే, సో నా జీవితంలోనే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరి జీవితంలో ఉన్న సంతోషాలు అయితే అన్నీ కలిపితే ఒక చాక్లెట్ పేపర్లో వేసేసి హిమాలయాల ముందు వేస్తే హిమాలయ పర్వతం పెద్దదా, ఈ చాక్లెట్ పేపర్ చిన్న పెద్దదా, అంత పెద్దటి ఆనందం నాకు వచ్చింది అనిపించింది అనమాట. అరే ఇన్ని రోజుల నుంచి అసలు ఏదైతే సంతోషం అనుకుంటున్నానో, అసలు జీవితం అంటే సంతోషాల్లో కౌంట్ చేసుకుంటూ ఇప్పుడు ఇది బాగుంది, సినిమాకి వెళ్తే సంతోషం ఉంది, ఫ్రెండ్స్ అందరితో జోక్స్ వేస్తుంటే కడుపులో నొప్పి వచ్చేలా నవ్వుతుంటే అబ్బా ఆపరా అంటున్నా, వాళ్ళు ఆపకుండా చెప్తుంటే ఇదేదో బాగుంది, అది నా లైఫ్ లో హైయెస్ట్, వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ అనుకుంటూ ఉండేవాడిని ఇలా. అలానే అప్పటికి ఒకసారి డీజే మరి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆఫీస్ లోపల డీజే చేసినప్పుడు, నైట్ పూట డీజే పెట్టి డాన్స్ చేసినప్పుడు, యాన్యువల్ పార్టీ అప్పుడు, అరే ఇలా అందరితో కలిసి నైట్ పూట ఈవినింగ్ పూట డీజే పెద్ద మ్యూజిక్తో డాన్స్ చేస్తుంటే ఇది చాలా హ్యాపీనెస్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్స్ మై లైఫ్లో టాప్ 5 లోపల అది కూడా ఉంది అనమాట. ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్తే ఈ ఆనందం ఎంత వచ్చిందంటే, ఇంకా ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఇవన్నీ అంటే అసలు ఎలా అంటే గడ్డిపోచకును ఆకాశానికి కంపేర్ చేయొచ్చా
అంటే కంపేర్ చేయొచ్చు, మన కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఇంత ఉంది 1%, కానీ ఇది అది కూడా లేదు, ఇన్ఫినిట్ అనిపించింది ఎప్పుడైతే అలా అనిపించిందో, అంటే కొలత అనేది లేదు ఇంకా దానికి. ఇన్ఫినిట్ ఆనందం లాగా ఎప్పుడైతే అనిపించిందో చాలా, అందుకే ఇంకా మాటల లోపల ఇంతవరకే చెప్పగలం, ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే, అది ఇంకా చెప్పలేము ఇంకా. ఇప్పుడు మామూలుగా ఎవరమైనా సంతోషం ఆనందం అనేది ఒక మనిషితో మాట్లాడడం వల్ల, ఒక వస్తువు నచ్చింది కొనుక్కోవడం వల్ల, దేంట్లోనో ఒక దాంట్లో వెతుక్కుంటాం, దాన్ని చూసి మురిసిపోతాం, అది ఆనందం అని భావిస్తాం. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఏదైనా భగవంతుణ్ణి ఊహించుకొని ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందారా? అసలు అంటే ధ్యానం పైన మీకున్న ఇంట్రెస్ట్ తో, మీకు తెలుసుకోవాలన్న ఆతృతతో మీకు అనుభవం కలిగిందా? ఎలా అంటే ఏం చెప్తారు? యా, అదేంటంటే అది జస్ట్ నేను అప్పటికి నాకు బేసిక్స్ ధ్యానం లోపల 2 years చేస్తున్నా, ఎక్కువ ఏం తెలియదు నాకు. జస్ట్ ఏంటంటే జస్ట్ ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆనాపానసతి అని ఒక టెక్నిక్, ధ్యాన పద్ధతి చెప్పాను అంతే. ఆలోచన లేకుండా ఉండండి. ఇప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు మనం మనిషిని, మనం ఆలోచన లేనప్పుడు ఏమవుతుంది, మనం లేము కాబట్టి ఉండేది ఏంటి, భగవంతుడే. అదే ఆ టెక్నాలజీ. బట్ అవన్నీ నాకు అప్పుడు ఆ టెక్నాలజీ, సైన్స్, దాని థియరీ అవన్నీ ఎక్కువ తెలియదు. చెప్పారు ఆ టెక్నిక్, ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే అలా కూర్చుందామని అలా కూర్చునేవాడిని అంతే. అయితే అప్పుడైతే ఆ షేక్ అయిపోయాను మొత్తం, ఇంత నా దిమ్మ తిరిగిపోయిందంటగా. అప్పటి వరకు నా జీవితంలో అంటే అసలు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావాలని అనుకోలేదు ఫస్ట్. మా అన్నయ్య మా చెల్లి ఇద్దరు క్లాస్ టాపర్స్. వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ అనగానే ముందు నుంచే ప్రిపరేషన్, వాళ్ళ క్లాస్ లో మిగతా వాళ్ళతో కాంపిటీషన్, వాళ్ళ మిగతా క్లాస్మేట్స్ ఎలా ఫస్ట్ అవ్వాలని. మా అన్నయ్యనేమో అడిగేవాడు అనమాట, అంటే ఒక 100 మంది ఉంటే క్లాస్ లో ఈ 100 మంది లోపల నీకు ఫస్ట్ రావాలని అనిపించదరా అని అడిగేవాడు. ఒక్కసారైనా వాళ్ళందరినీ చూసి ఫస్ట్ రావాలి, వాళ్ళ లోపల కనీసం ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా అనిపించదా నీకు అన్నాడు. నేను ఎగ్జాక్ట్లీ అదే ఆడు, 100 మంది ఉంటే 100 మందిలో నీకే ఫస్ట్ రావాలి ఎందుకు అనిపిస్తుంది, మనమే ఎందుకు ఫస్ట్ రావాలి అంటే అలా అనమాట. ఎందుకు 100 మంది ఉంటే 100 మంది గొప్ప వాళ్ళు, అందరూ యూనిక్ కదా, మనమే ఎందుకు ఫస్ట్ అవ్వాలనుకో అని అలా ఆర్గ్యూ చేసేవాడిని. ఎప్పుడు ఎక్కడ రావాలనుకోలేదు నేను. కానీ ఎప్పుడైతే ఈ ఆనందాన్ని పొందానో అప్పుడు అంటే క్యాజువల్ గా లైఫ్ అంతా కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీ, లైఫ్ నడిచిపోతుంది. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయితే ఒక 80% మార్క్స్ వచ్చాను, ప్రిపేర్ కాకుండా 60% 50% వస్తున్నాయి కదా, నడిచిపోతే లైఫ్ అని అలా క్యాజువల్ గా అనుకునేవాడిని అనమాట. లీనియన్స్ ఉండేది చాలా జీవితం అంటే. కానీ ఎప్పుడైతే ఈ ఆనందం, ఇంత ఆనందం వచ్చిందో అప్పుడు అనిపించింది, ఒక లోపల నుంచి ఒక అనుగుణంగా అనిపించింది అనమాట, ఒక కోరిక వచ్చింది. అప్పుడు ఒక నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కోరికలే లేకుండే, దేవుని దగ్గర ఎక్కడికో కోరిక, కానీ ఒకటి అనిపించింది, బా ఈ ఆనందం ఇంకొకసారి వస్తే చాలు, జన్మ ధన్యం అయిపోద్ది అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ ఆనందం రావడానికి ఇప్పుడు ఏం చేయాలి అని నేను అప్పటి నుంచి క్లారిటీగా చూస్తే, నాకు ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు వచ్చింది కదా, కాబట్టి ఈ ధ్యానాన్ని మరి ఎక్కువసేపు చేద్దాం అని అనుకుని మరి నాకు తెలిసిన మాస్టర్స్ ని, సీనియర్ మాస్టర్స్ ని అడుగుతుండే మనం. మరి ఇట్లా నేను వచ్చేసింది, నాకు పొందాను కాబట్టి ఏం చేయాలి, ఆటోమేటిక్ గా హిమాలయాకి వెళ్ళిపోదాం అనుకున్నాను, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం అనుకున్నాను, నేను చెప్పేసాను. అప్పుడు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి, నాన్న ఏదైనా కానీ బ్యాలెన్స్ గా వెళ్ళాలి, సంసారంలో నిర్వాణం అనేది మన పద్ధతి, అప్పుడు ఓన్లీ నువ్వు హిమాలయాకి వెళ్ళినా అది అచీవ్ చేస్తావో లేదో అని తెలియదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ అని చెప్పారు. చెప్తే మరి ఓకే, మరి పొద్దునంతా కూడా బిజీ టైం మనం. అప్పటికి ఇంకా నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ లో జాయిన్, అంటే అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2004లో, అయిపోయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పొద్దునంతా జాబ్ చేసుకుంటే ఇక నైట్ పూట ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలనేసి ఇక నైట్ల్లో కూడా చక్కగా ధ్యానం చేయాలని నాకు ఇంట్రెస్టెడ్ గా ధ్యానం చేస్తాను శ్రద్ధగా. ఎన్ని గంటలు చేసేవారు అలా నైట్ల్లో కూర్చున్నాను, ఫస్ట్ నైట్ల్లో కూర్చోవాలి చైర్ లో, అది దట్స్ ద టార్గెట్. ఎందుకంటే అలా కూర్చుంటూ ఫస్ట్ ఏంటంటే నైట్ల్లో కూర్చుని తర్వాత ధ్యానంలో క్వాలిటీ పెంచుకోవడానికి ఇది ఒక వర్కౌట్ చేసుకుంటే అలా. అయితే ఇప్పుడు మామూలుగా మీరు సాధన చేశారు, మీకు సాధ్యపడింది, ఓకే, కానీ మీకు ఆ అనుభవం తెలుసు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ రియాక్షన్ ఏంటి అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు మా వర్షన్ ఏంటంటే, మామూలుగా 10 రోజులు 11 రోజులకు మించి ఎవరైనా సరే నిద్రపోకుండా ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, అసలు మనిషి బ్రతకడం కూడా కష్టం అని చెప్పి మాట్లాడుతుంటారు. కొన్ని రీసెర్చ్ల్లో కూడా ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది. మరి మీరేం చెప్తారు దానికి? ఎస్ అండి, యాక్చువల్గా అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి.
6 నుంచి 10 గంటల నిద్ర ఒక్కొక్కరికి శరీరానికి వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు 6 నుంచి 10 గంటల నిద్ర యావరేజ్ గా కావాలని చాలా మందికి. ఎవరో ఎక్సెప్షన్ ఉంటారు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు 4.5 hours సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ న్యాచురోపతి ఉంది, సన్నటి శరీరము, వాళ్ళు ఓన్లీ చక్కటి ఫుడ్ తీసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంతమంది నెల్సన్ మంది ఇలాంటి వాళ్ళు 4.5 hours 5 hours సరిపోతుంది. మిగతా వాళ్ళకి 6 to 10 hours ఖచ్చితంగా కావాలి. అప్పుడే అంటే ఆ డీప్ స్లీప్ కనీసం అంటే ఒక అరౌండ్ 8 to 12% డీప్ స్లీప్ ఉంటుంది అన్నమాట. 8 to 12% ఉంటుంది, కొన్ని మాక్సిమం 15% ఉంటుంది. అయితే ఆ డీప్ స్లీప్ అనే దానిలోనే చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి లోపల గ్రోత్ హార్మోన్ కానీ, శరీరానికి హీలింగ్ కానీ, రెజ్యునోవేషన్ కానీ, రిస్టోరేషన్, పొద్దు నుంచి అలసిపోయిన శరీరం అంతా కూడా కొంచెం శాంతి సేద తీరడం అన్ని జరుగుతాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా అంటే మరి ఈ ధ్యానం లోపల అంటే నేను ఏం చేశానంటే ఫస్ట్ స్థిర సుఖాసనం అని చెప్తాను అనమాట. అంటే 3 గంటలు కదలకుండా కూర్చోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ధ్యానం లోపల. అదొక ఇంపార్టెంట్ స్థితి అని చెప్పేసి జగ్గి వాసుదేవ్ గారు కానీ ఎవరైనా చెప్తారు అన్నమాట. పతంజలి యోగ సూత్రాలు గురించి అది ఇంపార్టెంట్. 3 గంటలు కదలకుండా కూర్చుంటే ఏమవుతుందంటే మనము ఒక టైంలో నేను వేల సార్లు చేశాను అనమాట. చేయడం వల్ల ఏంటంటే అర్థమైందంటే మన బాడీ కదలకుండా కూర్చున్నప్పుడు అప్పుడు ఏంటి కొంతసేపు తర్వాత అది రిలాక్స్ అవ్వడం అవుతుంది అన్నమాట. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది అన్నమాట. దానికి కావాల్సిన రిలాక్సేషన్ అది తెచ్చేసుకుంటుంది. దానికి కావాల్సిన విశ్రాంతి స్థితి ఆటోమేటిక్ గా మనం కదలకుండా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే. అయితే ఆఫ్ కోర్స్ మనం అంతసేపు కూర్చోలేము కాబట్టి ఏం చేయాలంటే మధ్యలో ఎప్పుడైనా లేవాలి అనుకుంటే మధ్యలో కొంచెం ఇబ్బందిగా మీరు అన్నట్టుగా కాళ్ళు కానీ ఏదో ఇబ్బందిగా పట్టేసినట్టు ఏమైనా అనిపిస్తే ఒకసారి లేచి నుంచి ఒక 2 minutes స్లోగా లేచి నుంచి ఆ ధ్యానం యొక్క శాంతిని మనము కాపాడుకుంటూ ఒంటేసారి కంగారుగా లేసి అలాగా స్లోగా లేచి నుంచి ఒక 2 minutes అలా నుంచుంటే స్ట్రెచ్చింగ్ అయిపోతుంది బాడీలో. మళ్ళీ అలానే కూర్చుని మళ్ళీ స్లోగా కూర్చుని అలా కంటిన్యూ చేస్తుంది. అలా 3 hours కంటిన్యూ చేస్తూ అంటే స్టార్టింగ్ లో అయితే అలా లేవడం ఒక 4-5 సార్లు లేస్తాం 3 గంటలు కాబట్టి కొన్నిసార్లు లేసిన తర్వాత అంటే అలా లేవడం అనేది తక్కువ అయిపోతుంది. మన శరీరం కూడా అలవాటు పడిపోతుంది, డెవలప్ ఇంప్రూవ్ అయిపోతుంది. అలా 3 గంటలు కదలకుండా కూర్చోవడం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఫస్ట్ చైర్లో కూర్చోవచ్చు, ఇలా నార్మల్ గా కూర్చోవచ్చు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, కొంత యంగ్స్టర్స్ ఉన్నారు మోకాలకి ఏం ప్రాబ్లం లేని వాళ్ళు కింద కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు అలా నేను స్టార్టింగ్ లో ఎప్పుడైతే చేస్తానో అప్పుడే అడిగేవాళ్ళు అనమాట. నాన్న నైట్ల్లో కూర్చుంటున్నావా, మరి శరీరం నొప్పులు ఉండవా అని అడిగారు. అంటే ఆ నొప్పులు ఏంటి అంటే నేను యూత్ లో చేశాను కదా. యూత్ లో చేసిన ఎందుకు ఉండవండి, నొప్పులు ఉంటాయి కదా. అంటే అది 20 years అంటే ఏజ్ లో స్టార్ట్ చేశాను కదా 2021 లో. సో నొప్పులు అనేవి అంటే నొప్పులు ఎలా ఉంటాయి అని కూడా నాకు తెలియనటువంటి నా శరీరము మైండ్ బ్రెయిన్ కూడా నాకేంటే కొన్ని గిఫ్టెడ్ వచ్చాయి అనమాట. నేను 10th year లోపల ఏజ్ ఆఫ్ 10 లో యోగాసనాలు నేర్చుకున్నాను అనమాట. ముందుగానే ఎప్పుడైతే యోగాసనాలు కొన్ని రోజులు చేశానో అప్పటి నుంచి నాకు హెల్త్ అనేది కంప్లీట్ గ్రిప్ లోకి వచ్చేసింది. నాకు పెద్దయ్యాక అసలు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ టైం ఒకసారి హెడేక్ వచ్చింది అనమాట. అది కూడా ఏంటంటే మా కాలేజ్ లో హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఈవినింగ్ పూట 5 o'clock టీ ఉండే అనమాట. టీ ఉంటే సరే అందరు తాగుతున్నారు కదా, ఓకే ఎక్స్పెరిమెంట్ చేయాలి ఏదైనా కానీ చూద్దాం అనేసి, నాకు ఇంట్లో అలవాటు ఏం లేదు. సరే అనేసి ఒక 6 రోజులు మండే నుంచి సాటర్డే వరకు 6 రోజులు టీ తాగాను రోజు 5 o'clock వీక్ అంతా తాగిన తర్వాత సండే నాడు కావాలంటే మీరు బయట అవుటింగ్ ఇంటికి వెళ్ళి రావడం సిటీకి చూసి రావడానికి అలా ఇస్తాను అనమాట. సండే నాడు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 5 o'clock అయిపోయిందా 5:30 ఆ టైంకి లోపల అడిగాను మా ఫ్రెండ్, నాన్న ఇది బ్రెయిన్ ఏదో అలా ఊగుతున్నట్టుగా నొప్పిగా అనిపిస్తుంది, ఇదేనా హెడేక్? అవును ఇదే హెడేక్. హెడేక్ అంటే తెలియదు నాకు అప్పుడు. ఓకే టీ తాగి అంటే టీకి అలవాటు అయిపోయింది. ఒకటేసారి మనం ఆపేసరికి కొత్త హెడేక్స్ తెచ్చుకోవడం ఎందుకు లేనేసి అప్పుడు టీ కూడా ఆపేసారు అనమాట. సో తెలియని హెడేక్స్ మనం తెలుసుకోవడం ఎందుకు, టీ తాగడం ఎందుకు అనేసి, ఇంత అడిక్షన్ ఎలా ఉంటుంది అనమాట అనేసి ఎందుకు అనిపించలేదు. ఆ రోజు నుంచి టీ మానేసాను. ఇంకా అంటే ఆ తాగిందే 6 రోజులు జీవితంలో, తర్వాత హెడేక్ చూసాకి ఇంత అవసరం అనేసి అది కూడా మానేశాను. సో ఆ విధంగా నాకు తర్వాత నుంచి కూడా ఎప్పటికీ హెడేక్స్ ఏం లేవు. అంటే అలానే శరీరం లోపల నొప్పులు కూడా ఏం లేకుండా అనమాట. స్పెషల్ గా నార్మల్ గా కూడా ఏం నొప్పులు ఏం లేకుండా, రాకముందు కూడా నొప్పులు ఏం లేకుండా, ఇక సాధనలోకి వచ్చాక ఆ సాధన శక్తి కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ విద్యను నేను 6,000 మందికి నేర్పించాను. 6,000 మందికి రాత్రుల్లో కూర్చుని ధ్యానం చేయడం నేర్పించారు. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు కరోనా దగ్గర నుంచి ఎక్కువ ఫాస్ట్ గా నేర్పించాను. అంతకుముందు నేను 24 మధ్యలోనే అంతకుముందు అంతా నేను 2011 నుంచి, అంటే నేను యాక్చువల్ గా
2004 నుంచి స్టార్ట్ చేశాను కదా ఈ నైటర్లో కూర్చోవడం, ఈ 20 years నుంచి. హ్మ్. అయితే నేను యుఎస్ వెళ్ళి వచ్చాక యుఎస్లో ఒక 3 years జాబ్ చేశాను. తర్వాత ఓకే. 2011 నుంచి వచ్చినప్పటి నుంచి నేర్పిస్తూ ఉండేవాడిని. హుహు. నేర్పిస్తూ ఉన్నవాళ్ళు కానీ దగ్గర తెలిసిన వాళ్ళకి కొంతమందికి 10 మన మందికి 20 అనుకునే మందికి వాళ్ళకి, మొత్తం పరిచయం ఉన్న వ్యక్తులకి. అంతా కలిపి ఒక 2011 నుంచి 2020 వరకు హ్మ్. ఒక 100 మందికి నేర్పించుంటాను. ఓకే. కానీ ఈ 2020 నుంచి 2024 ఈ టైంలో మాత్రం ఒక 6,000 మందికి 6,000 ప్లస్ 6 ఓకే. నుంచి 7,000 మందికి నేర్పించాను. హుహుహు. నేర్పించినప్పుడు అందరూ కూడా సక్సెస్ఫుల్గా 90% మెంబర్స్ సక్సెస్ఫుల్గా చేస్తారు అనమాట. ఇందులో ఈ హ్మ్. విద్య నేర్చుకున్నారు. ఓకే. హా. ఇందులో ఏమంటే ముఖ్యంగా ఇది నిద్రపోకుండా అనే ఒక డైరెక్ట్గా మనం అంటే నిద్రపోకుండా అని వస్తుంది కదా. కానీ ఇందులో ఏమైందంటే ఒకసారి సవితా మేడం అని బెంగళూరులో తను మరి నైట్లో కూర్చొని చేస్తుంటే వాళ్ళ కూతురేమో డాక్టర్ అనమాట. హ్మ్. మరి చెప్పేసింది అనమాట, అమ్మ నువ్వు ఎలా చేస్తున్నావు, మరి నిద్రపోకపోతే చాలా ఆ! ప్రాబ్లమ్స్ వస్తుంది, డాక్టర్స్గా మేము చదువుకున్నామని ప్రాబ్లమ్స్ అవును. వచ్చేస్తాయి కదా, నువ్వు ఆల్రెడీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను ఆల్రెడీ ఆవిడ కూడా వాళ్ళ కూతురు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి వచ్చింది, ఒక 6 నెలలు అయిపోయింది. ఆహా! 6 నెలల నుంచి చేస్తున్నావు అదేంటమ్మా అసలు అని అంటే, హ్మ్. 6 నెలల నుంచి చేస్తాను బాగానే ఉందమ్మా, నాకు హెల్త్ అన్ని కూడా బాగానే ఉన్నాయమ్మా చేస్తాను అంటే, లేదమ్మా అసలు అని ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నాం, డాక్టర్గా నాకు తెలుసు కదా ఇలా చేయకూడదు అవును. అంటే అవును. వాళ్ళ అల్లుడు ఉన్నారు అనమాట. వాళ్ళ హ్మ్. అల్లుడు ఉండి సరే ఈ మధ్యలో మనకు సామ్సంగ్ వాచ్ ఉందండి వాళ్ళ దగ్గర, హ్మ్. ఇలా ఎనీ డిజిటల్ వాచ్ ఇది ఉంది కదా, దీని లోపల మేడం కూర్చుంటున్నారు కదా, ఆవిడ కూర్చున్నప్పుడు అసలు కూర్చుని నైట్లో ధ్యానంలో కూర్చుంటున్నారు కానీ నిద్ర వస్తున్నట్టుగా మనం హార్ట్ రేట్ని బట్టి చెక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఆ నిద్ర అనేది వస్తుందా లేదా, శరీరం రిలాక్స్ అవుతుందా లేదా చెక్ చేద్దాము అని చెప్పి మేడంకి, హ్మ్. వాళ్ళ కూతురికి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ ఆయనకి నలుగురికి హ్మ్. 4 వాచ్లు పెట్టేసి చెక్ చేస్తే హ్మ్. మేడంకి ఎప్పుడు కూడా 97% స్లీప్ ఎఫిషియన్సీ వచ్చేది. ఆహా! 95-97%. మిగతా వాళ్ళందరికీ 80-85% మాత్రం. 85 ఎప్పుడు దాటలేదు మిగతా నాన్ గుడాకేషాస్. అంటే హ్మ్. గుడాకేష అంటే మన చెప్పే టెక్నాలజీ. గుడాక అంటే నిద్ర, ఓకే. ఈషా అంటే మాస్టరీ అనమాట. హుహుహుహు. ఈ టెక్నాలజీ ద్వారా మనము రాత్రుల్లో ఇది ఈశ్వరుడు అంటే శివుడు చేసే సాధన అనమాట. ఆయన రాత్రి పగలు చేస్తుంటాం. హుహుహు. మన మహాశివరాత్రి నాడు అందుకే జాగరణ ఉండడం జాగరణ. అంటే రాత్రిపూటంతా మనము ధ్యానం చేయమని చెప్తున్నాం. హ్మ్. జాగరణ ఎందుకంటే అంటే ఇది ఏమవుతుంటే మన శరీరం నిద్రపోయింది, కూర్చున్నాం శరీరం కదలకుండా ఉంటే రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. హ్మ్. నిద్రపోయినట్టు అంత స్థితిలో అంత రిలాక్స్ అవుతుంది. సో మనసు కూడా మనం ధ్యాన పద్ధతి ద్వారా మనసుకు శాంతం చేస్తాం. శరీర విశ్రాంతి ఇప్పుడు కదలకుండా శరీర విశ్రాంతి ఉంది, మనసు కూడా శాంతమైంది. అక్కడ ఏంటి జాగరణ అంటే జాగరణ దేని పట్ల జాగృతమై ఉండాలన్నమాట. హ్మ్. దేని పట్ల అంటే మన ఆత్మ లోపల ఆనందం పట్ల, మన ఓకే. కేవల చైతన్యం పట్ల మనం అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట. హుహుహు. అలానే మనం ఏమాత్రం శరీరము కానీ మనసు కానీ కొంచెం ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ దాన్ని చూసుకుని మళ్ళీ కొంచెం రిలాక్స్ చేసుకోవాలి. శరీరం కానీ మనసు కానీ రిలాక్స్ చేసుకుని ఆ టెక్నిక్ నేర్పిస్తాం అన్నమాట. ఓకే. కాబట్టి ఇదేంటంటే దీనివల్ల డీప్ స్లీప్ కన్నా డీప్గా వెళ్ళి అక్కడ ఉండడం అని హ్మ్. ఒక థిక్ నాథ్ తాన్ అనే ఒక గ్రాండ్ మాస్టర్ గారు చెప్పారన్నమాట. ఆహా! వియత్నాం థిక్ నాథ్ ధ్యానం అంటే ఇది డీప్ స్లీప్. హ్మ్. ఇది మామూలు ఇక్కడ ఉంటాం రిలాక్సేషన్, డీపెస్ట్ రిలాక్స్, డీప్ స్లీప్ కన్నా ఇంకా డీప్గా వెళ్ళి అక్కడ ఉండడం ధ్యానం అని చెప్పారన్నమాట. అది హుహు. అలా ఉండడానికి అంటే అవేర్నెస్ కావాలి, మన ఎరుక కావాలి, మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకుని ఎక్కడ మళ్ళీ ఇంకా డీప్గా వెళ్ళిపోయి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉంచడం అనమాట. మళ్ళీ మనం మన శరీరాన్ని రిలాక్స్గా ఉంచుకోవడం, హ్మ్. మనసును రిలాక్స్గా ఉంచేందుకు ఆ టెక్నికే ఈ ధ్యాన పద్ధతి అనమాట. ఓకే. కాబట్టి వీటికి ఏంటంటే డీప్ స్లీప్ ఎఫిషియన్సీ పెరిగింది. హ్మ్. అప్పటి నుంచి ఇంకా నేను ఈ 6,000 మందికి కూడా నేర్పించే క్రమం లోపల వాచెస్ కూడా అందరూ కొనుక్కోండి, వాచ్ లోపల మీరు చెక్ చేసుకోనని హ్మ్. చేస్తే అసలు ఎంత నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్మ్. వెంటనే వచ్చిన ఒక 3-4 రోజుల్లో వాళ్ళకి ఏంటంటే అందరూ చెప్తారన్నమాట. నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే అండి మాకు నిద్ర అంటే ఎలా అంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడైనా నిద్ర పట్టింది అనుకోండి చాలా సంతోషపడతానండి. ఒక 2-3 రోజులు నేను బతికేస్తాను అని హ్మ్. ఒక సంతోషపడతాను. అటువంటి నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇదొక ఎలా ఉంటదంటే వాళ్ళకి ఈ కోర్స్‌లోకి వచ్చిన వెంటనే మనల్ని కలిసిన వెంటనే మొత్తం జస్ట్ ఒకసారి ఈ వీడియో విన్న వెంటనే కూడా వాళ్ళకి ఆ రోజు నైట్ నుంచి నిద్ర పడడం స్టార్ట్ అవుద్ది కొన్ని ఓకే. రోజులు. ఎందుకంటే ఇది నేను అంత సాధన చేశాను కాబట్టి. ఓహ్! నిద్ర పైన అంత పట్టు తీసుకురావడమే గుడాకేశ అంటే. హుహుహు. అంటే శరీరం నిద్రపోవాలి, మనసు శాంతంగా అయిపోవాలి, హ్మ్. మనసులో ఆలోచన అప్పటి నుంచి మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం ధ్యానం అంటే ఏంటి, హ్మ్. ఎరుకతో, దేని పట్ల ఎరుక, ఆత్మ లోపల ఆనందం పట్ల, హ్మ్. చైతన్యం పట్ల ఎరుకతో ఉండాలి. అలా అనమాట. అయితే ఏంటి కాకపోతే బయట వాళ్ళకి, చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి ఏంటి మనకు నడుము వాల్చి నిద్రపోయినట్టు కనిపించట్లేదు కదా. అవును. కాబట్టి నిద్రపోవట్లేదేమో అనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను చేసింది అంటే రీసెర్చ్, నేను ఇప్పుడు పీహెచ్‌డీ కూడా చేస్తున్నాను ఓకే. నిద్ర పైన, దీనిపైనే. దీనిపైన. ఒక హుహు. డీప్ స్లీప్ ఎలా పెంచాలి అని. హ్మ్. మన ప్రపంచంలో ఇప్పటివరకు ఏ డాక్టర్ కూడా ఆ టెక్నాలజీ కనిపెట్టలేదు. లేదు. ఇప్పుడంటే నేను ఇది ఎంతో మందికి వాళ్ళ డీప్ స్లీప్ టైం డబుల్ అవుతుందన్నమాట. హుహు.
వాచ్ లోపల మీ డీప్ స్లీప్ టైం ఏదైతే ఉందో డైలీ జనరల్ గా ఒక గంటన్నర ఉంటుంది ఎవరికైనా అవును. డీప్ స్లీప్ టైం యావరేజ్ గా. అదే ఏజ్ పెరుగుతుంటే అది కూడా తక్కువ అయిపోతుంది. ఏజ్ అంటే ఒక 45 years వాళ్ళకి డీప్ స్లీప్ టైం 45 minutes ఉంటుంది. 65 years ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి అరగంటే ఉంటుంది, అది కూడా ప్రతిరోజు ఉండదు, 2-3 రోజులకు ఒక అరగంట వస్తుంటుంది. క్వాలిటీ మిస్ అవ్వడం, క్వాలిటీ తక్కువ అయిపోతుంది, ఏజ్ పెరుగుతుంటే క్వాలిటీ తక్కువ అయిపోతుంది. నేను ఇదే రీసెర్చ్ అనమాట. అంటే అసలు అందం అంటే ఏంటి అని నేను రీసెర్చ్ అబ్జర్వ్ చేస్తాను. అందం అంటే ఏంటి అసలు, రీసెర్చ్ అంటే మన అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వేషన్ లోపల అందం అంటే ఏంటి అని నేను చూస్తుంటే దాని లోపల ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అనిపించింది, ఒక చోట రాశారనమాట, ఆరోగ్యం అందం అని రాశారు. కరెక్టే, ఇది ఆరోగ్యం అంటే అందం అని అనుకున్నాను, ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది అంటే ఎవరో ఆనందం అందం, చిరునవ్వు ఉన్నా ఆనందంగా ఉన్నా అదే అందం కదా అంటే అది కరెక్టే కదా. ఆరోగ్యం కన్నా చిరునవ్వు ఉంటే అందంగా మంచిగా చిరునవ్వు భలే అనిపిస్తున్నారే, ఆనందం అనేది నిజమైన అందం కదా అని అనుకున్నా. తర్వాత మూడో లెవెల్ నెక్స్ట్ తర్వాత చూసిందంటే అర్థమైందంటే డీప్ స్లీప్ ఎవరికైతే ఉంటుందో అది నిజమైన అందం అని నాకు అర్థమైంది అనమాట. అందుకే చిన్నపిల్లలందరూ ఎందుకు అందంగా ఉంటున్నారు అంటే వాళ్ళకి చక్కటి డీప్ స్లీప్ ఉంటుంది, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువసేపు డీప్ స్లీప్ లో ఉంటారు. అలానే ఎప్పుడైతే పర్ఫెక్ట్ రిలాక్సేషన్ విశ్రాంతి స్థితిలో ఉన్నారో, ఎన్లైటైన్మెంట్ అంటే కూడా ఇదే అని నేను అర్థం చేసుకున్నామాట. కంప్లీట్ గా ఎన్లైటైన్మెంట్ బ్రహ్మానంద స్థితిలో ఎప్పుడు ఉండవు, ఆనందంగా ఎలా ఉంటున్నా అంటే వీళ్ళకి కంప్లీట్ డీప్ రిలాక్సేషన్ పైన పట్టు సాధించడం వల్ల, ఈ నిద్ర పైన పట్టు సాధించడం వల్ల, ఓకే, అప్పుడు వాళ్ళకి చాలా శక్తి రావడం వల్ల అలా శక్తి అంతా పొంగి పొలుతూ ఆ ఎన్లైటెన్ స్టేట్ లో ఉంటున్నారని నాకు అర్థమైంది, ఆనందంగా ఉంటున్నారని అర్థమైంది అన్నమాట. అది నా యొక్క అండర్స్టాండింగ్, రీసెర్చ్ అబౌట్ దిస్ స్లీప్ రిలేటెడ్ అన్నమాట. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఈ గుడాకేశ అనే ఇది సాధన. అవునండి. మీరు ఈ నిద్రను జయించడానికి ఈ ఒక్క సాధనే చేశారా, ఇంకేమైనా సాధనలు చేశారా? ఇంకొకటి ముఖ్యంగా అంటే ఇటువంటి ఒక సాధన ఉంది నిద్రను జయించేది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మామూలుగా మీరు అసలు ఈ ధ్యానం ఇవి స్టార్ట్ చేసిందే అంటే నార్మల్ గా తెలుసుకుందామని, తర్వాత మీకేదో అనుభూతి ద్వారా ఇంకా తెలుసుకోవాలని, అసలు ఈ నిద్రను జయించే సాధన గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మీరు దీనికోసం ఇంకా ఎటువంటి సాధనలు చేశారు? ఎస్ అండి. సో నాకు మరి 2002లో మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత 2003లో ఒక మాస్టర్ కలిసాను, నా ఏజ్ అప్రాక్సిమేట్ జీవన్ మాస్టర్ అనమాట. తను నాకు గైడెన్స్ ఇచ్చారనమాట. కొన్ని మెడిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నా కానీ తను భలే ఈజీగా ఆన్సర్ చేసేవారు. అంటే వాటి లోపల చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా, చాలా ఫ్యూచర్లో ఎంత గ్రిప్తో చెప్పాడంటే ఆ సెంటెన్సెస్ కానీ చాలా ఆత్మవిశ్వాసాన్ని మరి మేలుకొల్పేలాగా చెప్పారన్నమాట. తను చెప్పిన ఒక కొటేషన్ ఏం చెప్పారంటే, ప్రబోధ్, నాకు అంటే అనవసరమైన భయాలు కానీ ఎవరిని ఏదైనా చేసేస్తారో మనం ఉంటుంటాయి కదా, అలాంటి వాటన్నిటిని చూసి అబ్జర్వ్ చేసి తను ఒక మాట చెప్పారు, ప్రబోధ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు వచ్చినా కానీ నీ వెంట్రుక కూడా వాళ్ళు టచ్ చేయలేరు నీ పర్మిషన్ లేకుండా అని చెప్పారన్నమాట. అదే మనకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఫ్రీ విల్ అని చెప్పారన్నమాట. స్వ ఎంపిక, స్వ ఇచ్చ అనేది ఉంది కదా. కాబట్టి ఎవరో మనల్ని ఏదో చేస్తానని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనమంతా కూడా మన జీవితానికి మనమే సృష్టికర్తలం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఓకే, యద్భావం తద్భవతి అని ఉంది కదా, మన భగవద్గీతలో చెప్పారు కదా. అలానే మనం జీవితాన్ని ఎప్పుడు కూడా మనము మన భావనల ద్వారా మనం క్రియేట్ చేసుకుంటున్నాము. భావనలు అంటే మన ఎమోషన్స్ అన్నమాట. సో ఎమోషన్స్ అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే హ్యాపీ లైఫ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు కొంచెం సాడ్నెస్ తో కానీ అంటే కొంచెం నెగిటివ్ ఎమోషన్స్ అంటే అలాంటి లైఫ్ ని మనము క్రియేట్ చేసుకుంటున్నాము అనే ఇలాంటివన్నీ. కాబట్టి మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవి చెప్పారన్నమాట. మన పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. అవన్నీ మనమే ఇస్తున్నాం, అన్ని జాగ్రత్తగా మనం చెక్ చేసుకుని ఇలాంటి పర్మిషన్స్ ఇస్తున్నావు నువ్వు. ఓకే, మనం హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటూ ఉంటే అలాంటివి క్రియేట్ చేయాలి కదా, అలాంటి క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఫార్ములాస్ ఆయన చెప్పారన్నమాట. ఆయన కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా మెడిటేషన్ అవన్నీ ప్రోగ్రామ్స్ అవుతుంటే తనకు ఇదేంటబ్బా మెడిటేషన్ అన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు నేర్పించారు అన్నమాట వాళ్ళ మమ్మీ వాళ్ళకి. అయితే వాళ్ళ ప్రోగ్రామ్స్ అవుతుంటే మరి ప్రతి సండే నాడు ఈవినింగ్ పూట టీవీ చూడడము తనకు కుదరట్లేదు. హాల్లో అందరూ వస్తున్నారు, ఆ 1-2 hours టీవీ చూడడానికి నాకు కుదరట్లేదు. కోపం వచ్చింది తనకు కూడా. ఇంటర్మీడియట్ ఆ టైంలోనే తను ఇంటర్మీడియట్ చదివే టైంలో కోపం వచ్చేసి ఇవన్నీ అసలు వర్కౌట్ కావు మెడిటేషన్స్. ఓకే, ఇవన్నీ వీళ్ళు అనవసరంగా
భ్రమలో భ్రాంతిలో చేస్తున్నారు అనేసి తను అనుకున్నాడు అనమాట. అనుకుని సరే నేను ప్రూవ్ చేయాలంటే ఏంటంటే నేను ఫస్ట్ కొన్ని రోజులు చేస్తాను మెడిటేషన్, చేసిన తర్వాత ఏ మాత్రం 1% కూడా రిజల్ట్ రాలేదని నేను ప్రూవ్ చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా నమ్ముతారనేసి తను అనిపించింది అన్నమాట. అనిపించి సరే చేయాలంటే మామూలుగా చేయకూడదుగా, మంచిగా చేస్తానని చెప్పేసి తను రోజు నైట్ 8 o'clock కూర్చునేవాడు, మార్నింగ్ 8 o'clock లేచేవాడు. 1 sitting అంతే, 12 hours 1 sitting. తను ఆ విధంగా అంటే ఇంటర్మీడియట్ ఆ టైంలో తను ఒక 3 నెలలు చేశాడు అనమాట. చేసిన తర్వాత తన లోపల చేంజెస్, తనకి అప్పటికి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ కూడా ఉండే, అవన్నీ కూడా సాల్వ్ అయిపోవడము, అవన్నీ కూడా అయిపోయేసరికి ఓకే తను బిలీవ్ చేశాడు, అలానే ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీ. అతను నాకు గైడెన్స్ ఇచ్చాను అనమాట. తను అలా చేస్తున్నాడు నాకు తెలుసు. అలానే మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఈ విధంగా నైటల్లా చేయడం అనే విద్య ద్వారా నేర్చుకున్నారు. కాకపోతే అందరికి ఏం చెప్పారంటే మినిమం మీ వయసు ఎంతనో అంతసేపు చేయండి అని చెప్పారు అనమాట. కానీ అసలు యాక్చువల్ గా నేర్చుకున్నంత కూడా రాత్రల్లా చేయడం వీలైతే, ఎందుకంటే పగలంతా కూడా బిజీ పనిలో ఉంటాము. మనము మెడిటేషన్ చేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి, ఎక్కువ సేపు చేస్తే ఎక్కువ లాభాలు ఉన్నాయి, అంత నైట్ పూట చేసుకోవచ్చు అని ఆ విధంగా స్టార్ట్ అయింది అనమాట. అయితే ఇప్పుడు మీరు సాధన పేరు గుడాకేష్ అన్నారు, అంటే అదే మీ సంస్థ పేరుగా పెట్టుకున్నారా? మీ సంస్థ పేరేంటి అసలు? అది ఏంటంటే 2011లో మరి నైట్ అవేర్నెస్ మెడిటేషన్ అని నేను నేర్పించేవాను అనమాట. నేర్పిస్తే అప్పుడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు వచ్చేసి దీనికి గుడాకేశ అని పేరు పెడదామని పేరు పెట్టారు. అయితే సంస్థ పేరు వచ్చేసి ఏకత్వ, అంటే వన్నెస్. అందులోపల గుడాకేశ్ అనే ఒక ప్రోగ్రామ్ గా నేను నేర్పిస్తున్నాను. దానిలో ఎన్నో కోర్సెస్, ఎన్నో వర్క్ షాప్స్ తీసుకుంటున్నాము. అందులో గుడాకేశ్ అనేది ఒక ఆస్పెక్ట్ అనమాట. ఇంకా ఎటువంటి సాధనలు ఉన్నాయి, ఎటువంటివి నేర్పిస్తుంటారు? ఏమైందంటే నేను అలా చేస్తూ ఒక 8.5 years మెడిటేషన్ చేసిన తర్వాత, అప్పుడు 8.5 years తర్వాత నేను కూర్చుంటే ధ్యానంలో ఒక్క ఆలోచన లేకుండా ధ్యానం చేసే విద్య నేర్చుకున్నా అన్నమాట. మొదట్లో కూర్చుంటే వందలాది ఆలోచనలు వచ్చాయి, మధ్యలో అయితే ఒక నిమిషానికి 1,00,000 ఆలోచనలు కూడా వచ్చాయా అన్నంత మైండ్ ఫాస్ట్ అయిపోయింది అన్నమాట. అది కూడా పార్ట్ ఆఫ్ ద మెడిటేషన్ ప్రాసెస్ అని తర్వాత అర్థమైంది. కానీ తర్వాత ఆ టైంలో అనిపించేది ఏంటో ఇన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే, కళ్ళు తెరిస్తే కొంచెం ప్రశాంతంగా అనిపించేది, కళ్ళు మూసుకుంటే ఫాస్ట్ అయిపోయాయి అన్నమాట. ఏదో ఏమన్నా రాంగ్ వెళ్తున్నానో కూడా అనిపించింది, కానీ పర్వాలేదు, అంత ప్రాసెస్గా అయిపోయి అలా చేస్తూ ప్రతి క్షణము నేను శ్రద్ధగా చేయాలి, ఆలోచన లేకుండా ఉంటే ధ్యానం నిర్విషయం మనహ అన్నారు పెద్దలు. మరి అని చేస్తూ ఉన్నా కానీ ఇవన్నీ తగ్గట్లేదు, అంటే కొంచెం గ్రాడ్యువల్ గా ఇయర్ బై ఇయర్ కొంచెం తగ్గేవి. అలా ఒక 8 years వచ్చేసరికి నాకు 20 minutes ఏమో ఆలోచన లేకుండా ఉండేవాడిని, 20 minutes ఏమో కొంచెం మత్తుగా వెళ్ళిపోయేది, 20 minutes మాత్రం ఆలోచనలు ఉండేవి. అది కూడా భవిష్యత్తు గురించి ఎక్కువ ఉండేది, అంటే మనము ఫ్యూచర్ ఎలా ఉంటే ఇలా అలా దాని గురించి ఉండే అన్నమాట. ప్లానింగ్ అలాంటివి నడుస్తుండే. ఆ టైంలో ప్లాన్ చేసుకోవచ్చా? అంటే అది చేయకూడదు కానీ వచ్చేసేవి. అంటే అది 8 years తర్వాత, అంటే ఆ 20 minutes మాత్రమే చేసేవాడిని, థింక్ చేసేవాడిని. యాక్చువల్లీ మెడిటేషన్ అంటే ఏమి ఆలోచించకుండా థియరిటికల్ గా, కానీ ఆటోమేటిక్ గా ఎంత ఆపినా ఆగకుండా వచ్చేసేవన్నమాట. యావరేజ్ గా అలా ఉండేది 8 years తర్వాత. మరి అప్పటికి ఎన్నెన్నో టెక్నిక్స్ అప్లై చేస్తూ, ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉన్నా కానీ ఆ 20 minutes మాత్రమే చేసేవాడిని. అంటే స్టార్టింగ్ లో గంట సేపు చేస్తే 1/2 నిమిషం 2 నిమిషాలు ఆలోచన రహితస్తూ ఉండేది అంతే, మిగతా అన్ని ఆలోచనలు ఉంటుండేవి. అలాంటి నా మైండ్ అలానే ఉండదు. అయినా మీరు అంతే ఓపిక్ గా కంటిన్యూ చేశారు. అయినా అంటే అసలు ఎట్లా ఉండేదంటే ఎలా ఉండేదంటే ఒక చోటుకి వెళ్తే, ఓకే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమనిపించింది అంటే, మన ఒక ఇల్లు ఉంది, మన పల్లెటూరులో ఒక ఇల్లు ఉంది, మన సిటీకి వచ్చేసాం, ఏదో రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాం, అదే మన ఓన్ ఇల్లు ఉంది కదా, ఒక పెద్ద ఇల్లు, మంచి ఇల్లు ఉంది, సరే దానిలోకి వెళ్దామని వెళ్ళాం. ఒక 20-30 years తర్వాత వాపస్ వెళ్ళిపోయాం, మన ఇంటికి వెళ్ళిపోదాం, అందులో ఉందాం, హ్యాపీగా ఉందాం వెళ్ళాం. వెళ్తే ఏమైందంటే అప్పటికి కొంతమంది రౌడీలు ఆక్యుపై చేసేసాను అనుకో, ఆ ఇంట్లో ఆక్యుపై చేసాం. మనం అయినా కానీ మనం రోజు వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి కొంతసేపు ఉంటే రౌడీలు 4-5 ఉండేసి, ఇటు కొడితే అటు పడుతున్నాం, వాడు అటు కొడితే ఇటు పడుతున్నాం, అలా అనమాట. రోజు వెళ్ళి కొట్టించుకోవడం అనమాట. అలా కొన్ని సంవత్సరాలు కొడుతూ వాళ్ళతో దెబ్బలు తింటూ ఇబ్బంది పడుతున్నట్టే ఉండేది. అంటే మన లోపలికి మన ఇంట్లో మన లోపల అంటే మన ఇల్లు అనమాట. ఇంటి లోపలికి మన ఓన్ హౌస్కి వెళ్దాం అంటే ఏమైంది, అది ఆల్రెడీ ఆక్యుపై చేస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండట్లే కదా, మనతో మనమే స్పెండ్ చేయట్లే కదా. సో వాళ్ళందరూ రౌడీలందరూ కొడుతుండేవాళ్ళు అనమాట. అట్లా రోజు వెళ్ళి ధ్యానం అంటే దెబ్బలు కొట్టించుకున్నట్టే ఉండేది నాకు మైండ్ లో, మనసుతో. ఈ ఆలోచన పంచింగ్ అనమాట. అప్పుడు తిరుపతిలో కూడా వెళ్ళినప్పుడు, ఒకసారి దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఒకసారి చాలా ప్లాన్డ్ గా, అంటే వీరు కొంచెం యంగ్స్టర్ గా ఉన్నాడు, ఓకే వీరిని నెట్నా కొంచెం పర్వాలేదు అనేసి అక్కడ వాళ్ళందరూ కూడా భక్తులే అనుకుంటా, వాళ్ళ వాలంటీర్స్ ఉండి
పట్టుకుని ఒకళ్ళేమో ఎదురుగా వాళ్ళు క్యాచ్ ఇలా నెట్టేస్తారు అనమాట, హ్మ్. వాళ్ళేమో ఇంకో నెట్టేస్తారు. అలా వెంటనే అలా అందరు నెట్టేసుకుని అందరు వాళ్ళు వాలంటీర్స్ ముఖ్యంగా హ్మ్. నెట్టేస్తే లాస్ట్ అంత తెలియని 10 సెకండ్లో బయటకు వచ్చేస్తాం మొత్తం. అలా ఓకే. ఉంది. సరే వాళ్ళని ఆపుదామా అని కోపంతో ఆపి అలా మనం ఏం చేయలేం. నెడదాం ఆపుదామా అంటే అక్కడికెళ్ళి ప్రశాంతంగా ఉన్నదే 10 సెకండ్ వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళ ప్రశాంతత సరే పోగొట్టుకోవద్దు. మీరు నెట్టండి అలానే ఉండాలి అలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం మంచి మంచి ఫీలింగ్ వచ్చింది. హ్మ్. పోయిన వాళ్ళు నెట్టినాకనే ఆ 10 సెకండ్ అయినా కొంచెం మరి హ్మ్. గుడిలో మరి దైవ స్వరూపానికి దగ్గరగా ఉన్నాం కదా, మంచి ఎనర్జీస్ వచ్చాయి అన్నమాట. హ్మ్. హ్మ్. అట్లా అంటే మనము ఎవరు కొట్టినా నెట్టినా మనము కంగారు పడకుండా మనం ఉండాలి అని అక్కడ అర్థమైంది. అలానే మనం ఇక్కడ అలా రౌడీలు కొట్టినట్టు మన మైండ్ లోపల ఆలోచనని కొడుతున్న తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనము రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతున్నాం. హ్మ్. దెబ్బలు తింటున్నా మనం స్ట్రాంగ్ అవుతున్నాం కదా. అవుతున్న తర్వాత ఎవరన్నా ఆపే అంటే ఒకటి కొడుతుంటే మనం వాటి పంచ్ని ఆపే పవర్ వస్తూ ఉంటుంది అన్నమాట. హ్మ్. మధ్య మధ్యలో కొన్ని సంవత్సరాల తర్వాత డెవలప్ అంటే అవుతూ ఎదురు తిరిగే స్థితి. తర్వాత అప్పుడు ఒక రోజు మనము కూర్చుంటే అందరూ అంటే మనం స్ట్రాంగ్ అయిపోతాం అన్నమాట. హ్మ్. అందరూ ఉండండి అంటే అందరూ ఆగిపోయే స్థితి వస్తుంది అన్నమాట. హుహు. అంతవరకు మనం దెబ్బలు తినాల్సిందే అన్నది ఆలోచన రావాల్సిందే. మన ఓకే. లోపల అదొక స్ట్రెంత్ డెవలప్ అవ్వాల్సిందే. అయిన తర్వాత వాళ్ళందరూ మన కను ఇలా జస్ట్ చూస్తే చాలు వాళ్ళందరూ ఆగిపోతారు అన్నమాట. ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్ అవుతాం. హ్మ్. మన ఇల్లు ఇది నా ఇల్లు, మీరందరూ నేను చెప్పినట్టు వినాలి అంటే వినాల్సింది. వినేంత స్ట్రాంగ్ అయ్యేందుకు అది డెవలప్ అవుతుంది, కొంత టైం పడుతుందమ్మా. ఓకే. ఇది అవేందుకు నాకు 8 సంవత్సరాలు పట్టింది. హ్మ్. మరి నాకు 8 సంవత్సరాలు పట్టింది కదా, నేను వేరే వాళ్ళకి చెప్తే ఇంత టైం పట్టకపోవచ్చు. నాకు అసలు అరే నేను ఎంతమంది మాస్టర్స్ని కలిసి ఎంత డిస్కషన్ చేసి నేను చేస్తున్న ధ్యానం కరెక్టే చేస్తున్నానని వందల వేల మంది మాస్టర్స్ ఫస్ట్ 1-2 yearsలో అడిగేశాను. హ్మ్. నేను ఇలా అసలు కరెక్టే చేస్తున్న శ్వాసను ముక్కులో శ్వాసను గమనించే ఆలోచన ఇదేనా అని అంత అడిగినా అందరూ అదే అని చెప్తున్నా కానీ అసలు అంటే అక్కడ ధ్యానం నిర్విషయం మహా అంటే ఆలోచన లేకుండా ఉండట్లేదు, హ్మ్. ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అయితే నేనేమన్నా అడిగితే మాకు కూడా వస్తున్నాయి అనేవాళ్ళు. ఇది హుహు. ఆలోచన రావట్లేదు పోతున్నాయి కాబట్టి నువ్వు చేసేసుకుని ఆయన అనేవాళ్ళు. హ్మ్. క్లియర్ అవుతున్నాయి అనేవాళ్ళు. అట్లే చేసుకుంటూ వచ్చాను. ఓకే. తర్వాత నాకు 8 సంవత్సరాల తర్వాత మరి గ్రిప్ వచ్చేసింది అనమాట. ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం నాకు అప్పుడు అర్థమైపోయింది. ఒక 1 ఎనిమిదిన్నర. month హ్మ్. అది ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే చేసినా కానీ హ్మ్. ఆ హాఫ్ అన్ అవర్ లోపల ఒక్క ఆలోచన లేకుండా హ్మ్. కూర్చోవడం వచ్చేసింది అనమాట. ఓకే. ఓకే. అలా వచ్చేసిన తర్వాత అంత గ్రిప్ వచ్చేసింది కదా నాకు అనేసి నేను ఇంకా ఏం చెప్పానంటే ఇంకా వేరే వాళ్ళకి చెప్దాము అనేసి ఎప్పుడైతే స్టార్ట్ చేశాను. హ్మ్. చేస్తే ఒకతనికి ఒక గ్రౌండ్ లోపల జస్ట్ అతను 5 years నుంచి చేస్తున్నాడు. అతనికి ఆలోచనలు వస్తున్నాయి. ఒక 10 నిమిషాలు మాట్లాడాను అనమాట. ఒక 2 టిప్స్ చెప్పాను. హ్మ్. 1 week తర్వాత తను ఎస్ఎంఎస్ చేశారంటే నాకు మీతో మాట్లాడిన తర్వాత నుంచి ఆలోచన లేకుండా ధ్యానం చేయడం వచ్చేసింది అని చెప్పాననమాట. అంటే టెక్నిక్ ఉంటుందా ఆ హా! స్థితికి రావడానికి అంతే కూడా? ఆ టెక్నిక్స్ అంటే ఏంటంటే నేను అది సాధించాను కదా. హ్మ్. నేను ఏం మాట్లాడినా అదొక టెక్నిక్ అయిపోతుందన్నమాట. ఓకే. అంటే ఆఫ్ కోర్స్ అంటే చూసి మీ ఎక్స్‌పీరియన్స్ నా అన్నీ కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌తో టెక్నిక్‌లా. పాటు టెక్నిక్స్ కూడా డెవలప్ వాళ్ళని మాట్లాడుతుంటే నాకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏదో ఒక మాట ఒక గైడెన్స్ ఇవ్వాలనిపిస్తుండే. హ్మ్. ఇలా చేయండి అని చెప్పేస్తే అదొక టెక్నిక్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అయ్యి యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. వాళ్ళకి లాభం వచ్చేస్తుందన్నమాట. హ్మ్. అయితే ఓకే ఇదేదో బాగుంది కదా, అందరికీ యూజ్ అవుతుంది. హ్మ్. నాకు 8.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి గైడ్ చేసి ఇంత టైం పట్టదు. ఓకే. క్లారిటీ వీళ్ళకి వితిన్ ఫ్యూ మంత్స్‌లో వచ్చేస్తుంది అనేసి హ్మ్. నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. దాని వర్క్‌షాప్ స్టార్ట్ చేశాను. దాని పేరు ట్రైన్ యువర్ మైండ్. హుహుహు. దాని ద్వారా అంటే ఆలోచనలు తక్కువ చేసుకుంటూ ఎలా ధ్యానం చేయాలని నేర్పించాననమాట. ఓకే. అదొకటి. తర్వాత నాకేంటి ఇంకోటి సూక్ష్మ శరీరయానం అని ఒక టాపిక్ ఉందండి. హ్మ్. అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఓకే. అదేంటంటే మనకు కళలు వస్తాయి కదా. హ్మ్. ఈ కళలు లాంటివి మనకు కళలో కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. కళ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నైటల్లా నిద్రపోయేంత పొద్దున్న 5కి వచ్చే కళలు నిజమవుతాయి అంటారు. అంటుంటారు. అంటే క్లియర్‌గా కనిపిస్తాయి. అవును. అప్పుడంటే వాటిని ఏంటంటే కళల కన్నా అది నెక్స్ట్ లెవెల్ అంటారన్నమాట. దాన్ని హ్మ్. సూక్ష్మ శరీరయానం అంటారన్నమాట. ఓకే. హ్మ్. అది మన ట్రెడిషనల్ టర్మినాలజీలో సూక్ష్మ శరీరయానం అంటారన్నమాట. ఓకే. అయితే ఇందులోపల ఏంటంటే మనకు అక్కడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడము, హ్మ్. ఎన్నో విషయాలు మనం ఎదగడము జరుగుతూ ఉంటుందన్నమాట. హ్మ్. అయితే ఈ టాపిక్ గురించి కూడా నేను వర్క్‌షాప్ తీసుకుంటుంటా అన్నమాట. హుహుహు. సూక్ష్మ శరీరయానం ఎలా చేయాలి అని. ఓకే. అంటే నాకంటే ఫస్ట్‌లో మరి ఎన్నో భయాలుండేవి. హ్మ్. అనవసరమైన భయాలు. ముఖ్యంగా ఫోబియా అంటారు. హైట్స్ ఫోబియా ఉండేదన్నమాట. కొంచెం హైట్ ఒక 10 ఫీట్ల హైట్‌కెళ్ళినా కానీ ఇలా కిందకి చూస్తే కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యేదన్నమాట. హ్మ్. అలా ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరయానం స్టార్ట్ అయిందో నాకు హ్మ్. మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది సెకండ్ ఇయర్‌లోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్‌లో నేను 2002లో నేర్చుకున్నాను కదా. ఆ ఫస్ట్ ఇయర్‌లో నాకు కోపాన్ని ఎలా మాస్టరీ చేయాలో నేర్చేసుకున్నా అన్నమాట. ఓకే. అప్పుడు కోపం ఉండేది.
అదంతా కోపాన్ని ఎలా మాస్టర్ చేయాలని ఫస్ట్ ఇయర్లో నేర్చేసుకున్నాను. సెకండ్ ఇయర్లో అంటే ఈ భయాలన్నిటి కూడా ఏ భయం ఉందో మనకు కళ లాంటి అంటే కళ కన్నా కూడా బెటర్గా ఉండేది ఇది సూక్ష్మ శరీరం ఉన్నాక అలాంటి క్లారిటీతో ఉండే అలాంటి కళ లాంటి దానిలోకి వెళ్ళి అక్కడ ఏంటంటే ముఖ్యంగా భయంకరమైన దుస్వప్నాలు అంటారు అంటే భయం పీడకళలు అంటారు, పీడకళ లాంటి వచ్చేవి అనమాట. కాకపోతే ఇది పీడకళ అనను, ఎందుకంటే పీడకళ అంటే ధ్యానం చేయని వాళ్ళకి వచ్చేది పీడకళ అన్నమాట. ధ్యానం చేసే వాళ్ళకి వచ్చేది అంటే చక్కటి ఆ పీడకళ లాంటి సిచ్యువేషన్ లోపల మనకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఆ భయాలన్నింటినీ ఎలా చేస్తాం, భయాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడే భయం వెళ్ళిపోతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేయబడి నాకు ఏదైతే అంటే ఒక 1 కిలోమీటర్ హైట్ ఉన్న గోడ ఉండేదండి. ఓకే, ఆ గోడ పైకి ఆ గోడ 1 బ్రిక్ వాల్, ఒకటే బ్రిక్ అన్నమాట. 1 కిలోమీటర్ హైట్, అది ఇన్ఫినిట్ లెంత్, ఇటువైపు ఇటు పక్కంతా సముద్రం, అటు పక్కన అడవి. ఆ గోడ పైన వెళ్ళి కూర్చోబెట్టేవారు అనమాట రోజు ఆలోచనల్లో, కళలో. కళ అంటే సూక్ష్మ శరీరం, ఇంకా కళ కన్నా క్లియర్ గా ఉండేది సూక్ష్మ శరీరం. క్లారిటీగా మన కళ్ళతో ఎంత క్లియర్ గా చూస్తామో అంతే క్లారిటీగా, మినిమం అంతకన్నా ఎక్కువ క్లారిటీ ఉంటే సూక్ష్మ శరీరం. ఓకే, ఆ గోడ పైన కూర్చునేవాడిని. కూర్చుని రోజు పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు, అంటే అక్కడ కళలో సూక్ష్మ శరీరంలో. కానీ ఇక్కడ మాత్రం నైట్ పూట ఏదో ఒక హాఫ్ అన్ అవర్ లోనే, ఇక్కడ హాఫ్ అన్ అవర్ కానీ అక్కడ 12 hours డైలీ. అదొక స్కెడ్యూల్ లాగా ఒక 100 రోజులు నాకు అలా కూర్చోబెట్టారు అనమాట. ఇది ఏంటి, ఎవరు కూర్చోబెట్టారు అంటే విశ్వశక్తి, గురు శక్తి అనుకోవచ్చు. ఒక టెక్నాలజీ ఉందన్నమాట మెడిటేషన్ లోపల. ఆ ధ్యానంలో ఒక టెక్నాలజీ ప్రకారంగా మనకి ఏవేవి భయాలు ఉన్నాయో అవన్నీ తొలగించడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఆటోమేటిక్గా. అలా కూర్చోబెడితే తర్వాత ఒక రోజు అది అయిపోయిన తర్వాత నాకు మా 6th floor బిల్డింగ్ అనమాట. ఆ 6th floor పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ మా ఫ్రెండ్ వచ్చాక చూడ అక్కడ ఏదో ఉంది అని జస్ట్ కొంచెం ముందుకు వచ్చాను అనమాట. అంటే ఎడ్జ్ ఉంది 3 feet ముందు, సేఫ్ డిస్టెన్స్ లో 3 feet ముందు వచ్చాను. సో అక్కడ చూడాలంటే మా ఫ్రెండ్ ఏమో 6 feet ముందే ఆగిపోయి నేను ఇక్కడ వరకు రాగొద్దు, నాకు ఇక్కడ నుంచి వచ్చాను, ముందు రావాలంటే నాకు భయం అన్నారు. అవును కదా, నాకు ఇదివరకు ఇదే భయం ఉండే కదా. కానీ ఇప్పుడు 3 feet కొంచెం సేఫ్ డిస్టెన్స్ ఉన్నా కానీ, అంటే 3 feet దగ్గరికి వచ్చినా కానీ ఈజీగా చూడగలరు. కిందంతా 6th floor హైట్కి వెళ్ళినా కానీ కింద చూస్తే నాకు అసలు 10 feet హైట్కి వెళ్తే కింద చూస్తే ఏదో తిరిగినట్టు అనిపించేది. ఇప్పుడు 6th floor బిల్డింగ్కి వెళ్ళాక కింద విషయాలు అయితే చక్కగా క్లియర్ గా చూడగలుగుతున్నాను కదా అనేది అర్థమైంది. అప్పుడు ఓకే, ఇవంతా ట్రైనింగ్ అయింది, ఇందువల్ల అంత రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి అనమాట అని అప్పుడు అర్థమైంది అనమాట. అయితే ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఈ ధ్యానం ఇవన్నీ చేయడం వల్ల చాలా రిజల్ట్ ఉంటుందని. అయితే అసలు కొత్తగా ధ్యానం చేయాలి అనుకునే వాళ్ళకి అసలు ముందు ధ్యానం అంటే ఏంటి, ఇందాక మీరు చెప్పినట్టు ఆలోచనల్ని అదుపు చేయాలంటే ఎటువంటి టెక్నిక్, అవన్నీ కూడా. ఎస్ అండి, నేను ట్రైన్ యువర్ మైండ్ లో అంటే ఎన్నో విధాలుగా, అంటే ఒక 10 టెక్నిక్స్ కూడా చెప్తూ కూడా తీసుకున్నామని. బట్ ఇప్పుడు మీరు అడిగిన దానిలో ఒక 1-2 minutes లో ఒక చిన్న టెక్నిక్ చెప్పాలంటే డివైడ్ అండ్ కాంకర్ అనే ఒక టెక్నిక్ చెప్తాను అనమాట. అంటే ఫస్ట్ మనము ఒక 20 సెకండ్లే ధ్యానం చేయండి. ఒక 20 సెకండ్లు కళ్ళు మూసుకుని శ్వాసతోటి ఉండాలని ప్రయత్నించండి. అలా 20 సెకండ్లు ఉన్న తర్వాత మీరు సక్సెస్ అయ్యారనుకోండి, అంటే అప్పుడు ఒక 4-5 థాట్స్ వస్తే దట్స్ గుడ్. 3 వస్తే జీరో రావడానికి ప్రయత్నించండి. ఒకవేళ వచ్చినా కానీ ఆలోచన వచ్చి, ఈ ఆలోచన వచ్చి గమనింపు ఉంటే, అవేర్నెస్ ఉంటే పర్వాలేదు, అది కూడా పర్వాలేదు. అలా నిదానంగా 20 seconds అలా ఎక్కువ సార్లు చేయండి. 20 seconds తర్వాత మళ్ళీ కావాలంటే 1 minute బ్రేక్ తీసుకుని మళ్ళీ 20 seconds 30 seconds అలా. ఎప్పుడైతే 20 seconds లో 0 థాట్స్ వచ్చాయనుకో అప్పుడు 10 seconds పెంచుకోండి. అలా స్లోగా డివైడ్, చిన్న వాటిపైన విజయాలు సాధిస్తూ తర్వాత పెద్దగా 1 minute 2 minutes అలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను నా ఈ ట్రైన్ యువర్ మైండ్ లోపల మెయిన్ గా అది చెప్తాను. అందుకే గోల్డెన్ ఫార్ములా మెడిటేషన్ ప్రబోధ్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో, అందులో ఏంటంటే అందులోపల ఈ రీసెర్చ్ చేస్తాను అనమాట. ఈ 20 years రీసెర్చ్ తర్వాత మాయ అంటే మనసులో ఆలోచనలు ఎవరిస్తున్నా అంటే మాయ ద్వారా వస్తున్నాయి అనమాట. ఈ మాయతో అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మాయతో ఒకసారి నేను అసలు అంటే అర్థం చేసుకుని, ఈ ప్రపంచంలో మాయ అనేది ఉంది కదా, దీనంటే గాడ్ రియలైజేషన్ స్టేట్ అంటే నేను గాడ్ స్టేట్ కి కనెక్ట్ అయ్యాను అనమాట. ఒక లెవెల్ లోపల మెడిటేషన్ గాడ్ స్టేట్ కనెక్ట్ అయినప్పుడు చాలా విషయాలు అర్థమైపోయాయి నాకు. ఈ ప్రపంచం అంతా ఎలా రన్ అవుతుంది, మాయ ఎలా రన్ అవుతుంది. అప్పుడు ఒక మెడిటేషన్ ని కనిపెట్టి ఇప్పుడు గోల్డెన్ ఫార్ములా మెడిటేషన్ పెట్టాను అనమాట. దాని ద్వారా ఏంటంటే అది కూర్చుని అది పెట్టేసుకుని, ఆడియో పెట్టేసుకుని కూర్చుని ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఆలోచన లేకుండా చేసేయడం అనేది వచ్చేస్తుంది అనమాట. అదొక చిన్న టెక్నిక్, దాని ద్వారా కనిపెట్టాను. లేకపోతే ట్రైన్ యువర్ మైండ్ ద్వారా ఈ టెక్నిక్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ సాధనలు వీటన్నిటి వల్లే సాధ్యపడుతుందా ఇవన్నీ, లేదంటే ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా సాధ్యపడే అవకాశం ఉందంటారా? ఎప్పుడైనా కానీ ధ్యానం నేనైనా ఇండివిజువల్ గా చేసుకుంటూ వెళ్ళడానికి నాకేంటంటే ఎందుకు సక్సెస్ అయ్యాను నేను, ఈ ఆలోచనలు పైన పట్టు ఎందుకు వచ్చింది,
ఈ తర్వాత లేటర్ నాకు ఏంటి ఆనందం వచ్చిందన్నాక 2004లో మళ్ళీ చేస్తున్నది 2014లో రెండోసారి ఆనందం రావడం స్టార్ట్ అయింది అంత గొప్ప లెవెల్లో. అంటే రోజు ప్రతి సంవత్సరం ధ్యానం చేస్తున్న ఆనందం పెరుగుతుంటుంది కానీ అంత గొప్ప లెవెల్లో అనమాట. ఎంత గొప్ప లెవెల్లో అంటే మన జీవితంలో ఇంకేది ఉన్నా లేకున్నా ఈ ఆనందం అనేది సరిపోయింది. తృప్తి, ఆ తృప్తి వచ్చే లెవెల్లో. ఆ తృప్తి లేని ఆనందం అంటే మామూలు ఆనందాలు అవన్నీ ఆత్మ లెవెల్లో ఆత్మానందం అంటారు దాన్ని. తృప్తియే ముక్తి. అది అంతటి ఆనందం ఎప్పుడైతే వచ్చిందో మన లైఫ్ లో నుంచి అప్పటి నుంచి మనం ముక్తి వచ్చేసింది అనమాట. ఇంకెక్కడ కూడా ఏది కూడా మన బాధించదు. ఇంకెప్పుడు ఏ లోటు ఏది ఉన్నా లేకున్నా నేను హ్యాపీగా ఉంటాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఉంది కదా నాకు అంటే అంత ఆనందం వస్తే అది ఆత్మానందం, తృప్తికర ఆనందం. మళ్ళీ అది 2014 నుంచి నాకు రావడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో ఏంటంటే ఇంతమంది క్వశ్చన్ అడిగారు. అదే ధ్యానం అంటే ఏంటి, దాంట్లో ఆలోచనల్ని అధిగమించాలంటే టెక్నిక్. సో మరి ఈ చిన్న టెక్నిక్ ఈ గోల్డెన్ ఫార్ములా ద్వారా మళ్ళేమో డివైడ్ అండ్ కాంకర్ ద్వారా ధ్యానం నిర్విషయం మనహ మరి ఆలోచన లేకుండా ఉండడమే అసలైన మరి ధ్యానం యొక్క పరాకాష్ట. దానికి ఏం టెక్నిక్ అంటే శ్వాసను గమనించడం అనే ఒక టెక్నిక్. ఆలోచనలు వస్తే శ్వాసను గమనించడం, అలానే చిన్న ధ్యానాలు చేయడం అని నేను రీసెర్చ్ చేస్తాను అనమాట. అప్పటి వరకు ధ్యానం అంటేనే మినిమం 30 నిమిషాలు 6 గంటలు కూర్చోవాలని అనేవాళ్ళు. అయితే నేను కూడా అనేది అయితే ఆఫ్ కోర్స్ ధ్యానం అంటే మినిమం ఒక 1 అవర్ చేస్తేనే బెస్ట్. కాకపోతే ఏంటంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ ఫస్ట్ ఒక 20 సెకండ్లు చేయండి, తర్వాత మళ్ళీ ఒక 20 సెకండ్లు చేయండి, మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోండి. అలా చిన్నగా చేసుకుంటూ వెళ్తే మీకు 1 అవర్ కూర్చోండి, కానీ అప్పుడు వీలైనంత కదలకుండా కూర్చోవాలి 1 అవర్ కూడా. కదిలితే పర్వాలేదు కానీ స్లోగా నిదానంగా స్ట్రెచ్ చేసుకుని ఒక 2 minutes స్లోగా నిదానంగా రిలాక్స్ గా వాక్ చేసి మళ్ళీ ఆ ధ్యాన స్థితిని కంటిన్యూ చేస్తూ కూర్చోండి. అలా చేస్తూ ఉంటే అంటే మనకు ఆ ధ్యానం అనేది చాలా చక్కగా వస్తుందని నా రీసెర్చ్ అండి. అంటే మళ్ళీ అలా లేచి కూర్చోవడం దీని అంతటి వల్ల మళ్ళీ డైవర్ట్ అయిపోమా? అదే ఆ డైవర్ట్ అనేది అయిపోతుంది నార్మల్ వాళ్ళకి. అందుకే చిరునవ్వుతో స్లోగా లేవాలన్నమాట. అది చిన్న డిఫరెన్స్. నైట్ పూట కూడా నార్తల్లో కూడా నిద్రపోతున్నా కానీ అందరికి కలల నిద్ర, నిద్రలోకి వెళ్ళడానికి టైం పడుతుంది, నిద్రలోంచి బయటికి రావడానికి టైం పడుతుంది, అసలైన క్వాలిటీ నిద్ర అనేది తక్కువ అయిపోతుంది. అయితే నేను అంటే ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేయగలుగుతాను. అంటే పర్సెప్షన్ అనేది కొంచెం మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం అండర్స్టాండింగ్ పవర్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఎవరైతే నైట్ పూట పడుకున్న తర్వాత ఇలా పడుకుంటారో మంచి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినా కానీ మాకు అర్థమైపోతుంది. చక్కగా హాయిగా ఉంటారు, ఎంత బాగున్నారో పడుకున్నారా అని అలా చూస్తే మనకు నచ్చేలా అనిపిస్తే వాళ్ళ నిద్ర బాగున్నట్టు. ఇలా పడుకున్న ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టేసుకున్నాను. నిద్రలోంచి కదిలేటప్పుడు ఎప్పుడన్నా కొద్దిసేపు పడుకుని తర్వాత నిద్రలోంచి ఇలా కదిలేటప్పుడు ఏం చేస్తా అంటే ఏదో నొప్పి ఏదో ఇబ్బంది ఉంటేనే కదా కదిలేదు, వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టేసి ఇలా పడుకున్న తర్వాత తిరిగి పడుకున్న తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా నిలిచిపోద్ది కొంతసేపు. ఇలా ముఖ్యం గుక్కుటి మళ్ళీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా అంటే అక్కడి నుంచి వాళ్ళకి ఎనర్జీ రావట్లేదు, ఎనర్జీ కోల్పోతుంది, నిద్రపోయి ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మన ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, వాళ్ళు మంచిగా నిద్రపోతున్నా లేదని వాళ్ళు ప్రశాంతమైన మొహం ప్రశాంతంగా ఉంటే వాళ్ళు మంచిగా నిద్రపోతున్నట్టు అన్నమాట. లేకపోతే అక్కడ వాళ్ళు ఇదన్నమాట ధ్యానంలో కూడా ఇదే అనమాట. అక్కడి నుంచి నేను గమనించాను ధ్యానంలో కూడా మీరు లేవాలి అంటే నొప్పి వస్తేనే లేస్తారు, నొప్పి వస్తే లేవాలనిపిస్తుంది. అదే చాలాసేపు నడు నొప్పు మోకాలు నొప్పి, కానీ ఆ నొప్పి ఉందని వెంటనే లేస్తాం అనమాట. అప్పుడేం చెప్తాను అరే ఎంత ఎనర్జీ కోల్పోతున్నారు, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది నాకు. ధ్యానం చేసి ఒక శక్తి తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా వేసేసరికి ఎందుకని మీ ధ్యానం ఈ మాత్రం అవేర్నెస్ ఉండదు, ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ మన అవేర్నెస్ ఇంపార్టెంట్ కదా. లేచేటప్పుడు ప్రశాంతంగా లేచి నొప్పి ఉంది కరెక్టే అగ్రీ చేస్తాను, లేచిన తర్వాత నొప్పి తగ్గిపోతుంది కదా ఒకసారి స్ట్రెచ్ చేసుకుని ఎంత హాయిగా ఉంది అని ఆ హాయిని ఎంజాయ్ చేయాలన్నమాట. ఫోకస్ మనది పాజిటివ్ థింకింగ్ పైన ఉండాలి. అప్పుడైతే ఆ రిలాక్స్ ఎంత బాగుంది ఇప్పుడు నొప్పి ఎంత తగ్గిపోయింది అనుకుని మళ్ళీ అప్పుడు కూర్చోండి, అప్పుడు ధ్యానం కంటిన్యూ అవుతుంది. అంతేకాని ఇది మధ్యలో మనం డిస్టర్బ్ కాకుండా మన మైండ్ లోపల అది క్లారిటీతో ఉంచుకోవాలన్నమాట. అసలు ధ్యానంలో ఎన్ని రకాలు ఉంటాయి, ధ్యానంలో ముద్రలు ఉంటాయా, వాటి గురించి? ధ్యానము అంటే నిర్విషయం మనహ. ఆ టెక్నిక్ ఒకటి కాకపోతే ఏదో టెక్నిక్ ద్వారా మనము ఆలోచన తక్కువ చేసుకోవడానికి మరి శివుడు పార్వతికి 112 టెక్నిక్స్ చెప్పారన్నమాట. అలానే ప్రపంచంలో ఇంకా అందరు గురువులు ఏవేవో రకరకాల టెక్నిక్స్ చెప్తున్నారు, బట్ ఏది టెక్నిక్ మనకు వర్కౌట్ అయింది అది ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంటే సరైన అసలు చెప్పేవాడు ఆలోచన లేకుండా చేయగలుగుతున్నారా అని అడిగితే వాళ్ళే చెప్పేస్తాను అనమాట. చాలా మంది నేనే 10 సంవత్సరాలు చేస్తున్నామా, నాకే ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు కూడా ఇలా చేస్తుండే ఏదో రోజుకి వస్తాయి అని చెప్తారు. కానీ నేను ఇప్పుడు సాధించాను కదా 800 years సిన్సియర్ చేయడం వల్ల, కాబట్టి నేను చెప్పడం వల్ల ఫాస్ట్ గా వస్తుంది అందరికి, ఆలోచన లేకుండా ధ్యానం చేయడం అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే అదొక టెక్నాలజీ ఏమవుతుందంటే
మనకు విద్య ఆల్రెడీ తెలిసిన వాడు ఎదుటివాడికి గైడెన్స్ ఇవ్వగలుగుతాడు. అవును. అవును. లేకపోతే గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టుగా గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి గైడెన్స్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అంతే. అంటే ఆఫ్ కోర్స్ దాని లోపల ఏంటే మరి మీకు తెలిసింది నేర్పించండి అని చెప్పి వాళ్ళకి తెలిసింది నేర్పిస్తున్నారు. దట్స్ ఓకే, తప్పేం లేదు, అవును. తప్పనట్లేదు. కానీ ఇంకా బెటర్ క్వాలిటీగా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఈ ధ్యాన శక్తి వల్ల మీరు కోపాన్ని కూడా కంట్రోల్ చేయగలిగాను అని అవునండి. చెప్పి, Yeah. నిజంగా ఈ ధ్యానం చేయడం వల్ల అలా కోపమే కాకుండా ఇంకెటువంటి వాటిని మనం జయించొచ్చు అంటారు? యా, ఇది మనకు గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టుగా 4 లెవెల్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అంటే నేను కోపాన్ని జయించిన తర్వాత నాకు ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో సతోరి అంటారు అనమాట. అంటే గ్లిమ్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు. అంటే అక్కడ నేను చాలా ఆనందం అని చెప్పాను కదా, అక్కడ అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఓకే. ఎప్పుడైతే ఈ ఎన్లైటన్మెంట్ అప్పుడు వచ్చిందో దానికి 2 క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను అనమాట. అంటే అప్పటికి భయాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పారు. అప్పుడు దానికన్నా ముందే సూక్ష్మ శరీరాన్ని 1 year లో అన్ని భయాలన్నీ వెళ్ళిపోయాయి, భయాలన్నీ క్లియర్ అయిపోయాయి. అంటే భూత ప్రేత పిశాచ రాక్షస గణాలతో కూడా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి అన్ని. వేరు లోకాల్లో వెళ్ళి, నరక లోకాలకు వెళ్ళి అక్కడ కూడా భయపడి, ఎన్నోసార్లు భయపడు, 1000 సార్లు భయపడి, తర్వాత వాటితో ఫైటింగ్ చేయడం నేర్చుకుని వాటితో ఫైటింగ్ చేస్తూ తర్వాత ఆ విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళు పాస్ చేయడం వల్ల వాళ్ళు ఆ పైలోకాలకు వెళ్ళిపోతారని నాకు అర్థమైంది అన్నమాట. అంటే వాళ్ళు ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయా? అదే అయిన తర్వాతే భయాలు వెళ్ళిపోతాయి. ఓకే. ఓకే. అది భయాలు అంటే ఐదర్ భయాలు ఆల్రెడీ వెళ్ళిపోయాయంటే పోయిన జన్మలో ఎక్స్పీరియన్స్ అయిపోయాయి అనమాట. ఆహాహా. లేదంటే భయాలు పెనెట్రేట్ అవుతాయి. Hmm. భయాలన్నీ కూడా మీ కళ్ళ ముందర కనిపిస్తాయి అన్నమాట. కనిపించిన తర్వాత అవన్నీ జయించాలి. ఫస్ట్ కోపాన్ని జయించాను, తర్వాత భయాల్ని కూడా జయించడం అనేది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. ఎలా అంటే మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ చదివాము, థర్డ్ క్లాస్ ఎంటర్ అయ్యాము, 7th క్లాస్ 10th క్లాస్ అన్ని లెవెల్స్ ఉన్నాయి మన ఇండియన్ ఎడ్యుకేషన్ లో. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో ఇది సామాన్యంగా జరిగిపోతుంది అంతే, ఆటోమేటిక్ గా. 10th క్లాస్ నేను ఎగ్జామ్స్ పాస్ అయ్యాను అని ఎలా అయితే మీకు క్లియర్ గా చెప్తారో, ఈ కోపాన్ని నేను పాస్ అయ్యాను అంటే జయించాము ఆటోమేటిక్. ఇవన్నీ సహజంగా ఇదే నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. అలానే అందరు ఎన్లైటెడ్ పర్సన్స్ కి ఇదే జనరల్ ఇదే పాత్ ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఉంటాయేమో కానీ ఇదే పాత్ ఉంటుంది కామన్ గా. భయాలు జయించడము అంటే గౌతమ్ బుద్ధుడు క్లియర్ గా రాశాడు అనమాట. నరకానికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళడం ఉండదు ఫ్యూచర్ లో. అయిపోయి నరక లోకానికి చనిపోయిన తర్వాత మన నరకానికి స్వర్గానికి వెళ్తాం కదా. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అయితే మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా నరకానికి వెళ్ళాడు అని గౌతమ్ బుద్ధుడు రాశాడు. అప్పటికి నాకు నరకం అనేది అంటే ఇదంతా కూడా తర్వాత చదివాను నేను. కానీ 2004 ఈజ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. కానీ తర్వాత ఎప్పుడో నేను 2015 లోనే చదివాను అనమాట. ఈ 4 లెవెల్స్ ఎన్లైటన్మెంట్ కూడా చదివాను. ఓ అవునా అయితే నాకు ఆ ఎన్లైటన్మెంట్ అప్పుడైందా, ఈ ఎన్లైటన్మెంట్ ఇప్పుడైందా, తర్వాత అర్థమైంది నాకు. అప్పటికి నరకం లోపల లాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నాకు మెసేజ్ వచ్చేసింది అనమాట, ఇక దిస్ ఈస్ ద లాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంకా నరకానికి రావాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఈ ఆనందం ఎక్స్పీరియన్స్ వచ్చింది 2 minutes. ఎప్పుడైతే ఈ సతోరి వచ్చిందో, దీని గ్లిప్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వచ్చిందో, అప్పటి నుంచి మనకంటే మాక్సిమం 4 జన్మల్లో ఎన్లైటెండ్ అయిపోతాం అనమాట. మాక్సిమం ఒకటి ఇప్పుడు వచ్చింది, ఇంకా మాక్సిమం ఇది కాకుండా మాక్సిమం 3 జన్మలు అనమాట. 4 జన్మలు ఎన్లైటెండ్ అయిపోతుంది. మినిమం ఒకటే జన్మలో ఎన్లైటెండ్ అయిపోవచ్చు, మాక్సిమం 4 జన్మలు. తర్వాత రెండోది సదాగామి అంటే అన్ని మంచి పనులు చేసుకుంటూ సదా ఆగామి, ఎప్పుడు ముందుకు వెళ్ళేవాడు. అంటే రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ వెళ్ళేవాడు. అప్పటి నుంచి ఆటోమేటిక్గా నాకు నైట్ అలా చేస్తూ బాగా సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను, శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత 3వ లెవెల్ అంటే అనాగామి ఎన్లైటన్మెంట్ అంటే. అనాగామి అంటే అనా అంటే మళ్ళీ ఇంకోసారి భూమి మీద జన్మ ఉండకపోవడము. ఒకవేళ చనిపోయినా కానీ అయితే ఈ జన్మలో ఎన్లైటెండ్ అయిపోవాలి. చనిపోయినా కానీ వేరే దేవతా లోకాలకు వెళ్ళిపోయి అక్కడ కోరికలన్నీ నెరవేర్చుకుని, అక్కడ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్లైటన్మెంట్ ముందు ఆ కోరికలను నెరవేరాలండి. ఏ మనిషి కన్నా తర్వాత ఎవరికైనా కోరిక ఉంటుంది. ఓకే, మనిషి కన్నా దేవతలకు కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేరిన తర్వాతే ఎన్లైటన్మెంట్ వస్తుంది అన్నమాట. అయితే జనరల్గా ఏంటంటే మనిషికి ఇన్ఫినిట్ కోరికలు ఉంటాయి, ఒక దాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఒకటి, అలా అన్నీ ఉంటుంటాయి. అయితే అది మరి స్వర్గలోకంలో కూడా మనకు కల్పవృక్షము కామధేను ఉంది. ఆ కల్పవృక్షం కింద కూర్చుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి ఉంటుంది కదా, ఫాస్ట్గా నెరవేరిపోతుంటాయి. అలా మనం ఏంటంటే ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళి స్వర్గంలో పుట్టి అక్కడ అన్ని కోరికలు ఎంజాయ్ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ అని రావాలి. లేదంటే మనకి యాస్ట్రల్ ట్రావెల్ ఉంది కదా, సూక్ష్మ శరీరం టెక్నాలజీ ఉంది కదా, అది వచ్చింది రావడం వల్ల నాకు ఏ కోరిక ఉన్నా వెంటనే వేరు లోకాల్లో వెళ్ళిపోయి ఆ కోరిక నెరవేరిపోతుంటది అనమాట. అంటే శరీర పరంగా కావచ్చు,
మనస్పరంగా మనసు. కావచ్చు, ఇంకా ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. జ్ఞానపరంగా కావచ్చు. ఆ కోరికలన్నీ నెరవేరుతూ ఉండాలన్నమాట. అవి ఎన్నో నెరవేరుతూ టైం కాన్షియస్నెస్ కంటే త్రికాల జ్ఞానం అంటారు కదా, ఆ ఇన్ఫినిట్ టైంకి, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ టైంకి కనెక్ట్ అయినప్పుడు మన మెడిటేషన్లో ఎన్నో పాసిబిలిటీస్ ఉంటుంది. ఆ కనెక్ట్ అయినప్పుడు నా కోరికలన్నీ నెరవేరిపోవడం అనేది, ఇన్ఫినిట్ టైంలో నా కోరికలన్నీ నెరవేరిపోవడం, ఒకదాని తర్వాత ఇన్ఫినిట్ కోరికలు అన్ని నెరవేరిపోవడం నాకు కనెక్ట్ అయ్యాయి అనమాట. కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ రాదు, నా కోరికలు నెరవేరాయి. మరి మిగతా వాళ్ళందరి కోరికలు నేను చూసాను అనమాట. అప్పుడు ఇలా భూమి వైపు చూసాను, అప్పుడు భూమి అంతా కూడా కనెక్ట్ ఇస్తుంది నాకు. ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కోరికల సంగతి ఏంటి, నా కోరికలు నెరవేరిపోయాయి అనగానే అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను టైం డైమెన్షన్ కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి అప్పుడు ఎవరికైనా అక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా అక్కడ కోరికలు వచ్చిందా అదే సెకండ్లో ఎక్కడో చోట నెరవేరిపోతుంది. అంటే ఫ్యూచర్ టైం డైమెన్షన్ మనకు సీక్వెన్షియల్గా అనిపిస్తుంది. ఇప్పుడు కోరిక ఒకటి వచ్చింది 1 yearలో నెరవేరచ్చు, 1 dayలో నెరవేరచ్చు, 10 years తర్వాత నెరవేరచ్చు, 100 జన్మల తర్వాత నెరవేరచ్చు. ఇక్కడ ఎప్పుడో ఒక నెరవేరిపోతుంది, వెంటనే నెరవేరిపోతుంది. నాకు అర్థమైంది అనమాట. నా టైం డైమెన్షన్లో వచ్చింది అంత అక్కడ నెరవేరు, ఇక్కడ నెరవేరు, ఇక్కడ అలా ఎప్పుడైతే కోరిక రావడంతో అక్కడ నెరవేరిపోతుందని ఎప్పుడైతే చూడగలిగానో క్లియర్గా, అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. అది అనాగామి లెవెల్ క్లియర్ అయిపోయిన తర్వాత అరిహంత్ అని నెక్స్ట్ లెవెల్ అనమాట. అరిహంత్ అంటే ఇంకా బాధపడకుండా ఉండడం అనేది దుఃఖరాహిత్య స్థితి. అంటే మనకి కోపము, బాధ, భయము, బాధ ఈ మూడింటిని జయించిన వాడే మరి స్థితప్రజ్ఞ, వాడే ఎన్లైటెన్ అని భగవద్గీతలో క్లియర్గా చెప్పారనమాట. మనకు కాబట్టి ఈ మూడు జయించిన వాడు, అఫ్ కోర్స్ బుద్ధుడు కూడా చెప్పారు అన్నమాట. అరిహంత్ అంటే, అరి అంటే ఎవరు అంటే మన శత్రువులు, మన లోపల మన శత్రువులు, కామక్రోధ లోపం మోహం మద మచ్చ, ఏ కారణం వల్ల మనం బాధపడతాం, ఆ దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖాన్ని జయించడం అరిహంత్. ఇది ఎన్లైటన్మెంట్ అనమాట. ఈ ఎన్లైటన్మెంట్ కూడా నాకు మరి ఒక టైం లోపల వచ్చేసింది అనమాట. అంటే ఆ టైం లోపల ఫలానా నా నుంచి నాకు జ్ఞానోదయం అంటారు కదా, ఏదో ఒక రియలైజేషన్ వస్తుంది. ఆ రోజు నుంచి ఆటోమేటిక్ గా బాధ అనేది బాధపడకుండా ఉండడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అంటే తేలిక పడిపోతుందా బాడీ? బాధపడకుండా ఉండడం అన్నమాట. అంటే ఇక్కడ అంటే బాధ ఎలా వస్తుందంటే మన మాయ ద్వారా వస్తుంది అన్నమాట. మాయ ఏం చేస్తుందంటే హే ఇలా ఉందన్న, వాళ్ళు అలా అన్నారేంటి, వెంటనే మనకి ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. మనకు మన ఆరా శక్తి క్షేత్రం ఎనర్జీ తక్కువైపోవడం, మనసు లోపల కూడా, బాడీ లోపల కూడా అనీజినెస్, అంటే ఇక్కడ హార్ట్లో కానీ కడుపులో కానీ అనీజినెస్ వైబ్రేషన్స్ రావడం అని అంటుంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా ఒక టైం తర్వాత ఎలా వెళ్ళిపోయిందంటే, అంటే దీనికి అలా ఫార్ములాస్ ఏంటంటే, మనిషి అంత తర్వాత దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఏంటంటే మాయ. అజ్ఞానం అన్న మాయ అన్న ఒకటి. జ్ఞానం వల్ల దుఃఖం పోతుంది. జ్ఞానం ఏంటి అంటే ఏకత్వం జ్ఞానం, మాయ అంటే సపరేషన్, రెండు ఉన్నావు, నువ్వు నేను వేరు అనుకోవడం, అది మాయ అన్నమాట, భ్రాంతి. అది సృష్టి లోపల ఈ మాయ ఉంది. ఎప్పుడైతే భగవంతుడు ఒక్కడే అని ఎప్పుడైతే, అదే పరమ సత్యం అన్నమాట. అందులోపల ఆ క్లారిటీతో మనం ఆ సత్యంతో ఎప్పుడు ఉన్నామో ఆటోమేటిక్గా మనము ఆ మాయలోంచి మాయ ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. అంటే అఫ్ కోర్స్ ఇంత శాస్త్రాల్లో ఎలా ఉంది, బట్ మనం సింపుల్ గా చెప్పాలంటే ఏ విషయాన్నైనా మనము పాజిటివ్ గా చూడొచ్చు, నెగిటివ్ గా చూడొచ్చు. ఏ విషయాన్నైనా మనము ఆ విషయాన్ని ఏదైనా వెంటనే నెగిటివ్ గా మైండ్ అంటే మాయ ఏంటంటే మన మైండ్ కి నెగిటివ్ విషయాలు నెగిటివ్ గా చెప్పేస్తాం. వాడు ఎలా ఎందుకు అన్నాడు, అరే తప్పు ఇది, అలా నేను అలా చేయలేదు, అయినా కానీ ప్రపంచం ఎందుకు ఇలా నన్ను ఇలా అంటుంది, ఏదో ఒక నెగిటివ్ సెంటెన్స్ వచ్చి మన లోపల ఎనర్జీ కానీ ఫ్లక్చుయేషన్ వచ్చేసినంటే ఓకే మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచిద్దాం అనేసి పాజిటివ్ ఆస్పెక్ట్. దేన్నైనా మనిషి అనుకుంటే పాజిటివ్ గా ఆలోచించవచ్చు, దేన్నైనా ఎంత పాజిటివ్ అయినా నెగిటివ్ గా ఆలోచించవచ్చు అన్నమాట. మనిషి చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ విజన్ తీసుకుని ఆ పాజిటివ్ గా వెంటనే అదే సెకండ్ లో నాకేంటే 2005 లోనే నాకు ఒకసారి నెగిటివ్ ఆలోచన వచ్చిందన్నమాట. బైక్ లో వెళ్తుంటే అరే బైక్ బ్రేక్ సరిగా లేదు కదా, ఓకే అక్కడ వరకు ఓకే, బ్రేక్ సరిగా లేదు అక్కడ వరకు ఓకే, కానీ అయితే అది అక్కడ వరకు నిజమే యాజ్ ఇట్ ఈస్. కానీ బ్రేక్ సరిగా లేక ఎవరన్నా వచ్చారనుకో, సడన్ గా ఎవరన్నా వస్తే 10 feet దూరంలో ఉంటే బ్రేక్ 30 kilometers స్పీడ్ లో 10 feet దూరంలో ఉంటే ఆపితే ఆగుతారు. కానీ సడన్ గా 3 feet లోపల ఎవరన్నా వస్తే మాత్రం ఆపితే యాక్సిడెంట్ అవుతుంది కదా అనుకున్నా, మనసులో అలా అనుకున్నా. అప్పుడు ఆఫీస్కి వెళ్తా, 2005 లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తాం. వెళ్తుంటే ఇలా అనుకున్నానా 10 seconds అంతే, సడన్ గా కార్ అడ్డం వచ్చింది. కార్ వచ్చేసింది లోపల. వాడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ బిల్డింగ్ అనమాట, ఆ కంపెనీ నుంచి లోపల నుంచి డైరెక్ట్ గా బయటికి కారు మెయిన్ రోడ్ కి వచ్చేసాడు. అతను సడన్ గా వచ్చేసాడు. చూడడానికి అంటే అతను నైట్ షిఫ్ట్ లో జాబ్ చేశాడు. మార్నింగ్ పూట నేను 9 o'clock వెళ్తున్నా కదా, అతను నైట్ షిఫ్ట్ అంతా చేసుకుని అప్పుడే బయటకు వస్తున్నాడు, అలసిపోయి వస్తున్నాడు. బయట వచ్చేవాళ్ళని చూసుకుని చూడడానికి అంటే అది మెయిన్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు చూసుకుని వాళ్ళు లోపల నుంచి బయటికి రావుగా, బయట వాడి మిస్టేక్
ఈ ప్రపంచంలో వన్ మిస్టేక్ ఎవరినైనా అది అతనే చూసుకోకుండా రావాలి, mistake. చూసుకుని అతని మిస్టేక్. కానీ ఏంటి యాక్చువల్గా మాకు అర్థమైంది ఏంటి, మన థాట్ మనం- కూడా ఉంది. అది వెళ్ళి గుద్దేశాను, కింద పడిపోయాను లైట్ గా స్క్రాచ్ అయింది ఇక్కడ, లైట్ గా ఒక డ్రాప్ బ్లడ్ అలా వస్తుంది మోకాలకి, పెట్రోల్ కూడా 2-3 డ్రాప్స్ అలా కారుతుంది. సరే అనేసి ఎవరో ఒకరు వచ్చి బండి హెల్ప్ చేయడానికి వస్తున్నారు. అతను కార్ దిగి అతను కూడా ఏం చేయాలో అర్థం కూడా నుంచున్నాడు. నాకు కూడా అర్థమైంది అనమాట, అతని మిస్టేక్ బయటగా కనిపించిన ఈక్వల్ మిస్టేక్ నాది కూడా ఉంది అనేసి. అతను ఏం అలా అనిపించలేదు, వెంటనే గట్టిగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తాను అంతే. వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంతే అని చెప్పి ఓకే అతను కూడా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మాకు తెలుసు కదా నెగిటివ్ థాట్ అలా అనుకున్న 10 సెకండ్లోనే కరెక్ట్ 10, 9, 8, 3 అలా 10 సెకండ్లో అయిపోయేసి ఓకే అనేసి. ఇక తర్వాత మళ్ళీ కొంచెం బైక్ కొంచెం హ్యాండిల్ బెండ్ అయింది, పర్వాలేదు కొంచెం హెల్ప్ చేసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను, నడిచిపోయింది. తర్వాత నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది అంటే అప్పటికి నా ధ్యాన సాధన అంత డీప్ అయిపోయింది అన్నమాట. అయితే ఏంటంటే నాకు భయం వేసింది కూడా ఒక టైంలో, అంటే ఏంటబ్బా నా ఆలోచనలు ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు తక్కువ అవుతుండే, శక్తి ఆలోచనలు రోజుకి 70,000, 80,000 ఆలోచనలు ఉంటాయి. మరి ఆలోచనలు తక్కువ, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ధ్యానం చేస్తే కొంచెం ఆలోచన తక్కువైపోతున్నాయి కదా, తక్కువైపోతే మిగతా ఆలోచనకి ఏమవుతుంది, పవర్ పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇలా నెగిటివ్ థాట్ వస్తే ఇంత నిజమైపోతుంది. కానీ నేను భయపడి 1 వీక్ ధ్యానం మానేసాను. మానేసిన తర్వాత అప్పుడు ఇంకా జీవన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. 1 వీక్ తర్వాత కుదిరింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను అనమాట, పర్సనల్ గా టైం తీసుకునేది. మాస్టర్ మరి నేను అది ధ్యానము ఆలోచనలు నెగిటివ్ థాట్ లేకుండా ఉండలేం కదా మనుషుల తాత, కాబట్టి అంటే ఎందుకు ఉండలేవు ప్రభాత్, ఉండొచ్చు కదా, నేను ఉంటున్నాను కదా, భగవద్గీత ఉంటుంది కదా, మా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ సౌమ్య ఉంటుంది కదా, అందరూ ఉంటున్నాం, మేమందరం ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు కదా అన్న. అవునా ఉండొచ్చా, ఇలా కూడా సాధ్యం అనేసి. అవునా చెప్పు జీవన్, అయితే మరి టెక్నిక్ ఏంటి చెప్పాను. తను చెప్పాను అనమాట, అంటే 2 టెక్నిక్స్ ఉన్నాయి ప్రభాత్, ఒకటేమో బుద్ధుడి విధానం, ఒకటే పతంజలి విధానం. బుద్ధుడి విధానం అంటే అవేర్నెస్ తో గమనిస్తే చాలా ఆ నెగిటివ్ థాట్ యొక్క అన్ఈజీనెస్ వైబ్రేషన్స్ క్లియర్ అయిపోతాయి, అవేర్నెస్ తో చిరునవ్వుతో కనలా గమనిస్తే వెళ్ళిపోతాయి. సో పతంజలి టెక్నిక్ అంటే ఏదైతే నెగిటివ్ ఉందో అంతకి ఈక్వల్ పాజిటివ్ థాట్ ఆలోచించడం. ఓకే ఎగ్జాక్ట్లీ అంతే ఈక్వల్ పాజిటివ్ థాట్ ఆలోచించు, లేకపోతే క్యాన్సల్ అనుకోవడం కానీ అలా అనుకున్నా కానీ ఆ నెగిటివ్ థాట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయింది అనిపించేంత వరకు అనుకుంటూ ఉన్నాను అనమాట. మనకే తెలిసిపోతుంది మా లోపల నెగిటివ్ థాట్ అని అన్ఈజీనెస్ అనిపిస్తుంటాయి కదా, లేదు చిరునవ్వుతో ఉన్నా కానీ పర్లేదు, పతంజలి టెక్నిక్ క్యాన్సల్ అనుకోవడం ఈక్వల్ పాజిటివ్ థాట్, పాజిటివ్ ఇమాజినేషన్ చేయాలన్నమాట. నాకు బుద్ధుడి విధానం ఎక్కువ అంటే బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా, జస్ట్ చిరునవ్వుతో థాట్ నెగిటివ్ థాట్ రాగానే ఓకే చిరునవ్వుతో మాయ ఇలా నెగిటివ్ థాట్ ఇస్తున్నాను చిరునవ్వు అవగానే అది క్లియర్ అయిపోయింది అనమాట. ఆ టెక్నిక్ తో నేర్చుకున్నాను, ఆ విధంగా నెగిటివ్ థాట్స్ పైన గ్రిప్ వచ్చింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, నిద్రపోయినప్పుడు మన ఆత్మ అనేది ఎక్కడెక్కడో సంచరిస్తూ వస్తుంటుంది అని చెప్పి, అలాగే మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఆత్మ మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందంటారా? ఎస్ అండి, యాక్చువల్గా ఏంటంటే దీనే ధ్యానం అంటే దీప్ ప్లస్ యానం. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయాలు యొక్క యానం, ప్రయాణం అని చెప్పారన్నమాట. అంటే మనకు 7 బాడీస్ ఉన్నాయి. ఈ 7 బాడీస్ లోపల అంటే మనకు ఫిజికల్ బాడీ కనిపించేది ఉంది, సెకండ్ అంటే ఎనర్జీ బాడీ, థర్డ్ అంటే ఇది సూక్ష్మ శరీరం, దీన్ని భావనామయ శరీరం అంటాం. ఓకే ఇది అంటే ఇక్కడ దీని ఎమోషన్స్ సంబంధించిన మనము అక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళాం అనుకోండి, ఎక్కడైనా వెళ్ళిన తర్వాత మనకు నచ్చినవి ఏమైనా జరుగుతుందంటే అది సూక్ష్మ శరీరం అని అర్థం అనమాట. ఎమోషన్స్ సంబంధించి ఉంటే అది అలాగే కారణ శరీరం అని ఉంటుంది అన్నమాట. కారణ శరీరం అక్కడ ఏంటి కొత్త విషయాలు నేర్చుకున్నామంటే ఈ జన్మకు సంబంధించి కొత్త విషయాలు వేరే ఎక్కడో చోట ఇంట్యూషన్ ద్వారా వేరే వాళ్ళు ఎవరో మాకు చెప్తున్నారు, నేర్చుకుని వస్తున్నాం అంటే కారణ శరీరం. పూర్వ జన్మ చూసుకున్న మహాకారణ శరీరం. ఓకే, తర్వాత చాలా ఆనందం అనిపిస్తే ఆత్మయానం అన్నమాట. అది ఆత్మ. సూక్ష్మ శరీరాన్ని కూడా ఆత్మ అనే చెప్తుంటారు, అంటే ఆత్మకు రకరకాల పర్యాయ పదాలుగా అన్ని అనుకుంటారు, బట్ అదే ఆత్మ అంటే మనకు ఆనందము, చాలా ఆనందంగా అనిపిస్తే నేను చెప్పాను కదా ఆ తృప్తి ముక్తి అని, అటువంటి ఆనందంగా అనిపిస్తే ఆత్మ అనమాట. తర్వాత నెక్స్ట్ సర్వాత్మ శరీరం, అంటే నెక్స్ట్ ఆత్మ తర్వాత పూర్ణాత్మ శరీరం ఉంటుంది అన్నమాట. ఆ పూర్ణాత్మ అంటే మనము ఎట్ ఎ టైం ఒకటే చోట కాకుండా మల్టిపుల్ చోట్ల కూడా ఉంటున్నామని అర్థం అవుతుంది అన్నమాట. మనము ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని మూవీస్ వచ్చాయి, మల్టీవర్స్, మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అని, డాక్టర్ స్ట్రేంజ్ అని, ఇంకా స్పైడర్ మ్యాన్ అవి. ఈ మధ్యలో అంటే మల్టీవర్స్ అంటే అనేక విశ్వాలు ఉన్నాయి, మనం ఒకటే చోట ఉండట్లేదు, వేరు చోట్ల ఉంటున్నామని, ఆ వేరు చోట్ల కూడా ఎలా ఉంటున్నాం అనేది కూడా మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది నెక్స్ట్ లెవెల్. దాని నెక్స్ట్ లెవెల్ అంటే మనము ఒక శరీరము, మనం ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది అంటే ఒకటే శరీరము, ఒక ఆత్మ,
ఒక ఆత్మ అనేక శరీరాల్ని షర్టు మార్చుకున్నట్టుగా మార్చుకొని వస్తున్నాం అని మనం విన్నాం. అది తెలుసుకోవడం అది అంతా అది మహాకారణ శరీరం లోపల తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట, అలాంటి ప్రయాణం లోపల. కానీ ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనము ఒకటే ఆత్మ అనుకుంటున్నాం కదా, కానీ ఆత్మలో మరి విశ్వరూప ధారణ అంతా నేనే అన్నారు కదా శ్రీకృష్ణుడు. అలా అనమాట. ఆ నెక్స్ట్ లెవెల్ కి అర్థం చేసుకోవడానికి మనము ఒకటే కాదు, మనం ఒక ఆత్మ ఒక శరీరము, ఒక ఆత్మ మల్టిపుల్ శరీరాలే కాదు, అందరిలో ఉంది మనమే అనుకుంటూ అటువైపు వెళ్తూ ఉండవు గాడ్ రియలైజేషన్ స్టెప్స్ అన్నమాట. అది అంటే ఫస్ట్ మనము ఒక 1,000,000 మందిలో నేనున్నాను, 100,000,000 మందిలో ఉన్నాను, తర్వాత విశ్వం అంతా నేను, అలాంటి లెవెల్స్ అన్ని ఉంటుంటాయి అన్నమాట. ఇవన్నీ లెవెల్స్ కూడా వస్తూ ఉంటాయి, దానిలో రియలైజ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ వచ్చిందో చాలా మరి ఆ ప్రగతి ఉంటుందన్నమాట. అంటే మనకేంటే ఇవన్నీ కూడా మనం సూక్ష్మ శరీరము జరిగితే ఏంటి లాభము అని అడుగుతారు ఎవరైనా. అడిగితే నాకు లైఫ్ లో కనిపించింది అంటే భయాలన్నీ వెళ్ళిపోయాయి. తర్వాత ఏంటి ఈ ఎన్నో ట్రైనింగ్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, యాంగర్, ఇంకా అనీజినెస్, ఈ బాధలన్నిటి నుంచి కూడా బయటపడడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అన్నమాట. అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అది ఎంత శాస్త్రాలు, ఉపనిషత్తు లోపల, వేదాల లోపల చెప్పినవన్నీ కూడా అవన్నీ తర్వాత అంటే ఈ కళల ద్వారా, అంటే ఈ సూక్ష్మ శరీర ధ్యానం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఉపనిషత్తు లోపల చెప్తాను మామూలుగా ఈ జీవితం కూడా ఒక కళ లాంటిది అన్నట్టుగా చెప్తారు. అయితే దానికి తర్వాత అంటే నా ఎగ్జాంపుల్ ఏంటి విస్తృతంగా నాకు వచ్చిన ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఒకరోజు ఒక కళలో మరి నేను ఇంట్లో సజ్జ ఉంటుంది కదా, అటగా అంటారు, అలాంటి దానిపైన ఎక్కాను అనమాట. మా పాత ఇంటికి వెళ్ళాను, అక్కడ ఎక్కాను. ఎక్కిన తర్వాత అక్కడ ఒక 3 గాజు అద్దాలు ఉన్నాయి అన్నమాట, ఇంత ఎత్తు అద్దాలు ఉన్నాయి. అటక కొంచెం స్లాంట్ గా ఉంది. సో ఎక్కినప్పుడు ఒక అద్దం కొంచెం జారిపోతుంది, టచ్ చేస్తే జారిపోతుంది, పట్టుకున్నా. ఇంకో అద్దం, ఆ 3 అద్దాలు పట్టుకున్నాను, చేతులతో కాలుతో పట్టుకున్నాక. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి ఇక అద్దాలు కదిలితే పడిపోతాయి. అద్దాలు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు ఒక్కొక్కటి కాస్ట్, 1000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఏంటి ఆ కళ లోపల నేను పిలుస్తున్నాను ఇంట్లో వాళ్ళు, ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి కొంచెం అద్దాలు పక్కన దిగొచ్చు కదా అని పిలుస్తున్నాను. అరగంట సేపు పిలుస్తున్నాను, ఎవరు రావట్లేదు. గంట తర్వాత గట్టిగా అరిచాను, ఇంకా ఎవరైనా ఉన్నారు రండి అని. గంట సేపు అక్కడే అలా అటక మీద వంగుని ఇలా ఉంటాం కదా, అటు దిగలేరు ఇటు అలా అని వదలలేరు. అదిగా అద్దాలు 200 రూపాయలు, 300 ఒకటి ఏదో. సో 1 అవర్ గట్టిగా వచ్చేసరికి కళ్ళ నుంచి ఆ శక్తి బాగా అయిపోయేసరికి బయటకు వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ అవేర్నెస్ వచ్చేసింది. తర్వాత అనుకున్నా ఏంటబ్బా కళ్ళ లోపల అద్దం వచ్చి 1 అవర్ స్టక్ అయిపోయాడు. నేను యుఎస్ లో జాబ్ చేసేవాడు కదా, నాకు బిల్లింగ్ రేట్ ఉండేది అనమాట. పర్ 1 అవర్ 10,000 రూపీస్. ఓకే, నా టైం అంత ఆటోమేటిక్ నా కంపెనీ వాడు క్లయింట్ కి అంత చార్జ్ చేసేవాడు అనమాట. అంటే మన యుఎస్ డాలర్స్ ఉంటుంది, మన ఇండియన్ రూపీస్ చెప్పండి అంత ఉంటుంది. నా టైము మరి అంత వాల్యూ ఉన్న టైం అయినా కానీ ఇక్కడ 1 అవర్ అది కూడా 600 రూపాయలకు వచ్చి, అది కూడా ఏంటి అజ్ఞానం వల్ల. నేను మర్చిపోయాను అప్పుడు నా టైం ఇంత వాల్యూ ఉంది, 10,000 రూపీస్ పర్ 1 అవర్ నాకు గుర్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేసామని అద్దాలు పగిలిపోయిన పర్లేదు, 1 అవర్ 10,000 కదా, 600 రూపాయలు పోతే అనుకుంటాను. కానీ ఆ టైంలో ఆ జ్ఞానం కట్ అయిపోయింది, ఆ జ్ఞానం లేదు. ప్లస్ అనవసరంగా స్ట్రక్ అయిపోయాను కదా అనిపించింది అనమాట. అనిపించి అయితే తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఇలానే జీవితంలో అన్ని కూడా ఇలానే టెన్షన్ పడుతున్నాము, వాల్యూ ఉందనుకుంటున్నావు, యాక్చువల్గా ఏదో ఎంతో వాల్యూ ఉందనుకున్నావు, కానీ జీవితం అయిపోయిన తర్వాత అనిపిస్తుంది దానికి నిజంగా అంత వాల్యూ ఉందా. అంటే గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తే సిల్లీగా అనిపిస్తుంది. ఈ 10,000 కూడా నిజంగా 10,000 అనుకుంటున్నావు, కానీ అసలు ఈ జీవితం అయిపోయిందా అదే మన వాల్యూ అంతగానే ఎక్కువ కదా అనిపిస్తుంది. అయితే గ్రాండ్ మాస్టర్ గారు, చాలా మంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి జ్ఞాపక శక్తి ఉన్నా ఏమంటారు టీచర్స్ చెప్పేదానిపైన శ్రద్ధ పెట్టలేరు, ఏకాగ్రత అనేది ఉండదు. వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు, మా పిల్లలకి అసలు ఏకాగ్రత అనేది లేదు. ఒకవేళ వాళ్ళు ఏకాగ్రత పెట్టాలన్నా పెట్టలేకపోతున్నారు, ఒకవేళ పెట్టినా అది గుర్తుండట్లేదు. ధ్యానం వల్ల చాలా రకాలవి మన కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాం. జ్ఞాపక శక్తిని కూడా మనం అదుపు చేసుకోవచ్చు అంటారా, అంటే పెంచుకోవచ్చు అంటారా, ఏంటి దాని గురించి తెలియజేయండి. సో ఒకసారి నేను ఇలా మరి ధ్యానం నేర్పిస్తున్న క్రమంలో ఒక MBBS అయిపోయి MD చదువుతున్న ఒక విద్యార్థి కూడా
నేను ఈ గుడాకేశ ధ్యానం నేర్చుకున్నాను, స్టార్ట్ Okay. చేశాను. ఓకే. ఎప్పుడైతే తన దగ్గర కూడా ఇలాంటి డిజిటల్ వాచ్ని చెక్ చేస్తున్నాను, తను అంటే నార్మల్గా 40-day కోర్సు, మామూలు వాళ్ళందరూ కూడా 40 days ఫస్ట్ డే నుంచి చేసేసుకుంటారు, నైట్ అలా కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు, ఈజీ చేసేస్తారు. కానీ ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకి కొంచెం డౌట్లు, మళ్ళీ ఎంబీబీఎస్లో అంతా వాళ్ళకు ఉంటుంది కదా, నిద్ర చాలా ఉంటుంది. ఇంపార్టెంట్, ఏమాత్రం అది అవును. కావడానికి తను ఏంటంటే ఫస్ట్ కోర్స్ రాగానే ఒక 10 రోజులు చేస్తే డ్రాప్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ అయినా కానీ ఇంపార్టెన్స్ మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు, మిగతా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చాయి కదా అని నేను కూడా చేద్దామని మళ్ళీ కొంచెం సైంటిఫిక్ ఆలోచించి. ఆస్పెక్ట్ ఉండడం వల్ల సెకండ్ కోర్స్ జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఒక 5 రోజులు 10 రోజులు చేశాడు, చేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ థర్డ్ కోర్స్లో 40 days కంప్లీట్ చేశాడు అనమాట. అలా చేసిన తర్వాత ఆ తర్వాత తనకి సైంటిఫిక్ కొంచెం ఎంబీబీఎస్ కొంచెం సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఉంటుంది కదా మైండ్ సెట్. తర్వాత ఇప్పుడు ఈ వాచ్ లోపల మనకు డీప్ స్లీప్ ఉందా లేదా, మనకు నైట్ పూట ధ్యానం చేస్తున్నప్పుడు డీప్ స్లీప్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి కదా, అలా చెక్ చేస్తున్నాం అనమాట. అయితే నార్మల్గా అంటే ఎప్పుడైతే నడుము వాచ్ పడుకుంటున్నాడో తనకి 1.5 గంట సేపు డీప్ స్లీప్ వస్తుంది యావరేజ్గా. 1.5 hours డీప్ స్లీప్ వస్తుంది. అయితే అలానే నైట్ అలా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు, తనకి 1.5 hour వస్తుంది, అప్పుడప్పుడు 2 hours కూడా వస్తుంది, 2.5 hours కూడా వస్తుంది. అంటే మినిమం 1.5 hour అయితే గ్యారంటీ వస్తుంది నైట్ అలా కూర్చుని ధ్యానం చేస్తుంది. అయితే తను చెక్ చేసింది అయితే నేను నడుము వాచి పడుకున్నప్పుడు 1.5 hour వస్తున్నప్పుడు నెక్స్ట్ డే నాడు తను మరి ఎండి చదివేటప్పుడు చాలా ఎంబీబీఎస్ కన్నా ఇంకా సిలబస్ టఫ్, ఇంకా బాగా ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కదా, చాలా ప్రిపరేషన్ చదువుతూనే ఉండాలి తను. అయితే నెక్స్ట్ డే నాడు తనకి క్లారిటీ ఉండడం వల్ల తన పుస్తకాలు చదివేటప్పుడు ఏకాగ్రత కానీ మెమరీ పవర్, ముఖ్యంగా ఎంత ఫాస్ట్ గా చదువుతున్నానో అంతే ఏకాగ్రత, ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకుని చదువుతున్నాను, తర్వాత చదివిన ఎంతసేపు గుర్తుంటాయి, ఎంత చక్కగా గుర్తుంటాయి, అది జ్ఞాపక శక్తి. ఈ రెండింటిని గమనిస్తే తను చెప్పింది అంటే నడుము వాల్చి పడుకున్నా కానీ డీప్ స్లీప్ 1.5 hour ఉన్నా కానీ ఆ క్వాలిటీ ఆఫ్ డీప్ స్లీప్ లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్ డీప్ స్లీప్ అంటే 0 to 4 హెడ్జెస్ అంటారు అనమాట, డెల్టా వేవ్స్ అంటారు అనమాట. అయితే ఇందులోపల ధ్యానం చేసే వాళ్ళకి 0 to 0.5 లోనే ఉంటుంది, ఇంకా డీప్ అంటే డెల్టా కన్నా ఇంకా డీప్ గా ఉంటుంది అనమాట. దానికి అందుకే ఎప్సిలాన్ వేవ్స్ అని కూడా అంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్, ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది అనమాట. అలా కాబట్టి ఆ ఎక్కువ శక్తి ఉండడం వల్ల ఆ అన్ని శక్తులకు మూల కారణం ఏంటంటే అన్ని శక్తులకు ఇచ్చే అంటే మన నిద్ర ద్వారా వచ్చే శక్తి, ఏకాగ్రత శక్తి అయినా ఈ ధ్యానం ద్వారా వచ్చే శక్తి అన్నమాట. జ్ఞాపక శక్తి అయినా, ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి, మరి అవగాహన శక్తి, అండర్స్టాండింగ్ పవర్, వినికిడి శక్తి, దృష్టి శక్తి, అన్నిటికీ అంటే హెల్త్ పరంగా కానీ అన్ని లోపల మనిషికి 100 శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీ కూడా మనకు నిద్ర నుంచి కొంత వస్తుంది, మినిమం వస్తుంది, కానీ ధ్యానం ద్వారా ఎక్కువ వస్తుంది అన్నమాట, అబండెన్స్ వస్తుంది అన్నమాట. నిద్రతో మినిమం వస్తాయి అలాగే, కానీ అబండెన్స్ ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి అన్నమాట. అయితే దానికి ఎక్కువ ఉన్నాయని గమనించాలి. అలానే నెక్స్ట్ మరి ఎప్పుడైతే 2 hours క్వాలిటీ స్లీప్ చూపిస్తుందో, డీప్ స్లీప్ చూపిస్తుంది వాచ్ లోపల మెడిటేషన్ కూర్చుని, ఆ రోజు అతని మెమరీ పవర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటున్నాయని అతను క్లియర్గా చెప్పాడు అన్నమాట. అలాంటి ఎన్నెన్నో అంటే 1-2 అని కాదు, అన్ని శక్తులు కూడా మనకు ఈ అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ రావాలి. అంటే నిద్ర కన్నా కూడా మినిమం ఎనర్జీస్ వస్తాయి, మరి ధ్యానం అంటే ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి అన్నమాట. అలా అన్ని ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి, అన్ని శక్తులు పెరుగుతాయి మన లోపల ఉన్న. సో శక్తి అనేది ఎన్నో 100 శక్తులు ఉన్నాయన్నమాట. అన్ని శక్తులు పెరగడానికి అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా మంది ముఖ్యంగా ఏజ్ పెరుగుతుంటే వాళ్ళ లోపల శరీరంలో శక్తి సన్నగిలడం వల్ల వాళ్ళకి నొప్పులు రావడం, శరీరం అంతా నొప్పులు రావడం. మనకి ఏం చెప్తున్నా అంటే సైంటిఫిక్ గా మనము చూస్తే మన ఇండియాలో యావరేజ్ వయసు వచ్చేసి 65 అబ్బాయిలకు, 67-68 లేడీస్, ఒక 2-3 years ఎక్కువ బతుకుతున్నారట. అయితే మరి కాకపోతే అంటే అంటే వేరే కంట్రీస్లో 70-80 ఉన్నాయి, 80 ఏమో జపాన్లో ఉంది, 72 ఏమో అమెరికాలో ఉంది. అయితే ఇండియాలో ఒక 65 ఉన్నా కానీ ఎందుకంటే కొంచెం షుగర్ ఎక్కువ తింటారు మన వాళ్ళు. అమెరికాలో షుగర్ తినరు, అదొక కూడా ఉంటుంది, రీజన్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. కొంచెం ఎక్సర్సైజ్ అలాంటివి కూడా కొంచెం తక్కువే చేస్తారు మన వాళ్ళు. సో అయితే కాకపోతే 10 years, ఇప్పుడు 65 ఉన్నా కానీ 10 years నుంచి నొప్పులు స్టార్ట్ అవుతాయి శరీరంలో. ఆ 10 years కూడా జీవితంలో మీరు జీవించున్నది తీసేయండి, 55 అనుకోని స్టాటిస్టిక్స్లో గూగుల్ లోపల రాశారనమాట. ఇండియాలో 10 years ముందు నుంచి శరీరంలో అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయని రాశారు, అంత ఇబ్బందిగా ఉంటున్నది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా ఈ గుడాకేశ నైట్ టైం ఆల్ నైట్ మెడిటేషన్ నేర్పించినప్పుడు ముఖ్యంగా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వస్తుంటారు చాలా మంది. ఓకే, 50, 60, 70, 80 ఉన్న వాళ్ళు వచ్చారు. వచ్చినప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా జీవితంలో నొప్పులని మాయమైపోవడము. ఎందుకంటే ఆ డీప్ స్లీప్ తక్కువ అవడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, నొప్పులు, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. డీప్ స్లీప్ అయితే ప్రాపర్ గా ఉండడం వల్ల హీలింగ్ చక్కగా జరిగి అన్ని నొప్పులు వెళ్ళిపోవడం, నొప్పి శరీరం ఆనంద శరీరంగా మారిపోతుంది అన్నమాట. అలాంటి బెనిఫిట్స్ రావడము. అసలు నిద్ర పట్టిన వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, ఒక ఆవిడ ఏమైందంటే
నాకు తెలిసిన డలాస్లో నేను జాబ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ అనమాట. తను ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ ఆఫీస్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉందని అనుకుని తర్వాత పట్టించుకోలేదు, పర్లేదు అలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే. తర్వాత కొన్ని రోజులు యాంగ్జైటీ పానిక్ అటాక్స్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. గుండె దడగా ఉండడము, చాలా కొంతసేపు వరకు కంగారు పడిపోవడం ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏం చేస్తారు, చక్కగా ట్యాబ్లెట్లు ఇస్తారు. ట్యాబ్లెట్లు ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంది, అయినా కానీ తగ్గట్లేదు. రోజు రోజుకు ఇది మానసిక వ్యాధికి పెద్ద మందులు లేవన్నట్టుగా అంటారు. అలానే అంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అది వ్యాధి ముదిరిందే కానీ తగ్గలేదు అనమాట. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్ రావడం. తర్వాత డిప్రెషన్కి మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అది బైపోలర్ డిసీజ్ అని వెళ్ళింది. అంటే డిప్రెషన్ బాగా డల్గా ఉంటారు, లేకపోతే బాగా యాక్టివ్గా ఉంటారు. రెండు బైపోలర్, అటు ఇటు ఎక్కువ వెళ్తుంటారు. అప్పుడప్పుడు చాలా యాక్టివ్గా, కోపంగా, రకరకాలుగా అన్నీ తెలిసిన వాళ్ళుగా ఉంటారు. అప్పుడప్పుడు అసలు చాలా డిప్రెషన్గా అలా ఉంటారు. ఆ బైపోలర్ డిసీజ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంకా నిద్ర పట్టకపోతే చాలా అన్ఈజీనెస్ వచ్చి బైపోలర్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సూసైడ్ కానీ రెండే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకంటే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కానీ కొంచెం తగ్గుతుంటాం, మళ్ళీ అలాంటివి వస్తుంటాయి అన్నమాట. వాళ్ళకంటే రెండు ఆప్షన్స్ అన్నమాట, సూసైడ్ కానీ మెడిటేషన్ కానీ. ఓకే, అలానే అనిపిస్తుంది వాళ్ళు మెడిటేషన్, కానీ అక్కడ మెడిటేషన్ చేయాలని కొంచెం కష్టం అనమాట. అక్కడ దాకా అంత ముదిన తర్వాత అంటే ఎప్పుడైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్పించాలంటే కొంచెం మైండ్ ఆపాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఉండరు వాళ్ళు వర్క్ అంత తొందరగా ఈజీగా అడాప్ట్ కాలేదు. మైండ్ కానీ బాడీ కానీ వాళ్ళకి ఎంత వాళ్ళు తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు, రేర్ గా ఉన్నారు. బైపోలర్ వచ్చిన తర్వాత కూడా మెడిటేషన్ చేసి అంత బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రియల్ గా వాళ్ళు మహానుభావులు అనుకోవచ్చు. అంత ఓపిక కావాలి వాళ్ళకి. సాధారణ స్థితిలో ఉన్నప్పుడే ఆలోచనలు కంట్రోల్ చేయలేని స్థితి నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి ఇబ్బంది, మానసిక అలజడులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో పెరుగుతుంటే కొంచెం ముందుగానే చూసి మనము సరి చేసుకోవాలన్నమాట. తర్వాత ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే వాళ్ళ ఆయన వెంటనే చూసి గుర్తుపట్టి 911 కాల్ చేసేస్తే వెంటనే డాక్టర్స్ అని ట్రీట్మెంట్ ఇస్తే బయటపడిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక ట్రీట్మెంట్, సూసైడ్ అయితే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఒక 1 month ట్రైనింగ్ ఇస్తాం, కోచింగ్ ఇస్తాం అనమాట. వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇస్తాం, బ్రెయిన్ వాష్ లాగా అనమాట. సూసైడ్ మాత్రం చేసుకోవద్దని. నాకు 9 year డాటర్ అనమాట. డాక్టర్ అయితే ఒకరోజు అడుగుతుంది అనమాట, డాక్టర్ని చూడడానికి వారానికి ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. ఓకే, అంతా కూడా వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటే వాళ్ళు బాగా సూసైడ్ నెక్స్ట్ టైం ఎప్పుడు చేసుకోకుండా ఉండాలని బాగా ట్రైనింగ్ ఇస్తారు. డాక్టర్తో 5 minutes మాట్లాడాలి, అది కూడా కిటికీలో ఉండాలి, కిటికీలో నుంచి బయట మాట్లాడాలిగా. అయితే ఆమె మాట్లాడి వెళ్ళిపోతుంటే డాక్టర్ గారు నాకు మా కూతురుతో మాట్లాడి ఇంకా టైం కావాలండి అని అడిగిందంట. నాకు చాలా అసలు 5 నిమిషాలు సరిపోవట్లేండి, ఇంకా టైం ఇవ్వండి అంటే, డాక్టర్ అన్న నువ్వు సూసైడ్ అప్పుడు కనుక సక్సెస్ అయితే నువ్వు అసలు 1 నిమిషం కూడా ఉండకపోయేది కదా, నీకు 5 నిమిషాలు ఇస్తున్నా, సంతోషపడు, మరి నెక్స్ట్ టైం చేసుకోవద్దు కదా అంటే చేసుకోండి. అలా చేసిన తర్వాత ఆఫ్కోర్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ క్లియర్ కానందువల్ల తను డైవర్స్ ఇచ్చేసి తను ఇంకా ఇబ్బందులే ఉంటున్నాయి అన్నమాట. మెడిటేషన్ అనేది దానికి ఇంపార్టెన్స్ ఇవాళ రేపున ముఖ్యంగా సొసైటీలో కలియుగంలో డిప్రెషన్ అనేది ప్రతి 5గురిలో ఒకరికి వస్తుంది అనమాట. కాబట్టి మెడిటేషన్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ అసలు ఎవరైనా కానీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ నేర్పించాలి. ఇవాళ రేపున స్టూడెంట్స్ చిన్న పిల్లల నుంచి స్ట్రెస్ అయిపోతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల అంటే వాళ్ళు ఓకే ఎదుగుతారా అంటే బాగా ఈ స్ట్రెస్ ఉండడం వల్లే అంటే గుడ్ స్ట్రెస్ అండ్ బ్యాడ్ స్ట్రెస్ అని 2 ఉంటాయి అన్నమాట. గుడ్ స్ట్రెస్ ఉంటే మంచిగా ఎదుగుతూ ఉంటారు, కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి. అందుకే ఒక గురువు గారు చెప్తారన్నమాట, మన ఆలోచనలని ఒక కుక్కని పెంచడం లాంటి అని చెప్తారన్నమాట. అది కుక్క తను ఇచ్చే ఫుడ్ తను తింటుండాలి. యజమాని ఫుడ్ కూడా తినేసింది అనుకో, యజమాని వీక్ అయిపోతున్నా అనుకోండి. అలా చూసుకో మనసు లోపల ఆలోచన ఎలా ఉన్నా అంటే ఓవర్ థింకింగ్ ఎప్పుడైతే అవుతున్నాయో కొంచెం ఎవరైనా అనిపిస్తే మనకు 1-2 రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పటి నుంచి మీరు ధ్యానము తప్ప వేరే సొల్యూషన్ ఎక్కడ పెట్టుకున్నా అవన్నీ సొల్యూషన్స్ వల్ల ఈ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో మంది అంటే ఉంటుంటాయి. ఇప్పుడుకి ఒకళ్ళు వచ్చారు మన ఆవిడ, ఒక టాబ్లెట్ వేసుకుని 2, 3, 15 టాబ్లెట్లు వరకు వెళ్ళారు. రోజు 15 టాబ్లెట్లు వేసుకుని నిద్రపోతాం. అటువంటి స్థితికి అంటే అంతే ప్రతి నెల ప్రతి సంవత్సరం డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది ఆ టాబ్లెట్స్ అంతే. అలా తర్వాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ వస్తుంటాయి. తను గుడాకేశ విద్య నేర్చుకోవడానికి వచ్చారు. ఎప్పుడైతే వచ్చారు అలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, 100 మంది వచ్చారు. వచ్చి ఎప్పుడైతే గుడాకేశ అంటే ఏంటంటే మనము మాస్టర్ యువర్ స్లీప్ కదా, కంప్లీట్ బాడీని నిద్రపోపించి కూర్చునే పొజిషన్ నిద్రపోపించి మనసును శూన్యం చేసి శాంతి చేసి అప్పుడు మనం ధ్యానం చేయాలి, అది అనమాట. కాబట్టి తను స్టార్ట్ చేస్తే మరి టాబ్లెట్స్ వేసుకోవాలా వద్దా అంటే మనం ఏమంటామంటే ఎవరికి కూడా
మీరు మీ ఇష్టం అండి, మీరు చూసుకోండి. హ్మ్. ఒకవేళ టాబ్లెట్స్ అవసరం అవసరం లేదు లేదనుకుంటే, అనిపిస్తే మీకు నిద్ర పడితే, నీకు నిద్ర పడుతుందంటే అవసరం లేదు కదా. హ్మ్. మీకు అవును. మీకు తెలిసిపోతుంది, మీ బాడీ మీకు తెలిసిపోతుంది. లేకపోతే డాక్టర్స్ దగ్గర వాళ్ళు చెప్తారు. హ్మ్. అలానే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అందరూ కూడా వచ్చేవాళ్ళు గుడాకేష్ చేస్తే వాళ్ళ హెల్త్ అనేది వచ్చేస్తుంది అనమాట. హ్మ్. హ్మ్. మరి బీపీ చెక్ చేసుకున్న, షుగర్ చెక్ చేసుకున్న, నిద్ర పడుతుంది వాళ్ళ బాడీ తెలిసిపోద్ది కదా. సరే అని కొన్ని రోజులు ఒక 7 టాబ్లెట్స్ వేసుకుని 15 7 కొంచెం వేసుకుని కొంచెంగా తగ్గిస్తున్నారు. తగ్గించేసుకున్నాక వీళ్ళు భలే హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నారు. అంటే హ్మ్. విద్య నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఈ విద్య అంటే గ్యారంటీ విద్య అనమాట. హ్మ్. మీరు ఎక్కడికి వెళ్ళినా నిద్ర పట్టడానికి ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే మామూలుగా మన అలోపతి ఒక సైన్స్ అనుకోవచ్చు. అలోపతి అని కాదు, ఇవాళ రేపు కలియుగం లోపల ఎక్కడైనా కానీ ఒక హ్మ్. మంచి ఒకటి చోటు ఉందంటే అది ఒక టాబ్లెట్ లేకపోతే ఏదైనా ఒకటి వాడాలంటే అది లైఫ్ లాంగ్ వాడేట్టుగానే ప్లాన్ చేస్తారు, డిజైన్ చేశారు. అవును. లైఫ్ లాంగ్ వాడుకోవాలి, మళ్ళీ అది కూడా డోస్ పెంచుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. అలాంటి డిజైన్ సిస్టమేటిక్ డిజైన్ అనుకోవచ్చు. వాళ్ళు ప్లాన్ చేసి మేధావులే డిజైన్ చేస్తుంటారేమో. ఒక్కసారి నేర్పించేసి ఇది ఒక టాబ్లెట్ వేసుకొని లైఫ్ లాంగ్ ఉండదని చెప్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి రారు కదా. అవును. వాళ్ళ బిజినెస్ కాదు కదా. హ్మ్. అలాంటి గొప్ప డిజైన్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఓకే. మన ఇండియాలో మన ఆయుర్వేదిక్ అలాంటివి కానీ ఒకసారి వేసుకుంటే తగ్గిపోతుంది మళ్ళీ. అవును. కానీ హ్మ్. అలోపతి అలా కాదు. హ్మ్. చాలా చక్కటి డిజైన్ అనిపిస్తుంది నాకు. ఓకే. కాబట్టి ఇక్కడ మనము ఇలాంటి మెడిటేషన్ టెక్నాలజీ వాళ్ళంటే మనకు మనమే ఈ నిద్ర పైన పట్టు సాధించుకుని హ్మ్. ఆ నిద్ర యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యం యొక్క బెనిఫిట్ పొందొచ్చు అనమాట. ఓకే. అలా చాలా మంది అనమాట. ఒక ఆవిడ 75 years పెద్ద ఆవిడ. ఆవిడకి స్పైనల్ ప్రాబ్లం అనమాట. స్పాండిలైటిస్ ప్రాబ్లం అంటారు. ఇక్కడ నొప్పి ఓకే. స్పైన్ పైన అవును. నొప్పి అవును. వచ్చేదన్నమాట. హ్మ్. తనకి ఆ ప్రాబ్లం ఉన్న వల్ల తనకు ఇంకా కార్ లోపల ఎప్పుడు ట్రావెల్ చేస్తే బాడీ షేక్ అయిపోయి నొప్పులు వచ్చేస్తే కార్ లోపల ట్రావెల్ చేయదు. హ్మ్. సో సన్లైట్ ముఖ్యంగా ఎండ తాకితే తను ఒక 10 నిమిషాలు ఎండలో ఉంటే హ్మ్. 3 రోజులు పడిపోవాలన్నమాట. ఓహ్! బాడీ రెస్ట్ తీసేసుకోవాలి. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంది. ఇంట్లో పని కూడా ఎప్పుడన్నా గార్డెనింగ్ వరకు 10 నిమిషాలు చేయలేనటువంటి హ్మ్. పరిస్థితి. అటువంటి ఆవిడ మన గుడాకేషన్ నేర్చుకున్న తర్వాత వితిన్ ఫ్యూ డేస్‌లో ఆ స్పాండిలైటిస్ పెయిన్ వెళ్ళిపోయింది. హుహు. ఇంకా తనకు బాడీ అంతా కూడా స్ట్రాంగ్ అయిపోయిందన్నమాట. హ్మ్. అయిపోవడం వల్ల తను ఎక్కడికంటే అక్కడ కార్‌లో వెళ్ళడము, ఎక్కడికంటే అసలు నేను కూడా వర్క్‌షాప్ చేయడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు హ్మ్. తను ఫస్ట్ ఫ్లోర్‌లో వర్క్‌షాప్ అంటే పైకెళ్ళడము, పైకి మెట్లెక్కేస్తూ వచ్చేయడం, చంగున మెట్లెక్కుతూ మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం. అలా ఒక హ్మ్. పొద్దున మళ్ళీ లంచ్‌కి, ఈవినింగ్ బ్రేక్ అని 4, 5 సార్లు కూడా చక్కగా ఎక్కేస్తూ వచ్చేస్తూ ఉంటే ఓకే. ఆమెను చూసి మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. హ్మ్. ఇలాంటి బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయండి. చాలా మంది నిద్రించే సమయంలో గుండె పైన ఏదో బరువుగా ఉన్నట్టు, యెస్. ఎవరో కొడుతున్నట్టు, ఇబ్బంది పెడుతున్నట్టు, బ్రీతింగ్ అందట్లేదు అని చెప్పి, అవును. వాళ్ళకి వాళ్ళే అది నిజంగా జరుగుతుందా? వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారో తెలీదు. అప్పుడు ఆ టైంలో పక్కనున్న వాళ్ళని పిలుద్దామన్నా మాటలు రావట్లేదని చెప్పి, తడదామన్నా చేతులు, కాళ్ళు గూడా పని చేయట్లేదని చెప్పి, తర్వాత వాళ్ళు చెప్తుంటే వింటుంటాం. అలా అనిపిచ్చింది నాకు అని చెప్పి. హ్మ్. అలా ఉన్న వాళ్ళది అది నిజంగా వాళ్ళు ఒక రకంగా అంటే ఇబ్బంది పడుతున్నారా నిజంగా? లేదంటే అది ఒక కలలో జరుగుతుంది అనుకోవాలా? అలా జరుగుతున్న ఆ స్టేజ్‌ని ధ్యానం ద్వారా జయించే అవకాశం ఉంటుందా? యెస్ అండి. ఇది ఆహ్, ప్రతి 100 మందిలో ఒక ఇద్దరికన్నా కనీసం ఈ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. హ్మ్. హ్మ్. ఓకే. అయితే దీన్ని స్లీప్ పారాలిసిస్ అంటారన్నమాట. ఆహా! అంటే మనము ధ్యానం లోపల కానీ, నిద్ర లోపల గానీ, మనం కొంతసేపు డీప్‌లో వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. శరీరము కదలకుండా ఒక రాయిలాగా అయిపోయిందా అన్నట్టుగా ధ్యానంలో అయితే అవేర్‌నెస్ ఉంటదో తెలుస్తుంది మనకి. హ్మ్. అన్నీ ఏ స్థితిలో ఉన్నామో మనకు ధ్యానం అంటే నిద్ర ప్లస్ ఎరుక. హ్మ్. నిద్ర పైన అవేర్‌నెస్ ఉండడమే ధ్యానం అన్నమాట. హ్మ్. నిద్ర లేకుండా ఉన్న ఎరుకని ధ్యానం అనం. హ్మ్. ఓకే. నిద్ర ప్లస్ ఎరుక. ఓకే. సో, రిలాక్స్ అవుతుంది బాడీ, కానీ ఎరుకతో ఉంటాం అన్నమాట. హ్మ్. అయితే ఇది ఏమవుతుందంటే దీంట్లో స్లీప్ పారాలిసిస్ హార్మోన్స్ బాడీ లోపల అన్ని చేతులు, కాళ్ళు కట్టేసినట్టుగా హ్మ్. హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. అప్పుడు రిలీజ్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే మనం వేరే చోట కలలు, వేరే లోకల్‌లో ఉండి ఎక్కడో కలలు కంటున్నా గానీ, మనం అక్కడ నడుస్తున్నాం గానీ, హ్మ్. ఇక్కడ శరీరం కదలదన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఆ కెమికల్స్ రిలీజ్ కాలేదనుకున్న అంటే హార్మోన్స్ రిలీజ్ కాకపోతే హ్మ్. అక్కడ నడుస్తుంటే ఇక్కడ నిద్రలో నడిచే అలవాటు వీళ్ళకి హ్మ్. స్లీప్ వాకింగ్ అంటారు కదా, అవునవును. ఉంటుందన్నమాట. అయితే హ్మ్. ఇలాంటి అలవాటు లేని వాళ్ళకేంటి ఈ స్లీప్ పారాలిసిస్ వస్తుంది. నిద్రలో హుహు. నడిచే అలవాటు లేని వాళ్ళకే అదొస్తుంది. ఆహా! అయితే అయితే ఏంటంటే అక్కడ నడుస్తున్నాము. అక్కడ ఏదన్నా అవుతుంది. హ్మ్. అక్కడ కల అయింది. అయిన తర్వాత కల గాని, సూక్ష్మ శరీరం గాని అయింది. అయిన తర్వాత హ్మ్. ఇప్పుడు శరీరంలోకొచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు శరీరంలోకొచ్చిన తర్వాత శరీరం కట్టేసినట్టు ఉంది ఇప్పుడు. హ్మ్. హ్మ్. కానీ మనం ఇప్పుడు లేవాలనుకుంటున్నాం. సడెన్‌గా ఆ హార్మోన్స్ కొంచెం రిలీజ్ అవ్వడానికి నార్మల్‌గా అంటే కొంచెం టైం పడుతుంది. ఒక 2-10 నిమిషాల వరకు టైం పడుతుంది. హ్మ్. జనరల్‌గా బాడీ ఏం చేస్తుందంటే ముందే ప్లాన్ చేసుకుంది. ఎప్పటి నుంచి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంసేపు అయిన తర్వాత మెలుకువ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటుంది. హ్మ్. కానీ ముందే మెలుకువ వచ్చేసిందనుకోండి వాళ్ళకి ఎవరికైనా, ముఖ్యంగా ధ్యానం చేసిన కొత్తలో గానీ, లేకపోతే హ్మ్. కొంచెం ఎనర్జీస్
ఫుడ్ లోపల రకరకాల కొన్ని ఏదో కొన్ని సందర్భాల్లో అలా వచ్చినా కానీ హ్మ్. అప్పుడు ఏం చేయాలి, కంగారు పడొద్దాం, ఇది చాలా సహజమైన ప్రాసెస్ అనుకుని హ్మ్. అప్పుడు లేవాలి అనుకుంటే అప్పుడు మనకు లేవలేం, ఇంకా శరీరం కట్టి పడేసినట్టుంది. అవును. అలానే ఆ టైంలో కనుక మనము ఇంకా కొంచెం భయపడుతున్నాం అనుకోండి, హ్మ్. ఇదేంటంటే ఒక సూక్ష్మ శరీరానంలో ఒక ఫార్ములా అంటే మీ మీరు ఎవరో దయ్యాలొస్తే, భూతాలొస్తే భయపడడం కాదు. ఫస్ట్ మీరు భయపడడం వల్ల అలాంటి ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ అయ్యి, అలాంటి నెగెటివ్ ఎంట్రీస్ మన దగ్గరికి వస్తాయని ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి ఏంటి, ఇప్పుడు వీళ్ళు నిజంగా ఇదేంటి నేను లేవలేకపోతున్నా అనగానే అంతే మీ మీదకి ఇంకెవరో వచ్చేసి గొంతు నొక్కుతున్నట్టు, మీద హ్మ్. ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంటాయి. నిజంగా అట్లాంటివి కూడా వచ్చినా కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఊరికే అలా యాక్షన్ చేస్తారు అంతే. ఓకే. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ కానీ ఏమి ఉండదు. హ్మ్. కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. హ్మ్. ఓకే, జస్ట్ అలాంటి ఆహ్, అంటే ఇల్యూషన్ అంటారు కొంతమంది, భ్రాంతి అంటారు. మన హ్మ్. ఎవరైతే ధ్యానం చేసే వాళ్ళు అయితే అలాంటి భ్రాంతులు అలాంటివి మనము అంటే నార్మల్‌గా అలాంటి భ్రాంతులు ఎవరికీ ఉండవు కదా! అవును. సడెన్‌గా ఫస్ట్ టైమ్ లైఫ్‌లో వచ్చిందంటే అది వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమ్, అదే మెంటల్ ప్రాబ్లమ్‌తో ఉన్నది కాదు కదా! హ్మ్. కాబట్టి వాళ్ళకి మనం యాక్సెప్ట్ చేయొచ్చన్నమాట. ఎవరో వచ్చినట్టు అనిపించినా ఏం పర్లేదు, అక్కడ కంగారు పడకుండా జస్ట్ రిలాక్స్‌గా ఉండి స్లోగా నేను బయటికి లేస్తున్నాను అనుకుంటే ఒక వెంటనే అంటే ఇమ్మీడియేట్‌గా బయటికి లేవాలనుకున్నా లేవలేము కాబట్టి హ్మ్. కొంచెం నేను రిలాక్స్ అవుతూ 1 మినిట్ రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ 1 మినిట్ తర్వాత చిన్న వేలు కదిపిస్తున్నాను అనుకుంటూ స్లోగా ఈ వేలు కదుపుతున్నా, ఒక వేలు కదుపుతున్నా, మళ్ళీ ట్రై చేయాలి. హ్మ్. మళ్ళీ 1 మినిట్ రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ కదపాల. హ్మ్. నిదానంగా ఒక 5, 10 మినిట్స్‌లో బయటికి రావచ్చు. అయితే ధ్యానం చేస్తున్న క్రమంలో అంటే హ్మ్. ధ్యానం లోపలికి డీప్‌గా వెళ్ళడానికి ఫాస్ట్‌గా వెళ్ళిపోతాము. హ్మ్. ధ్యానంలోంచి బయటికి రావాలని ఒకటే సెకండ్‌లో బయటకొచ్చేంత ఆ రెండిటి పైన కూడా గ్రిప్ వస్తుందన్నమాట. అది ఓకే. మాస్టరీ అన్నమాట. ఓవర్ హుహు. పీరియడ్ ఆఫ్ టైమ్‌లో డెవలప్ అవుతుంది. హ్మ్. స్టార్టింగ్‌లో ఏంటి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చినా గానీ కంగారు పడొద్దన్నమాట. ఇలా ధ్యానం లోపల ఏంటే ఎక్కడైనా కానీ, ఎవరికైనా ఏదో ఒక భయం వల్ల గానీ, అనుమానం వల్ల గానీ, క్వెషన్ వల్ల గానీ, హ్మ్. నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనుకోవడం వల్ల కానీ వాళ్ళు ఆగిపోతుంటారన్నమాట. హ్మ్. అప్పుడు ఆగిపోయినప్పుడు ఏం చేయాలంటే మీ టీచర్స్ దగ్గర, మాస్టర్స్ దగ్గరికెళ్ళి క్లారిఫికేషన్ తీసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్తామన్నమాట. హ్మ్. లేకపోతే అందరూ కూడా చాలామంది వాళ్ళ సొంత ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఎక్కడో చోట నాకు ఆలోచనలు వస్తున్నాయనో, లేకపోతే ఏదో భయమవుతుంది, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వస్తున్నాయో ఆగిపోతున్నామన్నమాట. హ్మ్. అందుకేంటే ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే వాళ్ళు కంటిన్యూయస్‌గా ముందుకు వెళ్తూనే ఉంటారన్నమాట. హ్మ్. ధ్యానం లోపల ఆహ్, ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఈ గ్రాండ్ మాస్టర్స్ ఫార్ములా ఒకటి చెప్తాను. హ్మ్. అంటే నేను అమెరికాలో వెళ్ళినప్పుడు మరి ఒక చెస్ గ్రాండ్ మాస్టర్‌ని కలిసానన్నమాట. హ్మ్. కలిసినప్పుడు ఆయన కొత్త వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తారు. సింపుల్ ఒక ఫార్ములా చెప్పాడు. నువ్వు చెస్ ఆడేటప్పుడు హ్మ్. నువ్వు చెస్ గ్రాండ్ మాస్టర్ కావాలనుకుంటున్నావా? నేను యాస్ ఎ గ్రాండ్ మాస్టర్ ఒక ఫార్ములా చెప్తా అని చెప్పాడు. హ్మ్. నువ్వు మొదటి 1000 గేమ్‌లు గెలుస్తున్నావా? ఓడుతున్నావా? అని చూడకు. ఓకే. నువ్వు ఆడుతూనే ఉండు. 1000 గేమ్‌ల తర్వాత నేను గెలవాలి అని అప్పటి నుంచి నువ్వు ఆడు అంతే గాని, హ్మ్. ఫస్ట్ గేమ్ నుంచి నేను గెలవాలి, గెలవకపోతే నేను టెన్షన్ పడిపోయి కోపం వచ్చేసి నేను ఎలా ఓడిపోతానని మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిందనుకోండి, హ్మ్. మీరు ఆడలేరు. మీరు గ్రాండ్ మాస్టర్ కాలేరు అంతే. ఓకే. అది కాబట్టి గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఫస్ట్ 1000 గేమ్‌లు నువ్వు ఆడు. హ్మ్. గెలుపు, ఓటమి చూడకుండా ఆడు అని చెప్పాడు. హుహు. అలానే సేమ్ ఫార్ములా అంటే మెడిటేషన్‌లో కూడా వస్తుందన్నమాట. హ్మ్. ఫస్ట్ 1000 గంటలు మీరు ఆలోచనలు వస్తున్నాయా లేవా? నాకు వచ్చేస్తున్నాయి, అది కుదరట్లేదు అనుకుంటే కమెంట్ చేస్తూ, జడ్జ్‌మెంట్ చేస్తూ చేద్దాం. 1000 గంటలు మీరు చేయండి. చేసిన తర్వాత అప్పుడు ఆలోచనలు గురించి అప్పుడు మాట్లాడండి. ఆలోచనలు తక్కువ చేయాలి. అప్పుడు ఫోకస్ చేయండి. హ్మ్. అప్పుడు వరకు మీ చేతిలో కంట్రోల్‌లోనే ఉండదు. ఓకే. అప్పుడు మనసు ఎంత తేలికైంది, ఎంత సూక్ష్మమైన దాన్ని పట్టుకొని ఆపాలంటే ఆ హ్మ్. గ్రిప్ ఉండదన్నమాట. అందుకే ఓకే. ఇదొక గ్రాండ్ మాస్టర్ ఫార్మ్ అంటే ఫస్ట్ 1000 గంటలు మీరు చేయండి. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత అప్పుడు ఆలోచనలు తక్కువ చేస్తూ చేయాలని అప్పుడు ఫోకస్ పెట్టండి. అప్పుడు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వస్తది. ఓకే. ఆఫ్‌కోర్స్ అదొక గ్రాండ్ మాస్టర్ ఫార్ములా. ఆఫ్‌కోర్స్ లేదంటే హ్మ్. ఆహ్, మరి ఈ ట్రైన్ యువర్ మైండ్ కానీ, అంటే మనం చెప్పిన టెక్నాలజీస్ లోపల ఏది చేసినా కానీ మనం హ్మ్. ఫాస్ట్‌గా చక్కగా లైన్‌గా సిస్టమాటిక్‌గా ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలన్నమాట. హ్మ్. అది కనిపిస్తూ మనకు క్లారిటీగా ఎదుగుతూ ఉంటే అదొక మోటివేషన్ ఉంటుంది. హ్మ్. అలా ఉండాలి. క్లారిటీగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా అలా గైడెన్స్ ఇస్తే మనకు మంచి ఒక ఇంట్రెస్టింగ్‌గా, అవును. మోటివేటింగ్‌గా, ఎంకరేజింగ్‌గా మనకు ధ్యానంలో ఉంటుంది. ముందుకెళ్తే బావుంటుందన్నమాట. హ్మ్. అలా అండి. అంటే డార్క్ రూమ్ మెడిటేషన్ అంటూ ఉంటారు. అవును. దీనివల్ల లాభాలేంటి? ఎలా చేయాలి? హా! యెస్. చింగ్హాయ్ అనే ప్లేస్‌లో థాయిలాండ్‌లో ఉంది. అక్కడ మంతెక్ చియా ఆశ్రమ్‌కి వెళ్ళానన్నమాట. ఓకే. ఆయనేంటి ఈ డార్క్ రూమ్ మెడిటేషన్‌లో ఎక్స్‌పర్ట్. హుహు. ఆయన ఒక పెద్ద బిల్డింగే కట్టేసారన్నమాట. అందులోపల ఒక 30 రూమ్‌లుంటాయి. అది హుహు. కూడా చాలా పెద్ద హాల్స్. హ్మ్. చాలా పెద్ద, ఒక్కొక్క రూము లోపల ఒక 10 మందైనా, అంటే మన ఇండియన్సే 10 మందుంటారు. అక్కడ హ్మ్. అమెరికన్స్ కాబట్టి ఇద్దరు, ముగ్గురు అలా ఉంటారు. అన్ని కంట్రీస్ వాళ్ళుంటారు. హ్మ్. అయితే ఆ డార్క్ రూమ్ కంప్లీట్ డార్క్ రూమ్ అన్నమాట. హ్మ్. ఆ డార్క్ రూమ్ లోపల చూడ్డానికి వెళ్ళాను. చెక్ చేశాను. అయితే వచ్చేస్తున్న క్రమంలో మళ్ళీ బయటకొచ్చాను. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ ఆశ్రమంలో ఒకతను హ్మ్. నాకు హాయ్, నమస్తే అన్నాడన్నమాట.
ఏంటబ్బా అంటే అమెరికన్. హ్మ్. అయితే అతను కలిస్తే అతను అప్పటికే 49 డేస్ డార్క్ రూమ్ మెడిటేషన్ చేసి బయటకి వచ్చాడనమాట. ఆహా! నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని. ఎందుకంటే వెంటనే డార్క్ రూమ్ చేసిన తర్వాత బయటికి వెంటనే వెలుతురులో రాకూడదని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చాడు. హుహుహు. తర్వాత మేము మాట్లాడామన్నమాట. నాకు కూడా ఏంటి డార్క్ రూమ్ మెడిటేషన్ అనేది గొప్ప మెడిటేషన్ ఒక టెక్నాలజీ ఉంది. అది కూడా ఇండియాలోకి తీసుకొచ్చి అందరికి చెప్పాలని అనుకుంటున్నాను నేను కూడా ఆ హ్మ్. క్రమంలో. అనుకున్నప్పుడు అతను కూడా వెంటనే చూసి మెడిటేషన్ చేసి బయటకొచ్చాడు కదా! హ్మ్. నేను కూడా దాని గురించి క్వెషన్స్ అడుగుతుంటే తను కూడా చెప్పేదంటే, నేను కూడా ఇన్ని రోజులు మెడిటేషన్ అయిపోయిన తర్వాత బయటకొచ్చాను కదా! నాకు తెలిసి శివుడే మన ఇద్దరిని కల్పించాడని అనుకుంటున్నాను అని చెప్పాడు అతను. హుహు. ఇన్‌ఫ్లూయెన్స్ శివుడి యొక్క యూనివర్సల్ ప్లానింగ్ లోపల హ్మ్. పార్ట్‌గానే హ్మ్. వచ్చానేమో అని అతను చెప్పాడు. హ్మ్. చెప్పిన తర్వాత అతనేంటంటే అమెరికను. అతనికి 59 ఇయర్స్ ఏజ్ ఇప్పుడు. అతను 10 ఇయర్స్ బ్యాక్ తను ఏంటంటే తనకి చాలా అయవాస్కా మన ఇండియాలో గంజాయి ఎలానో అలానే అయవాస్కా అని ఒక ఆకు ఉంటుందన్నమాట. ఓకే. దాన్ని అదేదో ట్రై హ్మ్. చేస్తే తనకు అప్పటి నుంచి ఏంటి దానివల్ల ఏంటి చాలా మంది డిప్రెషన్స్ ఉన్నా, కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళిపోయినట్టుగా ఉంటది. కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం కూడా ఉంటుందన్నమాట. హుహు. 2 రకాలు ఉంటాయి. పాజిటివ్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మన ఇంటర్నెట్‌లో ఉంటది. అలాంటి నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పటి హ్మ్. నుంచి తనకి నిద్ర పడడం మానేసిందంట. హుహు. ఇంకా తనకి ఒకటే ఒక ఆప్షన్. హ్మ్. సూసైడ్ గాని లేదంటే రెండో ఆప్షన్ చూస్తే రిసర్చ్ చేస్తే నాకు తెలిసిందంటే ఈ డార్క్ రూమ్ మెడిటేషన్ వల్ల కూడా ఒక ఉపయోగం బెనిఫిట్ ఉంటుంది. వస్తుంది. హ్మ్. ఎందుకంటే నిద్ర పట్టట్లేదు తనకి. ఓకే. నిద్ర ఓకే. పట్టకపోతే ఇగ అంత ఇంబాలెన్స్ అయిపోద్ది కదా! అవును. అవును. అనేసి తను ఓకే అనేసి అక్కడ నేర్చుకోవడానికి వచ్చాడు. హ్మ్. ఎప్పుడైతే తనని కలిసానో తను ఆ 10 ఇయర్స్ నుంచి తను ఆ డార్క్ రూమ్ మెడిటేషన్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కొన్నిసార్లు చేస్తానన్నమాట. హ్మ్. ఈ ఇయర్ ఏం చేశా అంటే మొన్న వెళ్ళినప్పుడు ఫ్లోరిడాకెళ్ళినప్పుడు కలిసాను. హ్మ్. అతను ఫ్లోరిడాలో చక్కటి ఒక బీచ్ దగ్గర మొత్తం అది కూడా ఏంటంటే హ్మ్. బీచ్ దగ్గర కొన్ని మిలియన్స్ హౌస్ తీసుకున్నాడు. హ్మ్. తీసుకొని ఎన్నో మిలియన్స్ డాలర్స్ పెట్టేసి కొన్నాడన్నమాట. ఓకే. కొనేసేసి ఆ హౌస్ లోపల కూడా ఎలా అంటే ఒడ్డున జస్ట్ బయటికెళ్తే చాలు హ్మ్. సముద్రపు ఒడ్డు. ప్రైవేట్ బీచ్ హోమ్ అన్నమాట. అక్కడికి వెళ్ళగానే నైట్ పూట అంటే ఒక్క లైట్ ఉండదండి మళ్ళీ అక్కడ. హ్మ్. నైట్ పూట మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా చీకటే అన్నమాట. ఓకే. అంటే అటువంటి హౌస్ మొత్తం ప్రపంచంలో ఎక్కడ బెస్టో చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. హుహు. నైట్ అంతా కూడా చీకటే ఉండాలి బయట కూడా. హ్మ్. అలా చూసుకున్నాం అన్నమాట. ఎందుకంటే అక్కడ తాబేళ్లు వచ్చి ఒక గుడ్లు పెడతాయని చెప్పి అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారు యూఎస్ గవర్నమెంట్. అక్కడ ఎక్కడ లైట్ వేయకూడదు నైట్ పూట అని. ఓహ్! తాబేళ్లు వచ్చి గుడ్లు పెడితే వాటిని డిస్టర్బ్ చేయొద్దనేసి. ఓకే. అక్కడ చాలా దూరంలో అక్కడ దూరంలో సిటీ లైట్స్ కొన్ని అలా లైట్ ఉండదు. హ్మ్. ఆ లైట్ యొక్క ఆకాశంలో కొంచెం కనిపిస్తుంటాయి లైట్ ఉన్నట్టుగా. ఉన్నట్టు లైట్‌గా తెలుస్తుంది. మిగతా అంతా నక్షత్రాలు, చంద్రుడు అంతే. హుహు. డైరెక్ట్ లైట్ అంతే. హ్యాపీగా ఉంటది. హ్మ్. అయితే అతను ఈ 10 ఇయర్స్ లోపల చేసేది నైట్ అల్లా మెడిటేషన్ అంటే డార్క్ రూమ్ మెడిటేషన్ అంతే. హ్మ్. కంప్లీట్ రూమ్ ఇల్లంతని డార్క్ చేసేసుకున్నామన్నమాట. హ్మ్. అన్ని కర్టెన్స్ వేసి ఒక్క సూర్యరశ్మి ఇంత పడకుండా చేసి హ్మ్. ఈ సంవత్సరం 120 రోజులు చేశాడు ఆల్రెడీ. ఈ సంవత్సరం ఇంకా అయిపోలేదు కదా! మొన్న హ్మ్. ఆగస్ట్‌లోనే కలిసాను తనని. ఓకే. 120 రోజులు డార్క్ రూమ్ చేసేసాడు ఆల్రెడీ. హ్మ్. అంటే డార్క్ రూమ్ మెడిటేషన్ చేశాడన్నమాట. అయితే తనకి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి నిద్ర పట్టడం బాగా వస్తుందన్నమాట. హ్మ్. కొంచెం మెలటోనిన్ హార్మోన్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎన్నెన్నో హార్మోన్స్ హ్మ్. తోటి మనకి ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది కదా! మరి లైట్ మనము ఈవినింగ్ 7 తర్వాత మనము యాక్చువల్‌గా లైట్స్ వాడకుండా ఉంటే నిద్ర బాగా పడతది యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. కానీ మా అన్ని లైట్స్ వేసేసుకుంటున్నాం. వేసేస్తాం. అయినా మనం ఎవాల్వ్ అవుతూ కొంచెం పర్లేదు అందరూ హెల్తీగా ఉన్నారు కానీ ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హ్మ్. నైట్ పూట లైట్స్ వాడకూడదిక. ఓకే. అంటే వీలైనంత తొందరగా హ్మ్. పడుకోవడము అంటే ప్రయత్నిస్తూ ఎన్నెన్నో టెక్నాలజీస్ ఉన్నాయి కానీ అన్నిటి లోపల కూడా హ్మ్. కొంచెం వర్క్ అయ్యే టెక్నాలజీ అన్నమాట. అన్నీ కూడా కొంచెం కొంచెం 1%, 2% ఉంటది గానీ ఈ డార్క్ రూమ్ అనేది కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ వర్క్ అవుద్ది. ఓకే. కంప్లీట్‌గా చీకట్లో ఉండడం వల్ల ఒక 3 రోజులో, వారం రోజులో, హ్మ్. 10 రోజులో ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం నిద్ర పడడం అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. హుహు. అట్లా కొంచెం వాళ్ళకి నిద్ర పట్టకపోతే సూసైడ్ ప్రాబ్లమ్స్ అంటే బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ థాట్స్ వచ్చేసి వస్తాయి. అలా హ్మ్. వచ్చేస్తాయి కాబట్టి అక్కడి నుంచి ఇతను హ్మ్. నేర్చుకున్నాడు. హ్మ్. అయితే నేను అతన్ని ఎప్పుడు కలిసానంటే జస్ట్ లాస్ట్ ఇయర్ జనవరిలో కలిసాను. హ్మ్. అంతే. అప్పటి నుంచి ఈ ఇయర్‌లో నేను 10 వర్క్‌షాప్స్ కండక్ట్ చేశానన్నమాట. ఆహా! ఆ! ప్లాన్ చేసేసి మనకు 3 డేస్ మినిమమ్ 7 డేస్ కానీ 10 డే వర్క్‌షాప్ గాని, మనం వీలైతే కంప్లీట్ డార్క్ రూమ్ లోపల అందరూ కూర్చొని మెడిటేషన్ చేయాలని చెప్పాను. హ్మ్. దానివల్ల హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిజికల్ హెల్త్ కాయకల్ప చికిత్స లోపల కూడా చేస్తామచ్చు. హుహు. ఫిజికల్ హెల్త్ ఏమన్నా అంటే కళ్ళు కూడా హీల్ అయిపోతున్నాయి. చాలా హుహు. మందికి ఐసైట్ ఉన్నవాళ్ళు కళ్ళు ఓపెన్ చేసినా చీకటే కదా! అవును. కాబట్టి ఆ కళ్ళు కూడా హీలింగ్ అయిపోయి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఆ స్పెట్స్ అన్ని రిమూవ్ చేసేట్టుగా అయిపోతుంది. హ్మ్. తర్వాత ఫ్రాక్చర్ అయిన ఒకతను వచ్చేసి నాకు 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఫ్రాక్చర్ అయిందండి. ఆల్దో హీల్ అయిన నొప్పులు ఉన్నాయని చెప్పిన అతను కూడా హ్మ్. అది కూడా ఫ్రాక్చర్ ప్రాబ్లమ్స్ ఆ నొప్పులన్నీ తగ్గిపోయాయన్నమాట. హుహుహు. శరీరం అంతా కూడా ఒక 10 ఇయర్స్ బయో ఏజ్ అనేది తగ్గిపోతుంది అనేది కూడా హ్మ్. ఒక కాయకల్పలో చెప్తుంటారు. అలాంటివి ఎన్నో బెనిఫిట్స్ వస్తుంటాయన్నమాట. ఓకే. అలా. అయితే ఇప్పుడు ధ్యానం వల్ల అంటే చాలామంది ఆహ్, ఋషులు సాధన చేసేవాళ్ళు వాళ్ళ ఆయుష్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎలా అంటే ధ్యానం చేయడం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుందంటారు కదా! హ్మ్. నిజంగా ధ్యానం వల్ల ఆయుష్ పెంచుకోవచ్చంటారా?
డెఫినెట్‌గా అండి. ఇది శాస్త్రంలో రాసి ఉంది. హ్మ్. అలానే మనం చూస్తున్నాము ఎంతోమంది యోగులు హ్మ్. 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతికిన బతికిన వాళ్ళు. యోగులు గూడా ఉన్నారు. అవును. మనము హిమాలయాస్‌లో అడపాదడపా మనకు కనిపిస్తున్నారు. ఇవాళ హ్మ్. ఇవాళ రేపు 108 సంవత్సరాల యోగీజీ అని ఆయన అవును. ఇంటర్వ్యూస్ కూడా కొన్ని ఇండియాలో తెలుగు గూడా వచ్చాయి ఆయనకి. ఆయన కేరళ ఆయన. బట్ హ్మ్. ఆయన చూసేసరికి ఆయన చూస్తే మళ్ళీ ఏజ్ 108 సంవత్సరాలు లేరు. 108 బాబా. 108 ఇయర్స్ బాబాజీ అని. లాస్ట్ టైమ్ నేను గూడా తనతో ఇంటర్వ్యూ చేసారా? చేశాను. తను ఇక్కడ చూస్తే స్కిన్ లోపల అవును. ముడతలు అలాంటివి ఎలా ఉన్నాయి 50, 60 ఇయర్స్‌లో ఆయనే ఉన్నాడు. అలాగే ఉన్నారు. అంటే ఇంకా ఖచ్చితంగా ఇంకా 50 ఇయర్సో, 100 ఇయర్సో బతికేస్తామని మనకు నమ్మకం వచ్చేస్తది ఉంది. గదా! అవును. అది అవును. క్లారిటీ వచ్చేస్తది. హ్మ్. అలానే శాస్త్రాల్లో చెప్పిందంటే 2 విషయాలు చెప్పారు. ఆయన హ్మ్. మెయిన్ టెక్నాలజీ అంటే శ్వాస టెక్నాలజీ. హ్మ్. శ్వాస నంబర్స్ ఎంత తక్కువైతే అన్ని ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం ఆయన టెక్నాలజీ. హుహు. మరి మన టెక్నాలజీ ఏంటంటే మనకు ఎవరైతే ధ్యానం చేసే సమయంలో హ్మ్. ఏదైతే ఉందో ఆయుష్ అది తగ్గదు. హ్మ్. పెరుగుతుందే ఉంటది. ఇప్పుడేంటి మామూలుగా యావరేజ్‌గా మన మనుషులు ఒక 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుతున్నారనుకోండి. హ్మ్. 20 సంవత్సరాలు నిద్రే కదా! 1/3. అవును. అయితే ఇక్కడ ఈ నిద్రను మనం ధ్యానంగా కన్వర్ట్ చేసుకున్నా కూడా ఆ 20 సంవత్సరాలు ఎక్స్‌ట్రా అయితే ఖచ్చితంగా ఈ టెక్నాలజీ ద్వారా కూడా కొంచెం ఆయుష్ పెరుగుతుందన్నమాట. అవును. ఎందుకంటే మనము ధ్యానంలో ఉన్న సమయం ఏంటే అది పెరుగుతుందన్నమాట. హ్మ్. కౌంట్ కాదు. మన హ్మ్. ఆయుష్‌గా కౌంట్ కాదన్నమాట. ఓకే. అలా. ఓకే. మొత్తానికి ధ్యానంకి సంబంధించిన విషయాలైతే చాలా చక్కగా చెప్పారు. మరి గ్రాండ్ మాస్టర్ గారి వ్యక్తిగత జీవితానికొస్తే ఏంటి? తల్లిదండ్రులు ఎవరు? కుటుంబ జీవనం ఏంటి? దాని హ్మ్. గురించి. అమ్మ పేరు జయలక్ష్మి. ఓకే. నాన్నగారు సుధాకర్ గారు. హ్మ్. సో, మరి అమ్మ ఏంటంటే ప్రేమను ఇచ్చుకుంటూ పంచుతామని తను నిర్ణయించుకుందన్నమాట. అమ్మ హ్మ్. ఊహ తెలియని వయసులోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఓహ్! అయితే నాకు అమ్మ ప్రేమ ఏంటో తెలీదు. మిగతా క్లాస్‌మేట్స్ అందరూ చూసినప్పుడు హ్మ్. అనిపిస్తది. అరే! వీళ్ళందరికీ అమ్మ ప్రేమ తెలుసు. కానీ నాకు తెలీదు గదా! కాకపోతే ఏంటంటే తను నిర్ణయించుకుందన్నమాట. హ్మ్. నాకు అమ్మ ప్రేమ తెలియదు. కానీ నా పిల్లలకి అమ్మ ప్రేమ మంచిగా పంచుతాను హ్మ్. అని నిర్ణయించుకొని అని తను పెంచింది. మా హ్మ్. లైఫ్‌లో ఫస్ట్ నుంచి కూడా డిఫరెన్సెస్ చాలా ఉండేవన్నమాట. మిగతా హ్మ్. పిల్లలకి, మాకు మధ్య లోపల కంపేర్ చేస్తే పిల్లలు ఒకసారి స్కూల్‌లో ఒకడు హ్మ్. కింద పడ్డాడు. కింద పడితే ఏడుస్తున్నాడు. ఒకటే ఏడుస్తున్నాడు. హ్మ్. నేను చూసి "అరే! ఏంటన్నా దెబ్బ ఎక్కువ తాగలేదు. చిన్న స్క్రాచే కదా! మోకాలికి చిన్న 1, 2 డ్రాప్స్ కూడా రావట్లేదు కదా!" అన్నాను. హ్మ్. అంటే ఈ దెబ్బ తగిలినందుకు కాదు. ఇంటికెళ్తే మా మమ్మీ చూసి నన్ను కొడతదని ఏడుస్తున్నాడు. అవునా! అని మా మమ్మీ అట్లా అసలు ఎప్పుడు కూడా హ్మ్. ఏమన్నా దెబ్బ తాకినా అవునా నాన్న అని మంచిగా దగ్గర తీసుకుని ఏమన్నా ఆయింట్‌మెంట్ రాయడం తప్పించి హ్మ్. అలాంటి వందల డిఫరెన్సెస్ ఉండేవన్నమాట. చిన్న పెరిగే క్రమంలో. హ్మ్. స్కూల్‌కి మమ్మీ స్కూల్ టైమ్ అయిపోతుంది. నేను వెళ్ళిపోతాను. బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతాను. అంటే తనని బ్రేక్‌ఫాస్ట్ చేయాలి నాన్న. హ్మ్. స్కూల్‌కెళ్ళకున్నా పర్లేదు అని చెప్పేది. ఓహ్! ఆ! ఫుల్ అపోజిట్ అందరి పేరెంట్స్ కన్నా. ఆ! చాలా తను పెంచే స్టైలు ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే. ఆ ప్రేమతో పెంచాలి అని. హ్మ్. సరే అక్కడే అలా నాన్నగారు గూడా అంటే చక్కటి ఒక కొంత భక్తి, హ్మ్. శ్రద్ధ. అంటే అందరితో గూడా మంచిగా మాట్లాడతారనమాట. హ్మ్. అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవారు. ఎంత చక్కగా మాట్లాడతారు నాన్నగారు. మంచి హ్మ్. పాజిటివ్‌గానే మాట్లాడతారనమాట. ఎక్కడన్నా కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినయి ఉన్నా వీలైనంత వరకు మాట్లాడుకుంటాం. హ్మ్. పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండడం అందరికీ నచ్చేవారనమాట. హుహు. తనేంటే డైలీ ఒక 2 మినిట్స్ మాత్రం పూజ చేసేవారు. జస్ట్ వచ్చి నమస్కారం ఎవ్రీడే ఖచ్చితంగా స్నానం చేసి హ్మ్. చలికాలంలో అయినా ఎప్పుడైనా స్నానం చేయాల్సిందే. హ్మ్. ఒక 2 మినిట్స్ భగవంతుడికి నమస్కారం పెట్టి ఒక 10 సెకండ్స్ చిన్న గంట గంట మోగించాలి. అలా మోగిచ్చి. అలా చేసేవాళ్ళనమాట. హుహు. చిన్న 2 మినిట్స్ అయినా కానీ హ్మ్. అంటే లైఫ్ లాంగ్ అండి. ఒక్క హ్మ్. రోజుకి తప్పకుండా చేస్తారనమాట. ఓకే. అది మెచ్చుకోవచ్చండి. హ్మ్. అలా. మీరొక్కరేనా అంటే ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? అన్నయ్య, చెల్లి అండి. హ్మ్. అన్నయ్య ఏమో ఇప్పుడు లా ప్రాక్టీస్ చేస్తున్నారు. హుహు. అంటే తనేంటంటే తను కూడా స్పిరిచువాలిటీలో చాలా మందికి చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత హ్మ్. ముఖ్యంగా అంటే ఎవరికైనా ముఖ్యంగా అన్నదమ్ములే ల్యాండ్ విషయాలని ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి. హ్మ్. అది కోర్ట్‌లో ఉండిపోయి వాళ్ళిద్దరికి అవన్నీ అసలు అలా రకరకాలు అయిపోతున్నాయి. వాళ్ళిద్దరికీ కొంచెం భగవద్గీత కర్మ సిద్ధాంతం ప్రకారంగా కూడా హ్మ్. వాళ్ళకి చెప్పి అడ్జస్ట్ చేసి హ్మ్. మీరిద్దరూ మంచిగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమగా ఉంటూ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ హ్మ్. అన్నదమ్ములుగా పుట్టాక ఒకళ్ళ తరపున పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే కొంచెం కొన్ని ఫార్ములాస్ చెప్తూ ఆ సెటిల్మెంట్స్ చేస్తుంటారనమాట. హుహుహు. ఆ విధంగా తను లా చేస్తున్నారు. తనేమో చెల్లి. ఓకే. తను యూకేలో ఉంది. తనకో పాప, హ్మ్. 8 ఇయర్స్ పాప. తను హౌస్ వైఫ్‌గా ఉంది. తను సాఫ్ట్‌వేర్ అంటే అన్నయ్య, నేను, చెల్లి ముగ్గురం కూడా ముందుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా జాబ్ చేసాము. హ్మ్. ఇప్పుడంటే అన్నయ్య లా ప్రాక్టీస్ వైపు వెళ్లారు. ఓకే. చెల్లి హౌస్ వైఫ్‌గా ఉంటున్నారు. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ గారు ఇలా ఇంత యాక్టివ్‌గా నవ్వుతూ ఉండడానికి ఒక సాధన, వారు చేసే ధ్యానం ఇవే కారణమా? లేదంటే ఆహారపు అలవాట్లు గూడా ఒక పార్టా అంటే ఏం చెప్తారు? యాహ్!
డెఫినెట్గా ఆహారం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి లైఫ్ లోపల. మనం తీసుకునే ఆహారానికి మన మైండ్కి లింక్ ఉంటుంది అనమాట. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి కొంచెం హింసాత్మకంగా ఆలోచనలు వస్తుంటాయి. అలానే ఎక్కువ కుక్ ఫుడ్ 3 సార్లు తీసుకునే వాళ్ళకి కొంచెం ఆర్గ్యూ చేయాలనిపిస్తుంటుంది అనమాట. అది మనుషుల ఆహారం టైప్లో. కొంచెం ఒకటే పూట కుక్ ఫుడ్ తీసుకుని ఒక మిగతా 2 పూట్ల కొంచెం ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే అదేంటే సాత్వికం అనమాట. ఆ కుక్ ఫుడ్లో కూడా కొంచెం ఉప్పు కారాలు కొంచెం నార్మల్గా వేసుకుని సాత్వికమైన ఆహారం తీసుకుంటే అది సాత్వికం. శుద్ధ సాత్వికం అంటే కంప్లీట్ రా వెజిటేరియన్స్ పైన, కంప్లీట్ నట్స్ అండ్ ఫ్రూట్స్ పైన. ఇప్పుడు మంత్రి సత్యనారాయణ ఆ డైట్కి అప్గ్రేడ్ అయిపోయాయి అనమాట. శుద్ధ సాత్వికం వైపు వచ్చేస్తారు ఆయన. ఓన్లీ నట్స్ ఫ్రూట్స్ అంతే, అవి రెండే. అది శుద్ధ సాత్వికం అనమాట. అంటే కుకింగ్ లేదు ఇంకా. అది అయితే దీనికి తగ్గట్టుగానే వాళ్ళ ఆలోచన విధాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను తీసుకునే ఆహారం అంటే ఇప్పుడు సాత్వికంగా ఉంటుంటాను. అప్పుడప్పుడు కొన్ని రోజులు వారానికి 1 రోజు 2 రోజులు ఫ్రూట్ డైట్లో ఉంటుంటాను అనమాట. అంటే మామూలుగా రోజుకి ఒక పూట కుక్ ఫుడ్, మిగతా పూటలో ఎన్నిసార్లు తిన్నా పర్లేదు ఫ్రూట్స్ కానీ రా వెజిటబుల్స్ కానీ వెజిటబుల్ సలాడ్స్ కానీ అలా తింటూ ఒకటే పూట కుక్ ఫుడ్ మధ్యాహ్నం పూట అంతే. అంటే బుద్ధుడు కూడా అదే టెక్నిక్ వాడు. అంటే బుద్ధుడు అంటే ఒకటే పూట అనమాట. ఆయన తినేది ఒకటే పూట తినేవాడు. తర్వాత మనం ఏంటంటే మనము సొసైటీలో ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉండడానికి సన్యాస ధర్మంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తిరగడం తక్కువ ఉన్నప్పుడు అయితే అలా ఓకే. కానీ మనం అన్ని ఒక్కోసారి పొద్దున పూట తీసుకున్నా పర్లేదు, సాయంత్రం పూట తీసుకున్నా పర్లేదు, కానీ కొంచెం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకునేట్టుగా అలా ప్లాన్ చేస్తుంటాం. ఓకే. అయితే ఒకే దగ్గర ఉంటారు అనడం కరెక్ట్ కాదు, తిరుగుతూ ఉంటారు. అవునండి. అలాంటప్పుడు బయటి భోజనం కూడా తినాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. తింటుంటారా? బయట భోజనం మధ్యాహ్నం పూట తింటుంటాను. కొంచెం ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటాం అనమాట. ఈ సమాజంలో ఉన్నప్పుడు చాలా ఫ్లెక్సిబిలిటీ మాస్టరీ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఫ్లెక్సిబిలిటీ అని చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 1.5 year లో 15 కంట్రీస్ వెళ్ళి అక్కడ కూడా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అన్ని నేర్పించాము. సో అన్ని చోట్ల వెళ్ళినప్పుడు అంటే బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టుగా అక్కడ లోకల్ ఫ్రూట్స్, లోకల్ ఫుడ్ అక్కడ ఏమన్నా కానీ వెజిటేరియనిజం, మన వెజిటేరియన్ అనేది ఇంపార్టెంట్. అంటే నేనంటే ధ్యానం నేర్చుకున్న కొత్తలో నేను నాన్ వెజిటేరియన్ గా ఉండేవాడిని ఫస్ట్ 2 years నేర్చుకున్నప్పుడు. అప్పటికి ధ్యానం చేసే మిత్రులు కూడా చెప్పేవారు వెజిటేరియన్ గా ఉంటే బెటర్ ఉంటుంది అని చెప్పేవారు. కానీ నాకంటే నేను ఏదో ఇంటెలిజెంట్ గా ఆలోచించి అరే నేను యంగ్ ఏజ్ లో అన్నా కదా అరగని వాళ్ళు అంటే చెప్పేవారు అనమాట. నాన్ వెజ్ అయితే ఎక్కువసేపు పడుతుంది అరగడానికి, వెజిటేరియన్ అయితే ఫాస్ట్ గా డైజెషన్ అవుతుంది. మనకు ఆ పేగులు ఉన్న సిస్టమ్ అంటే మేకలకు ఉన్న పేగులు సైజును మన నాన్ వెజ్ తినే జంతువులకు ఉండే పేగుల సైజ్ చిన్నగా ఉంటుంది అన్నమాట. మనకున్న పెద్ద పేగులు అన్ని పెద్ద లెంత్ ఎన్నో ఫీట్ ఉంటుంది. కాబట్టి డైజెషన్ ప్రాసెస్ అంతా స్లో అవుతుంది అని చెప్తున్నా. అయినా నేను యంగ్ గా ఉన్నాను కదా నాకు అరిగిపోతుంది, నాకు అరగడానికి ప్రాబ్లం లేదు అలా రకరకాల అనుకునేవాడిని. తర్వాత ఒక రోజు 2 years తర్వాత నాకే రియలైజేషన్ వచ్చింది. ఏదైనా ఒక టైం రావాలి రియలైజేషన్ రావడానికి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మిగతా వాళ్ళు నేను 8th class లో ఉన్నప్పుడు 7th class నా మిత్రుడు ఒకతను ఫ్రెండ్ ఒకతను జూనియర్, నేను నాన్ వెజ్ మానేస్తున్నాను అనేసి చెప్పినప్పుడు నేను అతను క్లాస్ పీకాను. అలా ఎందుకు మానేస్తావు నువ్వు అంటే, లేదు వాడికి హింస చేసినట్టు, లేదు మరి మొక్కలు కూడా లేదా జగదీష్ చంద్రబోస్ ప్రయోగం చేశాడు వాటిని కూడా ఇలా అంటే అవి కూడా పక్క జరుగుతాయి ఏదో చెప్పుకుంటే నేను అప్పుడు చెప్పేవాడు అన్నమాట. కానీ నాకు ఒక టైం వచ్చినప్పుడు నేను మానేస్తాను. అలా నాకు కూడా ఏమనిస్తుంటే ఎవరికి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళ టైం వచ్చి వాళ్ళు మానేస్తారు. మనకు శాస్త్రాలు అని చెప్పారు అంటే పక్షి జాతిని బట్టి కుక్షి నిండగా చేసేవాడు వసుధ చండాలుడు అని వేమన శతకంలో ఉందన్నమాట. అలా అంటే ఇలాంటి వసుధ చండాలుడు అంటే వర్స్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అని చెప్పాడు వేమన చెప్పాడు. అలాంటి ఎన్నో చోట్ల రకరకాలు చెప్పారు. కానీ అన్ని ఏమైనా మాయ ద్వారా విరివేరుగా పక్కన పెట్టేసి ఎవరి బ్యాలెన్స్ వాళ్ళు చేస్తున్నారు. అది గమనించుకోండి. అయితే ఇప్పుడు సాధన చేస్తూ ఋషుల్లా యోగుల్లా కుటుంబ జీవనానికి దూరంగా ఉండటం వేరు, ఇవన్నీ చేస్తూ కుటుంబ జీవనాన్ని గడపడం వేరు. అంటే మీరు మొదటి రకంగా అనుకుంటే కాదు. మరి వివాహం విషయం అంటే మన ఫిలాసఫీ అంటే సంసారంలో నిర్వాణం అండి. సంసారం ఉండాలి, నిర్వాణం. పొద్దునంతా సంసారము, రాత్రంతా నిర్వాణం. రాత్రంతా నిర్వాణం అంటే మన మెడిటేషన్ ప్రాక్టీస్ అన్నమాట. సో కొద్దిసేపు అంటే 1/2 hour చేస్తారు, 1 hour చేస్తాను. నైట్లో ధ్యానం చేస్తున్నాం. అయితే వివాహం విషయంలో అంటే నేను మొదట్లో అన్నయ్యకి మ్యారేజ్ అయ్యేంత వరకు నేను చేసుకోవద్దు అని నాకు అది కూడా యూఎస్ నుంచి రాగానే ఒకళ్ళు చెప్పారనమాట. చెప్తే ఓకే నేను చేసుకొని మాట ఇచ్చేసాను. ఓకే చేసుకొని చెప్పాను క్యాజువల్గా. దూరపు మిత్రులు ఎవరో క్యాజువల్గా వచ్చారు, వచ్చి
ఒక మాట చెప్పారు, క్యాజువల్గా అన్నారు, అరే నువ్వు మాత్రం చేసుకో ప్రభోద్, ఎందుకంటే నువ్వు చేసేసుకుంటే మీ అన్నయ్య మళ్ళీ తర్వాత చేసుకో డౌట్ ఉంది, అందుకే నువ్వు చెప్పు అన్నయ్య, నువ్వు చేసుకుంటా అని చెప్పు అన్నాడు అనమాట. అని చెప్పారు ఒకరు. అన్న వెంటనే నేను కూడా ఓకే చెప్పాను కదా అనేసి, ఇక అన్నయ్య చేసుకోవట్లేదు, అన్నయ్య పర్ఫెక్ట్ అనమాట, చాలా పర్ఫెక్ట్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటాను. అలా అన్నయ్య చేసుకోవట్లేదు, ఇక నేను కూడా డిలే అయ్యకుండా వచ్చింది. మళ్ళీ 2020లో మాత్రం ఒక గురువు గారు కలిసినప్పుడు ఆయన చెప్పారన్నమాట, నాయన నువ్వు ఈ మాట మాత్రం చెప్పొద్దు ఇప్పటి నుంచి, నీకు ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు చేసుకో, ఎప్పుడు గురువుల యొక్క అనుమతి ఉంటే అప్పుడు చేసుకో అని చెప్పారన్నమాట. అలా నాకేమైనా అనిపిస్తే చేసుకుంటామని, సరే అలా చెప్పు అని చెప్పారు, అంటే అలా ఫిక్స్ అయిపో అని చెప్పారు 2020 నుంచి. సరే అప్పటి నుంచి నేను కూడా అలానే అనుకుంటున్నాను. నాకు చేసుకుని వాళ్ళు చెప్పారనా, నాకు అంటే మ్యారేజ్ అనేది అంటే ఒక సిస్టమ్, ఓకే, అదేంటంటే మనకు అనిపించాలి లోపల నుంచి, అరే ఎస్ వీళ్ళతో నేను లైఫ్ లాంగ్ ఉండాలి అని అనిపించింది అనుకోండి, అద్భుతమైన ప్రేమ, ఒక చక్కటి గొప్ప సిస్టమ్ అన్నమాట. దానికన్నా మించింది ఏం లేదు. అంటే నేను వీళ్ళతో ఉంటే నాకు లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచుతాను. అంటే నేను ఎంత త్యాగం చేసైనా కానీ, అంటే నా విషయంలో నాకు ఏదైనా కన్నా ఫస్ట్ ప్రయారిటీ అంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ, నా ప్రేమ అంత ఉంది కాబట్టి నేను వాళ్ళు జాగ్రత్తగా లైఫ్ లాంగ్ చూసుకుంటూ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ, ఓకే, మ్యారేజ్ అంటే ప్రేమించడం, ఇవ్వడం. మన తెలుగులో ఒక అద్భుతమైన క్లారిటీ ఉంది, అంటే ప్రేమ ఇవ్వడం, ప్రేమిస్తున్నాను అంటే ఇస్తున్నాను కదా, ఆ ఇస్తున్నాను అని లైఫ్ లాంగ్ ఇస్తాను అనే క్లారిటీ ఉంటేనే మ్యారేజ్ చేసుకోవడం కదా. అలా అనిపించినప్పుడు చేసుకోవాలి డెఫినెట్గా. అలా అనిపించినప్పుడు చేసుకుని ఎందుకు అనిపిస్తుంది అలా అనమాట. ఇంకోటి అంటే నేను ఇప్పుడు ఆ బాధపడడం పైన మాస్టరీ వచ్చింది కదా, అరిహంత్ అనే వచ్చింది కాబట్టి నేను కూడా ఏమైనా చేసుకుంటే అలా బాధపడడం పైన మాస్టరీ వచ్చిన వాళ్ళని చేసుకోవాలని కోరుకుంటాను కదా. ఎందుకంటే మన ఎలాంటి లెవెల్లో ఫ్రీక్వెన్సీలో ఫ్రీక్వెన్సీ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నాకైతే ఇప్పటివరకు కనిపించలేదు. అబ్బాయిలో కొంతమంది, ఒక అబ్బాయి చెప్పాను, నేను 2002 నుంచి నేను బాధపడడం అయిపోయింది, నా కన్నీరు అయిపోయింది, ధ్యానం వల్ల ఎన్లైటెన్ లెవెల్కి వచ్చానని ఒక అబ్బాయి చెప్పారు. అలా కొంతమంది కోపాలు బాధలు తగ్గుతున్నాయని చెప్తున్నారు కానీ కంప్లీట్గా జీరో అయిపోయాయని చెప్పడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఏదో ఒక్క 1% 99.99 తగ్గాయని అని చెప్పినా కానీ ఆ 0.01% నుంచి మాయ వచ్చి అటాక్ చేసి మొత్తం కబలించేస్తుంది అనమాట. కంప్లీట్ మాయను చూసి కంప్లీట్గా, అంటే మాయ అంటే అదే అనమాట, మీకు బాధపడుతున్నారో మీరు మాయలో ఉన్నట్టు, అంతే క్లారిటీ చెప్పాలంటే. ఆ క్లారిటీ ఎవరైతే ఉందో, నేను మాయను చూసి గమనించగలిగి నేను బాధపడడం జయించాను, నా బాధలని జయించుకున్నాను, కామక్రోధ లోభ మోహ మదమాచల నుంచి బయటపడ్డాను అని ఒక 1 year నుంచి నేను బయటపడ్డాను. అంటే ఒక 1 month ఉన్నా కానీ పర్వాలేదు, 1 month నుంచి నాకు కోపం రాలేదన్న వాళ్ళు నేను అప్రిషియేట్ చేస్తాను రియల్లీ. 1 month నుంచి కోపం రాలేదు, బాధపడలేదు అంటే అమేజింగ్. అలాంటి స్థితి ఉన్న వాళ్ళు ఉంటే ఎవరంటే చెప్పండి నాకు. అయితే ఇప్పుడు సామాన్యులు లాగా మీరు నిద్రపోరా అసలు? అంటే మీరు అన్నారు ఇందాక, కూర్చొని అలానే సాధన చేస్తూ ఒక స్థితికి వెళ్ళి నార్మల్ గా పడుకున్న వాళ్ళు ఎంతైతే డీప్ స్లీప్ అనుభవిస్తున్నారో అంతే అనుభవిస్తున్నారు, డబుల్ ఇంక ఇది అవసరం లేదు అన్నారు కదా. అవునండి. ఈ రకంగా మీరు అసలు నిద్రించారా? ఇంకా నిద్రపోవము. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ రకంగా? 20 years నుంచి నేను నడుము వాల్చి నిద్రపోవట్లేదు. ఎప్పుడన్నా అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు మన ఓన్ స్పేస్ ఉన్నప్పుడు నిద్రపోవన్నమాట. ఎక్కడ బయటికి వెళ్ళాము, అక్కడ నేను కూడా 40 గురువుల దగ్గరికి వెళ్ళాను, వేరే చోట్ల ఉన్నప్పుడు ఎక్కడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలానే ఉండవు, వేరే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాను, కలుస్తాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవసరమే ఉంది అనేసి నేను అక్కడ వెళ్ళినప్పుడు అక్కడే అలా అందులోనే పడుకుంటూ అలా ఉంటాను. కాకపోతే ఈ 4 years నుంచి ఇంకా మన గురించి కూడా తెలుసు కాబట్టి అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 4 years నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నాలానే ఉంటూ నేను మెయింటైన్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు కూడా, అదే సిచ్యువేషన్ కూడా దొరుకుతుంది, పరిస్థితులు కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయాయి అన్నమాట ఈ 4 years. బట్ ఏంటి అదివరకు అంటే ఒక 90% ఆఫ్ ద టైం నేను సాధన చేసుకుంటూ నైట్ అలా కూర్చునేవాడిని. ఈ 4 సంవత్సరాలు 99% ఆఫ్ ద టైం నేను కూర్చునే ఉంటాను. ఎప్పుడన్నా నేను పడుకున్నాను, నడుము వాచి పడుకున్నాను అనుకోండి, ఒక 2-3 రోజులు పడుకున్నా కానీ నేను గమనిస్తున్నా, అంటే నేను ఎందుకు నడుము వాల్చకుండా పడుకోకుండా అలా ఎందుకు కూర్చుంటున్నా అంటే నా లోపల డిఫరెన్స్ గమనిస్తున్నా అన్నమాట. నా ఆరా, శక్తి క్షేత్రం అనేది గమనిస్తాను. శక్తి క్షేత్రం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అంటే నార్మల్ గా ఆరా అనేది స్ట్రాంగ్ ఆరా ఉంటుంది. నార్మల్ గా ఇలా అయితే నైట్ అలా ధ్యానం చేస్తుంటే చాలా స్ట్రాంగ్ ఆరా ఉంటుంది. ఉండడం వల్ల అంటే నాకు
చాలా డిఫరెన్స్ ఉంటుంది లైఫ్లో ఆలోచించే విధానంలో కానీ, క్లారిటీలో కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో కానీ అన్నిట్లో డిఫరెన్స్ ఉంటూ నాకు ఏంటంటే ఎప్పుడైతే ఒక 2-3 రోజులు నడుము వాచి పడుకున్నాను అనుకోండి, నాకు మోకాలు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. నాకు మోకాలు నొప్పి చిన్నప్పటి నుంచి ఉండింది లైట్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఏం కాదు, 1% ఉంటుంది. ఆ 1% స్టార్ట్ అయిపోద్ది అనమాట. అంటే నేను నడుము వాచి పడుకుని నా ఎనర్జీస్ తక్కువ అవడం వల్ల నాకు ఇంకా పెయిన్స్ అనేది బయటకు వస్తుంటాయి, కనిపిస్తుంటాయి. ఆరా చాలా శక్తి ఎక్కువ ఉంది అనుకో. ఆరా అంటే మనకు ప్రొటెక్షన్ చేస్తున్నాం మన బాడీ పైన కూడా వెయిట్ పడకుండా. అంటే యోగా లోపల యోగ శక్తి పెరుగుతుంది అనడానికి నిదర్శనం అంటే శరీరం తేలికైపోవడం అని ఒక చెక్ పాయింట్ చెప్తాం. మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా బరువుగా మెట్లు ఎక్కుతున్నామా, చాలా తేలిక ఎక్కేస్తున్నామా, అది అంటే మన లోపల ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు తేలిక ఎక్కేస్తుంటాం. అలా ఆ తేలికతనం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనకు ఆరా కర్మ శక్తి ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. ఆ శక్తి ఎప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ ఉందనుకోండి, మన శరీరం పైన ఎక్కువ బరువు పడట్లేదు, మొక్కల పైన కూడా ఎక్కడ కూడా బరువు పడట్లేదు అనమాట. మనకి ఇక్కడ ఏ నొప్పి దగ్గర కూడా అది అక్కడ ఒక కుషన్ లాగా అక్కడ ఇబ్బంది లేకుండా ఆ నొప్పి దగ్గర అక్కడ చూసుకుంటుంది ఆ ఎనర్జీ అనమాట, ఎనర్జీ ఫీల్. అది నేను గమనిస్తున్నాను అనమాట. అందుకే ఏంటంటే ఇప్పటికీ నేను నడుము వాల్చకుండా కూర్చొని చేస్తున్నాను. కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది ఖచ్చితంగా అందరు గురువులు కూడా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు నడుము వాల్చి పడుకున్నా కానీ వాళ్ళకు ఈ శక్తిని మెయింటైన్ చేసుకునే విద్య అనేది నేర్చుకుంటారు అనమాట, అవేర్నెస్తో. నడుము వాల్చి పడుకున్నా కేవలం శరీరం నిద్రపోతుంది, ఆత్మ చైతన్యంలో ఎరుకతో ఉంటారు, శరీరం మనసు శూన్యం చేసుకుని. అలాంటి స్థితి ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్థితికి ఇంకా నేను రాలేదు. నేను కూర్చుని ఉంటేనే చక్కగా ఆలోచన లేకుండా చక్కగా శక్తితో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నడుము వాస్తే మళ్ళీ ఆలోచనలు కళలు కానీ వాటిపైన గ్రిప్ రావట్లేదు నాకు, ఇంకా రాలేదు. అందువల్ల నేను ఇప్పటికీ కూర్చుంటున్నాను. అలానే మరి నేను నేర్పించిన చాలా మంది కూడా చెప్తున్నాను అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే ఒక 3 రోజులు ఎప్పుడైతే నడుము వాల్చుకుండా ధ్యానం చేస్తున్నా అప్పటి నుంచి వాళ్ళ ఆలోచనలు తక్కువైపోతున్నాయి. మళ్ళీ ఒక 2-3 రోజులు మళ్ళీ నడుము వాల్చి పడుకున్నా అంటే మళ్ళీ వాళ్ళ ఆలోచనలు రావడం, మళ్ళీ ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే మనం ఎన్లైటన్ స్టేట్ లో ఉన్నామా లేమా అంటే ఒక 2 చెకింగ్ పాయింట్స్. అంటే మనం ఊరికి క్యాజువల్ ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇంపార్టెంట్ ఆలోచనలు మాత్రమే రావడం ఎన్లైటన్ స్టేట్ అనమాట. అనవసరంగా మైండ్ రన్ అవుతుంది అనుకోండి, అవి నార్మల్ హ్యూమన్ స్టేట్. అది హ్యూమన్ అంటే మనసు బేస్ గా ఉన్నవాడు మనిషి అనమాట. మాయ చేత మనసు మననాత్ త్రాయతే ఇతి మనహ అంటే అది రిపీట్ చేస్తుంటుంది అనమాట. అది మనసు అంటే వచ్చిన ఆలోచన మళ్ళీ వస్తుంటది. 70,000 ఆలోచన ప్రతిరోజు ఉంది కదా, అందులో 90% నిన్నటివి అంట, కొత్తవి ఏం లేవు. అది రిపీట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నా బ్యాడ్ సంఘటన జరుగుతాను అనుకోండి, అది ఇంకా అదే పనిగా 100 సార్లు రిపీట్ చేస్తుంది. అంతే ప్రతిసారి ఆలోచించినప్పుడు ఎనర్జీ పోతుంది. మరి నెగిటివ్ ఆలోచన వస్తే ఇంకెక్కువ ఎనర్జీ తీసేసుకుంటుంది. అలా వాళ్ళకి డిప్రెషన్, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వెళ్ళడానికి అన్నీ అవుతుంటాయి అన్నమాట. అయితే ఈ మైండ్ పైన పట్టు సాధించడం ఎన్లైటెడ్ స్టేట్. అయితే మరి ఎంతో మంది గురువులు కూడా చెప్తుంటారు, అంటే ఆలోచన లేకుండా ఉంటేనే జీవితంలో ఒక గొప్ప విజయము. అక్కడి నుంచే అసలు మన జీవితంలో బ్యాలెన్స్ అంటూ ఉంటుంది. ఎమోషన్స్ పైన బ్యాలెన్స్ రావాలన్నా ఆలోచన ఫస్ట్, అంటే మనకు మాటలు పాజిటివ్గా మాట్లాడడం, తర్వాత ఆలోచనలు పాజిటివ్గా ఉండడం, దానిపై పట్టు సాధించడం, లేకపోతే ఆలోచన లేకుండా ఉండడం, తర్వాత కదా ఎమోషన్స్ అంటే ఇంకా సర్టిల్ కదా. ఇవన్నీ చెప్తున్నారు. కానీ కొంతమంది గురువులే మరి ఆ స్థితిలో ఉంటున్నారు, అంటే ఆ స్థితి సాధించిన వాళ్ళు ఉంటున్నారు. ఆ సాధించిన దానిలో మళ్ళీ కొంతమంది మాత్రమే చెప్పగలుగుతున్నారు. అంటే ఆ సాధించిన వాళ్ళు కొంతమంది చెప్తారు. ఆ చెప్తున్న వాళ్ళలో ఒక గురువు గారు, ఆయన 21 years లోనే ఎన్లైటెండ్ అయ్యారు. 95 years జీవించారు. జీవించినా కానీ తన జీవితాంతం చెప్తూనే ఉన్నారు. తను తెలిసిన దానిలో చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు. కానీ తను చెప్పారు 95 years ఏజ్ అప్పుడు తను చెప్పారంటే, నేను ఇన్ని సంవత్సరాలు చెప్పాను కానీ ఒక్కడు కూడా బెనిఫిట్ పొందలేదు, ఒక్కడు కూడా ఎన్లైటెండ్ కాలేదు, ఒక్కడి కూడా ఆలోచన ఎత్తేస్తుంది, మాస్టరీ రాలేదు అని ఆయన వాపోయారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి అసలు పొందిన వాళ్ళు తక్కువ మంది, దాని లోపల చెప్పేవాళ్ళు తక్కువ మంది. పొందిన తర్వాత చెప్పాలనిపించడం గొప్ప విషయం. పొందిన వాళ్ళు అలానే చనిపోతున్నారు కొంతమంది, చెప్పకుండానే ఫకీలుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ అలా వెళ్ళిపోతుంటారు. మరి చెప్పిన వాళ్ళు కూడా చెప్తే అక్కడ రిజల్ట్ రావట్లేదు. అంటే చెప్పే టెక్నిక్ కూడా ఉండాలి. తర్వాత కొంతమంది మాత్రం చెప్తున్నప్పుడు వాళ్ళు విని, వాళ్ళు కూడా పాటించి, వాళ్ళు కూడా మరి ఇంప్రూవ్ అవ్వడం అనేది కొంతమంది పొందుతున్నారు అన్నమాట. అక్కడ ఈ గుడాకేశ టెక్నాలజీ ద్వారా చాలా మందికి ఈ కోపాలపైన మాస్టరీ వస్తుంది అని, ఈ బాధలపైన మాస్టరీ వస్తుందని రిపోర్ట్ చేస్తున్నారు. మనకి ఇంప్రూవ్మెంట్స్ చూస్తున్నాం హెల్త్ పైన కానీ. వీటి లోపల వాళ్ళకు ఈ ముఖ్యంగా ఆలోచన రహిత స్థితి పైన పట్టు సాధించడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ధ్యానంలో ఉండే డౌట్స్ని అయితే ఏంటి, మీ వ్యక్తిగత విషయాలను అయితే ఏంటి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.